ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురు దీనతారిణం. హరే కృష్ణ భక్తులందరికీ భక్తి శాస్త్రి ఉపదేశామృతం క్లాస్ స్వాగతం. సో ఈరోజు మనము ఉపదేశామృతంలో చివరి శ్లోకం మనము చర్చించుకుంటున్నాము. మనము ఫిసి భక్తి శాస్త్రిలో చూసినట్లయితే ఈ యొక్క బుక్ ఉపదేశామృతం అనేది మొత్తం 11 శ్లోకాలు ఉంటాయి. ఆ 11 శ్లోకాల్లో కూడా మొదటి 7 శ్లోకాలు వైది సాధన భక్తి, రైట్. సో వాటిల్లో కూడా నవవిధ భక్తి అనేది ఉంటుంది. తర్వాత 8వ శ్లోకము రాగానుగా సాధన భక్తి. అండ్ 9, 10, 11 అనేది భావ మరియు ప్రేమ. సో ఈరోజు మనం చర్చించుకోబోతున్న ఈ సెక్షన్ వాట్ ఈస్ దట్, భావ మరియు ప్రేమ అనేది అనమాట. ఈవెన్ దట్ 9 స్టేజెస్ చూసినా సరే అదో శ్రద్ధ, సాధు సంఘ, భజన క్రియ, అనర్థ నివృత్తి, నిష్ఠా, రుచి, ఆసక్తి, ఇవన్నీ అంటే నిష్ఠా రుచి వరకు మనము శ్లోక నెంబర్ 7లో చూసాం. 7లో ఏ విధంగా కింతు ఆదరాత్ అనుదినం కలుజైవ జుష్టం అని చెప్పి, సో అది రుచి గురించి చెప్తుంది అనమాట. ఏ విధంగా ఆ, హరినామం మీద రుచి అనేది వస్తుంది అని చెప్పి. సో 7వ శ్లోకం రుచి గురించి వస్తే 8వ శ్లోకం అనేది ఆసక్తి, రైట్, ఆర్ రాగానుగ సాధన భక్తి, ఏ యాంగిల్లో చూసినా సరే. అండ్ 9, 10, 11 అనేది భావ మరియు ప్రేమ భక్తి గురించి వస్తాయి. సో కాబట్టి ఈరోజు మనం చూస్తున్న ఈ సెక్షన్, దిస్ ఈజ్ సాధన భక్తి సంబంధించిన సెక్షన్ కాదు ఇది. దిస్ ఈజ్ సిద్ధ పెర్ఫెక్షన్ స్టేజెస్లో ఉన్న భక్తి అనమాట. కాబట్టి వాటి గురించి మనము, దట్ ఈస్ ఫర్ అస్ ఎస్పిరేషన్, మన యొక్క గోల్ అయి ఉంటుంది అది. కాబట్టి వాటిని మనము మన స్థాయిది కాదు అయినా తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలంటే సో దట్ వి అండర్స్టాండ్ శుద్ధ భక్తుల యొక్క మనోభావన ఎలా ఉంటుంది అని చెప్పి. సో జస్ట్ లైక్ భక్తి రసామృత సింధులో మనం చూసినా సరే అక్కడ కూడా లాస్ట్ 2, 3 చాప్టర్స్ అనేది భావ మరియు ప్రేమ భక్తి సంబంధించి ఉంటాయి. సో వాటిని మనం క్విక్గా కవర్ చేసాము. సేమ్ వే ఈ భక్తి శాస్త్రి అనే ఈ కోర్సులో భావ మరియు ప్రేమ భక్తి వచ్చిన సబ్జెక్ట్స్ మనం క్విక్గా మనము వి క్విక్లీ గో త్రూ ఇట్. ఎందుకంటే దాన్ని మనం సరిగ్గా మ్, ఎంత ఎంఫసైజ్ చేయాలో అంతకన్నా ఎక్కువ ఎంఫసైజ్ చేసినా సరే దానివల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి కొన్నిసార్లు. సో మనం దాన్ని తప్పుగా ప్రయారిటైజేషన్ తప్పుగా అర్థం చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అదేంటో ఈరోజు మీకు చెప్తాను. సో నేను ఎన్నాళ్ళు క్లాసెస్ మధ్యలోని నోట్బుక్ అదే మీ యొక్క టెక్స్ట్ బుక్ క్లోజ్ చేయమని చెప్పేవాడిని. బట్ టుడే ఐఎమ్ ఆస్కింగ్ యూ ఓపెన్ ద టెక్స్ట్ బుక్. అందరూ టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేయండి. బికాస్ మనము ఆ, ఈరోజు చాప్టర్లో మేజర్గా మనం ఈరోజు మనము ఆ, పంపించాం మేడం, పంపిస్తున్నాను. ఆ, ఓకే. మనం ఈరోజు టెక్స్ట్ బుక్ మనం చదువుతాం అనమాట. యాక్చువల్లీ టుడేస్ క్లాస్ ఇస్ మోర్ ఆఫ్ బుక్ రీడింగ్. ఓకే. అండ్ దెన్ మధ్య మధ్యలో నేను వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఆల్ రైట్. సో లెట్ అస్ స్టార్ట్. సో ఐఎమ్ ఓపెనింగ్ ద సాఫ్ట్ కాపీ. మీరు కూడా మేము పుస్తకాలు ఓపెన్ చేయండి, ఆర్ డైరెక్ట్లీ మీరు కంప్యూటర్లో కూడా ఓపెన్ చేసి చూడొచ్చు.
This shloka, this shloka, yeah. So ఇది రీడింగ్ సరిగ్గా రాకపోవచ్చు. వైకుంఠాజనితో వరవధు మధుపురి తత్రాపి రసోత్సవాద్ బృందారణ్య ముదార పాని రమణాత్రాపి గోవర్ధన రాధాకుండ మిహపి గోకులపతే ప్రేమామృతాప్లావనాత్ కుర్యాదస్య విరాజతో గిరితటే సేవం వివేకీ నకః. సో దీని యొక్క మీనింగ్ ఈ విధంగా ఉంటుంది. మథురా ధామము భగవంతుడైన శ్రీకృష్ణుడు అక్కడ ఆవిర్భవించడం వలన పరలోక వైకుంఠం కన్నా ఆధ్యాత్మికంగా ఉన్నతమైనది. దివ్యమైన బృందావనంలో శ్రీకృష్ణుడు రాసలీలను చేశాడు గనుక అది మథురాపురి కంటే శ్రేష్టమైనది. గోవర్ధన పర్వతం శ్రీకృష్ణుని దివ్య హస్తం చేత ఎత్తబడడం వలన అతని వివిధ ప్రేమ లీలలకు ఆటపట్టు కావడం వలన అది బృందావనం కంటే కూడా శ్రేష్టమైనది. శ్రీ రాధాకుండం గోకులపతి శ్రీకృష్ణుడు ప్రేమామృతం ఉప్పొంగిన ప్రదేశం గనుక పై వాటన్నిటికంటే శ్రేష్టమైనది. గోవర్ధనగిరి పాదపీఠంలో గల ఈ రాధాకుండాన్ని సేవింపగోరని బుద్ధిమంతుడెవరైనా ఉంటారా? యా. సో కెన్ సంబడి రైజ్ దర్ హ్యాండ్? అంటే పర్పోర్ట్ కూడా చదవాలి. మీరు ఎవరైనా చదువుతారా? హ్యాండ్ రైజ్ చేయండి. యూ కెన్ రీడ్. ఓకే. ఎస్ వెంకట్, అన్మ్యూట్. వ్యాఖ్య దేవాది దేవుని మొత్తం సృష్టిలో ఆధ్యాత్మిక ప్రపంచం హోల్డ్ ఆన్ వాయిస్ క్లియర్గా లేదు. ఇదే బెస్ట్ వాయిస్ ఇది. బికాస్ ఓకే, లెట్ మోహిని మాతాజీ మీరు ట్రై చేయండి, చూద్దాం. హరే కృష్ణ ప్రభుజీ. యా యా కొంచెం గట్టి చదవండి. ఓకే ప్రభుజీ. స్టార్ట్. స్టార్ట్. హరే కృష్ణ. యా. దేవాది దేవుని మొత్తం సృష్టిలో ఆధ్యాత్మిక ప్రపంచం నాలుగింట మూడు వంతుల మూడు వంతులు అవుతుంది. అది అత్యుత్తమమైన ప్రాంతం. భౌతిక ప్రపంచం కంటే ఆధ్యాత్మిక ప్రపంచం శ్రేష్టమై ఉండడం సహజం. కానీ మథురా నగరం, అక్కడి ప్రాంత ప్రదేశాలు భౌతిక ప్రపంచంలో ఉన్నప్పటికీ దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు అక్కడ ఆవిర్భవించడం వలన అవి ఆధ్యాత్మిక ప్రపంచం కంటే కూడా శ్రేష్టమైనవి. బృందావనానికి సంబంధించిన వివిధ భాగాలు భగవంతుని వివిధ లీలల చేత ప్రసిద్ధి చెందిన తాళవనం, మధురవనం, బహుళవనం మొదలైన 12 వనాలలో అంటే 12 వనాలు కూడా ఉండడం వలన మధురాపురి కంటే శ్రేష్టమైనవి. బృందావనానికి సంబంధించిన ఈ వనాలు మధుర కంటే శ్రేష్టమైనవిగా భావింపబడిన శ్రీకృష్ణుడు రజవాసులకు దేవతలకు రాజైన ఇంద్రుడు కోపంతో కురిపించిన కుంభవృష్టి నుండి రక్షించడానికి తన పద్మహస్తంతో గొడుగులాగా పైకెత్తిన కారణం వలన గోవర్ధనగిరి బృందావనం కంటే శ్రేష్టమైనది. ఈ Okay. గోవర్ధనగిరి Okay. ప్రాంతంలోనే సో ఇక్కడ ఫస్ట్ ప్రభుపాద ఏమని చెప్పారు అంటే భౌతిక ప్రపంచం మరియు ఆధ్యాత్మిక ప్రపంచం గురించి చెప్పారు. భగవద్గీతలో కూడా వస్తుంది. ఏమని వస్తుందంటే భౌతిక ప్రపంచం ఏకపాద విభూతి అని వస్తుంది, ఆధ్యాత్మిక ప్రపంచం త్రిపాద త్రిపాద. విభూతి అని వస్తుంది అనమాట. సో త్రిపాద అంటే 3 వంతులు, ఏకపాద అంటే 1 వంతు, అంటే విచ్ మీన్స్ 3/4 1/4, అంటే 25% మెటీరియల్ వరల్డ్ అయితే 75% స్పిరిచువల్ వరల్డ్. అందుకే 25% అంటే 1 వంతు అనుకుంటే 3 వంతులు స్పిరిచువల్ వరల్డ్ అనమాట. సో ఇక్కడ అదే చెప్పడం జరిగింది, 4/3 వంతులు అని చెప్పి ఆధ్యాత్మిక ప్రపంచం అన్నది. సో అది స్పిరిచువల్ వరల్డ్ అయితే అఫ్ కోర్స్ మెటీరియల్ వరల్డ్ కన్నా అత్యుత్తమైనది అని చెప్పాం. వైకుంఠ అంటే ఎటువంటి దుఃఖం లేనిది, కుంట అంటే దుఃఖం, సో ఎటువంటి దుఃఖం లేనిదని చెప్పి. కాబట్టి మెటీరియల్ వరల్డ్ స్పిరిచువల్ వరల్డ్ అనేది నెక్స్ట్ అవి
సెల్ఫ్ ఇల్యూమినేటెడ్, ప్రకాశింపవంత ప్ర- ప్రకాశించేవి. భౌతిక ప్రపంచం అనేది యా ఆ, ఇది అంధకారమైన ప్రదేశం ఇది. తమసోమ జ్యోతిర్గమయ అని చెప్తాం కదా. సో తమస్ భౌతిక ప్రపంచం అనేది తమస్, ఆధ్యాత్మిక ప్రపంచం అనేది జ్యోతిర్గం. సిమిలర్లీ భౌతిక ప్రపంచం అనేది మృత్యుర్, ఆధ్యాత్మిక ప్రపంచం అనేది అమృతంగమయ అని చెప్పి. సో ఏ యాంగిల్లో చూసినా సరే భౌతిక ప్రపంచం కన్నా ఆధ్యాత్మిక ప్రపంచం అనేది దివ్యమైనది, గొప్పదైనదని మనం భగవద్గీతలో అనేక దగ్గరలో కృష్ణుడు చెప్పాడు. కానీ ఇక్కడ ప్రభుపాద ఇంట్రెస్టింగ్ ఏం చెప్తున్నారంటే, ఏం చెప్తాను కానీ భౌతిక ప్రపంచం మధురాపురి ఉమ్, అనే నగరము ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నా సరే అది ఆధ్యాత్మిక ప్రపంచం కన్నా కూడా శ్రేష్టమైనది అని చెప్తున్నారు అనమాట. రైట్. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఉమ్, అంటే అఫ్ కోర్స్ మథుర అనేది భౌతిక ప్రపంచంలో ఉన్నా సరే భౌతిక ప్రపంచానికి చెందింది కాదు, చెందినది కాదు, భౌతిక ప్రపంచానికి చెందినది కాదు. రైట్. సో సో యూ విల్ కాబట్టి అది డైరెక్ట్గా స్పిరిచువల్ వరల్డే భౌతిక ప్రపంచంలో ఉంటుంది. కాబట్టి అది స్పిరిచువల్ వరల్డ్తో సమానం అది. కానీ దానికంటే శ్రేష్టమైనది అని ఎందుకు అన్నారంటే ఇక్కడ ఆధ్యాత్మిక ప్రపంచం కన్నా కూడా శ్రేష్టమైనది అంటే అర్థం ఇక్కడ ఆధ్యాత్మిక ప్రపంచం అంటే వైకుంఠ లోకాలు అని అర్థం. అండ్ గోలోకం అనేది వైకుంఠ లోకాల కన్నా పైన ఉంటుంది కాబట్టి, అండ్ భౌతిక ప్రపంచంలో ఉన్నా సరే అది స్వయాన గోలోక బృందావనం కాబట్టి ఆమ్, భారతదేశంలో ఉంటుంది, భౌతిక లోకంలో ఉంటుంది, కానీ భౌతిక లోకానికి చెందింది కాదు అది, డైరెక్ట్ స్పిరిచువల్ వరల్డ్. కాబట్టి డైరెక్ట్గా అది ఈ గోకులంలో ఉండేది యాక్చువల్ గోలోకమే గోకులం కింద వస్తుంది. కాబట్టి అది గోలోక బృందావనం కాబట్టి న్యాచురల్గా వైకుంఠ లోకాల కన్నా అది శ్రేష్టమైనది అని ఇక్కడ అర్థం. ఓకే, నెక్స్ట్ క్యారీ ఆన్, చదవండి. ఈ ఈ గోవర్ధనగిరి ప్రాంతంలోనే శ్రీకృష్ణుడు తన మిత్రులైన గోపబాలురతో ఆవులను మేపడం, తన ప్రేయసి అయిన శ్రీ రాధాదేవితో కలిసి ప్రేమలీలలలో పాల్గొని ఉండడం సంభవించింది. శ్రీకృష్ణుని ప్రేమ ఉప్పొంగిన ప్రదేశం అవడం వలన గోవర్ధనగిరి పాదంలో గల రాధాకుండం అన్నింటికంటే శ్రేష్టమైనది. శ్రీ రాధాకృష్ణుల మధ్య జరిగిన నిత్య లీలలను, రతి విలాసాలను స్మృతికి అంటే జ్ఞాపకానికి తెచ్చే ప్రదేశం అవ్వడం వలన మహాభక్తులు రాధాకుండం దగ్గర నివసించాలని భావిస్తారు. పర్ఫెక్ట్. సో ఇక్కడ రాధాకొండ గురించి ఇప్పుడు స్టార్ట్ చేశారు. సో ప్రభుపాద్ అంటే రూపగోస్వామి యాక్చువల్లీ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే నెమ్మది నెమ్మదిగా సీక్వెన్షియల్గా తీసుకెళ్తున్నారు. ఇంతవరకు ఆయన ఆ, రాగానుగా భక్తి ఆర్ ఆసక్తి ఆ ఎలిమెంట్ వరకు వచ్చింది. ఇక్కడ భావభక్తి గురించి చెప్పడం స్టార్ట్ చేస్తున్నారు ఇక్కడ. సో ఫస్ట్ ఏమని చెప్పారు, భౌతిక లోకము ఒక వంతు అయితే ఆధ్యాత్మిక లోకం 3 వంతాలు. అండ్ ఆధ్యాత్మిక లోకంలో కూడా ఉహుం, ఆ, ఈ యొక్క ఈ లోకంలో ఉన్న మథుర అనేది ఇంకా గొప్పమైనది. అండ్ మథురలో కూడా బృందావనం ఇంకా గొప్పది అని చెప్పి. మథుర అనేది కృష్ణుడు జన్మస్థానం, బృందావనం అనేది కృష్ణుడు లీలాస్థానం. బయట వాళ్ళు చాలామంది ఆ, మథురలో కంసుడు కారాగారము అది చూడడానికి ఎక్కువ వెళ్తారు. బృందావనం కన్నా మథుర చాలామంది వెళ్ళడానికి ఇష్టపడతారు అనమాట. అఫ్ కోర్స్ ఇప్పుడు బృందావనంకి వెళ్తున్నారు ఎందుకంటే ఇస్కాన్ పుణ్యం అని చెప్పి. ఇంకా మధురలో చూడడానికి జైలు తప్ప ఏం లేదు, కానీ బృందావనంలో బోల్డ్ అంత ఉంది బికాజ్ ఆఫ్ ప్రభుపాద్, ఇస్కాన్ వలన. అంతకుముందు 50 సంవత్సరాల ముందు జనాలు మథుర వెళ్ళి వచ్చేసేవారు, బృందావనం కూడా వెళ్ళేవాళ్ళు కాదనమాట. మథుర ఈజ్ మోర్ ఫేమస్ దాన్ బృందావన్. కానీ భక్తులకి అంటే బాహ్యంగా సంబంధం లేకుండా బృందావనం అనేది మథుర కన్నా గొప్పది, ఎందుకంటే ఇక్కడ రూపగోస్వామి రాశారనమాట. సో మథుర కన్నా కూడా బృందావనం గొప్పది, ఎందుకంటే దివ్యమైన బృందావనంలో కృష్ణుడు రాసలీలలు చేశారు కాబట్టి. అన్ని రాసలీలలే కాదు అన్ని లీలలు కూడా బృందావనంలో ఎక్కువ చేశారు కాబట్టి బృందావనం అనేది గొప్పది అనమాట. మనకు చెప్పాలంటే బర్సానా మరియు నందగాం అన్ని ప్లేసెస్ కూడా మథుర కన్నా మనం గొప్పగా పూజిస్తాము, ఎందుకంటే మథుర అనేది జన్మస్థలి. సో జన్మ కన్నా లీల గొప్పది ఎప్పుడైనా సరే. రైట్, జన్మస్థానం కన్నా లీలాస్థానం అనేది గొప్పది అనమాట. కాబట్టి కృష్ణుడి యొక్క లీలా ప్రదేశాలు మనకి కృష్ణుడి యొక్క జన్మ ప్రదేశాల కన్నా కూడా ముఖ్యమైనవి కాబట్టి కాబట్టి మనకి బృందావనము, నందగాం, బర్సానం అనేవి ఎక్కువ ఇంట్రెస్టింగ్ అనమాట. తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా ఏం చెప్పారు, సో అటువంటి బృందావనంలో కూడా గోవర్ధన పర్వతం అనేది ఇంకా గొప్పది అని చెప్పారనమాట. అగైన్ బృందావనం కూడా గొప్పది ఏంటంటే భగవంతుని యొక్క చరణ పాదాలు అక్కడ ఉంటాయి కాబట్టి. అండ్ గోవర్ధనంలో ఇంకా ఎక్కువ
ఇంకా కృష్ణుడు తన లీలలో మెజారిటీ లీలలు గోవర్ధన పర్వతం మీద చేస్తారు కాబట్టి. సరే, గోవర్ధన పర్వతం కూడా ఆ పర్వతం యొక్క బ్యాంగ్ అంటే దాని యొక్క నేల, దాన్ని తెలుగులో ఏమని రాశారు, గోవర్ధన పాదం, గోవర్ధన పాదం దగ్గర రాధాకుండ అనేది ఇంకా స్పెషల్ అని చెప్పి ఇక్కడ రాశారు. సో మన అందరినీ మ్యూట్ చేయండి, ఎవరైతే మాట్లాడలేదు అందరూ మ్యూట్ చేయండి. సో సో రాధాకుండ మనంతా తెలిసిన స్టోరీని, రైట్. పరమపూజ రాధానాథ స్వామి మహారాజ్ ఒక లెక్చర్ ఇస్తారనమాట, అప్రోచింగ్ రాధాకుండ అని చెప్పి. అందులో యాక్చువల్గా రాధాకుండ ఏ భావంలో అప్రోచ్ అవ్వాలని రాస్తారు. మేబీ ఆ లెక్చర్ నేను షేర్ చేస్తాను మీకు వీలైతే. అంటే వెరీ డీప్గా చెప్తారనమాట అందులోని. బట్ ఎనీ హౌ మనంతా తెలిసిందే, కృష్ణుడు ఒకసారి అరిష్టాసురుని వధిస్తాడు. అరిష్టాసురు ఒక వృషభం రూపంలో వస్తుంది. సో తర్వాత గోపికా రాధారాణి ఫ్రెండ్స్ అందరూ కూడా కృష్ణుడిని ఆట పట్టిస్తారనమాట. నువ్వు మనము మన యాదవులము, సో మనకి గోమాత మనకి పూజనీయం అనమాట. గోమాత మరియు వృషభము, వృషభం తండ్రి అయితే గోవు తల్లి. కాబట్టి అలాంటి వృషభాన్ని నువ్వు చంపావు కాబట్టి నువ్వు మహాపాతకుడివి, కాబట్టి యు ఆర్ సిన్ఫుల్ పర్సన్. కృష్ణుడు చెప్తాడు, అరే అరిష్టాసురు అది వృషభం కాదు, వృషభం రూపంలో వచ్చిన ఒక రాక్షసి అని చెప్పి. అయినా సరే వృషభంలో వచ్చారు కాబట్టి వృషభాన్ని చంపకూడదు, చంపావు కాబట్టి నువ్వు ఇప్పుడు పాతకుడు అయ్యావు. కాబట్టి కాబట్టి మాతో నువ్వు ఆడడానికి వీల్లేదని చెప్పి. సో కృష్ణుడు అడుగుతారు, సరే చెప్పు ఉపాయం అని చెప్పు, వాట్ షుడ్ ఐ డూ, దీనికి ప్రాయశ్చిత్తం చెప్పమంటే ఏమని చెప్తారు, ఈ ముల్లోకంలో ఉన్న అన్ని నదులులోనూ స్నానం చేస్తే అప్పుడు నువ్వు నీ పాపం ప్రక్షాళన ఉంటుందని చెప్తారనమాట. సో కృష్ణుడు చెప్తారు, ఫైన్, నో ప్రాబ్లం, దట్స్ ఓకే. సో ఆయన ఏం చేస్తారు భగవంతుడు, సో ఆయన సరే నేను ఎందుకు మొత్తం ముల్లోకాలు తిరగాలి, తిరిగి స్నానం చేయాలి, నేను అన్ని పవిత్ర నదులను వృందావనం తీసుకొస్తానని చెప్పి కృష్ణుడు ఏం చేస్తారు, తన బొటన వేలిని నేల మీద కాంచినప్పుడు ఏమవుతుంది, ఆ కృష్ణుడి యొక్క లీలాశక్తి వలన ఆ బొటన వేలు నేల తగలగానే పెద్ద చెరువులా ఏర్పడుతుంది అనమాట. నో జేసీబీ, నో ట్రాక్టర్స్, నో ఇది, రైట్. సో పెద్ద గొయ్యిలా ఏర్పడుతుంది, చెరువులా ఏర్పడుతుంది. అండ్ కృష్ణుడు వేణువు ఊదుతారనమాట. నేను చెప్పినట్టుగా కృష్ణుడు బృందావనంలో వేణువు యొక్క ప్రత్యేకత ఏంటంటే, కృష్ణుడు తను ఏం చెప్పాలనుకుంటున్నారో, తను చెప్పాలనుకున్న తను చెప్పాలనుకుంటున్నది కృష్ణుడు వేణువు ద్వారా చెప్తారనమాట. మీరు భగవంతుని ఏ రియల్ని చూడండి, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కృష్ణుడు తను చెప్పాలనుకున్నది తన ఫ్లూట్ ద్వారా చెప్తారు. గోపికల్ని రాసలీలకి రమ్మని పిలుస్తారు, ఎలా చెప్తారు, వేణువు ద్వారా చెప్తారు. నెక్స్ట్ గోవుల్ని సాయంత్రం అయ్యేసరికి తిరిగి రండి, ఆ, చాలు అని చెప్తారు, ఎలా చెప్తారు, వేణువు ద్వారా చెప్తారు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కృష్ణ మొత్తం బృందావనం మొత్తాన్ని ఈ ఎన్చాంటస్ ఈ ఎన్చాంట్స్ ద బృందావన్ ఆయన ఫ్లూట్ ద్వారా. సో ఇక్కడ కూడా ఫ్లూట్ వాయించినప్పుడు ఏమవుతుంది, వెంటనే అందరికి అర్థమవుతుంది కృష్ణుడు మనల్ని పిలుస్తున్నాడు అని చెప్పి. మొత్తము సమస్త పవిత్ర నదులు అన్నీ ఒకడికి చేరుతాయి. అని కృష్ణుని అడుగుతాయి, కృష్ణ మమ్మల్ని పిలిచారు, దయచేసి చెప్పండి మాకు ఏం సేవ అని చెప్పి. కృష్ణుడు చెప్తారు, ఏమంటారు, మీరు అందరు కూడా ఈ చెరువుని నింపాలి అని చెప్పి. సో వాళ్ళకి అది అంతకన్నా అదృష్టం ఏముంటుంది, బికాజ్ ఇట్ ఈస్ మోస్ట్ ఫార్చునేట్ సిచ్యువేషన్. ఎందుకంటే బృందావనంలో కృష్ణుడు వారికి స్థానాన్ని కల్పిస్తున్నాడు అనమాట. కాబట్టి యాక్చువల్గా పవిత్ర నదుల్లో స్నానం చేయమని రాధారాణి చెప్తారు. కానీ ఓకే, అవి ఒక స్థాయిలో పవిత్ర నదులు అయి ఉండొచ్చు, కానీ అవన్నీ కూడా రాధాకుండలో ప్రవేశిస్తాయి తమ నీళ్ళని. సో రాధాకుండలో ప్రవేశించిన తర్వాత బృందావనంలో వాటికి శాశ్వత స్థానం తగ్గిన తర్వాత అప్పుడు అవి నిజంగా ఇంకా పవిత్రం అవుతాయి అనమాట. యాక్చువల్లీ దే బికమ్ ప్యూర్ ఆఫ్టర్ రిసైడింగ్ ఇన్ బృందావన్. సో బృందావనం వచ్చిన తర్వాత ఇంకా నిజంగా పవిత్రం అవుతాయి. సో అవన్నీ కూడా ఆ చెరువుని నింపేస్తాయి అనమాట. కృష్ణుడు వెంటనే ఆ చెరువులో స్నానం చేసి బయటకు వస్తారు, వచ్చి చెప్తారు, సో రాధా నేను పవిత్రమయ్యాను, బట్ సో ఇప్పుడు ఓకే అని అంటే రాధా నువ్వు అంటది అనమాట. సో మరి నీ సంగతి ఏంటి, ఎందుకంటే నువ్వు ఒక రాక్షసి తరపున నువ్వు వాదిస్తున్నావు. సో యూఆర్ సపోర్టింగ్ ఏ డీమన్ రాక్షస, కాబట్టి నువ్వు అపవిత్రం అయ్యావని చెప్పి. ఉమ్, అప్పుడు రాధారాణి ఏమంటుంది, నో 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 అది వృషభం అని చెప్పి, రాక్షస కాదా అని చెప్పి, ఆ రాక్షసే. సో రాక్షస తరపున నువ్వు సైడ్ తీసుకున్నావు, నన్ను అవమానించావు, కాబట్టి ఇప్పుడు నువ్వు అపవిత్రం అయ్యావు అని చెప్పి. అది నన్ను ఏం చేయమంటావు, సో నువ్వు కూడా ఇలాగే సమస్త ఆ, పవిత్ర జలాల్లో నువ్వు స్నానం ఆచరించాలి, అప్పుడే నువ్వు పవిత్రం అవుతావు అని చెప్పి. సో వెంటనే రాధారాణి సరే అని చెప్పి. సో కృష్ణుడు ఏమంటాడు, సరే ఇప్పుడు ఈ పాండ్లో, ఈ యొక్క కుండలో, ఈ చెరువులో నువ్వు స్నానం చెయ్యి, ఆ విధంగా పవిత్రం అవుతావు అంటే రాధారాణి ఏం చెప్తుంది, నో, షీ టెల్స్ నో, నువ్వు అందులో స్నానం చేసావు, ఆ నీళ్లు అపవిత్రం అయిపోయాయి అని చెప్పి, కాబట్టి అందులో ఏం స్నానం చేయడం ఏంటి అంటది.
జస్ట్ ఇమాజిన్ రాధారాణి భక్తి ఎంత గొప్పది అంటే కృష్ణుణ్ణి ఏమంటుంది ఆవిడ, నువ్వు స్నానం చేశావు కాబట్టి ఆ నీళ్ళల్లో ఆ నీళ్ళు అపవిత్రమైపోయాయి, ఆ నీళ్ళు అప్పుడు అపవిత్రమైపోయాయి కాబట్టి అలాంటి నీళ్ళు నేను ఎలా స్నానం చేస్తానని చెప్పి ఎంత అంటే వాట్ ఈస్ దర్ కాన్ఫిడెన్స్ చూడొచ్చు, అంటే ఆవిడకి ఎంత ఆ, చనువు అండ్ ధైర్యం. అండ్ కృష్ణ లైక్స్ ఇట్. సో అయితే ఏం చేయాలనుకుంటున్నావు? సో నేమేం స్వయంగా సొంత చెరువుని తయారు చేసుకుంటాం, హమ్ కిసీసే కమ్ నహి, మాకు అవసరం లేదు, మా సొంతంగా మేము చేసుకుంటామని చెప్పి. సో రాధారాణి అండ్ టీం వాళ్ళందరూ ఏం చేస్తారు, తమ గాజుల్ని తీసి తవ్వడం మొదలెడతారు అనమాట. సో మినీ జేసీబీస్ లాగనమాట. అండ్ ఆ నీళ్ళలో భాగంగా గాజులు పగిలిపోతుంటాయి కానీ అసలు చెరువు అవనే అవ్వదు. సో అలాగ ప్రయత్నిస్తుంటారు. అండ్ కృష్ణ అండ్ దెన్ పెద్ద చెరువు కూడా అవ్వదన్నమాట. ప్లస్ మానసికంగా దగ్గరలోని మానసికంగా నుంచి నీళ్ళు తేవడం ట్రై చేస్తారనమాట. సో దాన్ని అక్కడ ఏమి మునగవు, ఆ నీళ్ళు వేస్తున్నా సరే ఇంకిపోతుంటాయి. సో అప్పుడు కృష్ణ చెప్తారనమాట. ఏమని చెప్తారు, వెంటనే మళ్ళీ దేవతలను పిలుస్తారు. పిలిచి మీరు అందులో ఆ, రాధారాణి బ్లెస్సింగ్స్ తీసుకోండి, వెళ్ళి అక్కడ నింపండి అని చెప్పి. వెంటనే వాళ్ళందరూ కూడా అది మా అదృష్టం అని చెప్పి వెళ్ళి అందులో దే టేక్ అంటే మొత్తము ఆ చెరువు మొత్తాన్ని నింపేస్తారు. అంటే ఎలా నింపుతారంటే ఒక రకంగా ఆ కృష్ణుడి కుండలో వాటరే రాధాకుండలోకి వస్తుందని చెప్పడం జరుగుతుంది అనమాట. కాబట్టి రాధాకుండ శ్యామకుండ ఒక రకంగా కలిసే ఉంటాయి. మనం కూడా గమనిస్తే మనము రాధాకుండలో ఆ, నీళ్ళు చల్లుకుంటాము, శ్యామకుండలో కూడా జల్లుకుంటాము. ఇప్పుడు ఒక రకంగా ఆ, పర్వాలేదు, ఎందుకంటే మనము పై రెండింటి మధ్య మనము చూస్తున్నట్లయితే నడవడానికి ఒక ఒక చిన్న చిన్న ఒక స్లాబ్లా ఉంటుంది. కానీ దా స్లాబ్ కింద రాధాకుండ శ్యామకుండ మధ్య వాటర్ కనెక్ట్ అయి ఉంటుందన్నమాట. సో శ్యామకుండ వాటరే రాధాకుండలోకి ఎంటర్ అవుతాయి. సో ఆ విధంగా సో సో రాధాకుండ కూడా నిండుతుంది. అప్పుడు రాధారాణి అందులో స్నానం చేస్తుంది అనమాట. స్నానం చేసి బయటకు వస్తుంది. అప్పుడు కృష్ణుడు అంటారనమాట. అప్పుడు చెప్తారు, ఏం చెప్తారు, ఇప్పుడు నువ్వు ఇందులో స్నానం ఆచరించావు కాబట్టి ఇది రాధాకుండగా ప్రసిద్ధి చెందుతుంది. అండ్ రాధాకుండ అనేది ఏంటది, దిస్ ఇస్ ద మోస్ట్ అంటే ఇది నాకు ఈ సృష్టిలో అన్నిటికన్నా కూడా అత్యంత ప్రియమైనది అని చెప్తారు అనమాట. ఎందుకంటే ఆ రాధాకుండ యొక్క జలం ఏమిటది, స్వయాన 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 కృష్ణుడి పట్ల రాధారాణికి ఉన్న ప్రేమ యొక్క ద్రవ్య రూపము. సో కృష్ణ ప్రేమ ఎవరి దగ్గర ఉంటుంది, రాధారాణి దగ్గర ఉంటుంది అనమాట. ఆ కృష్ణ ప్రేమ అనేది ద్రవ రూపంలో ఉంటుంది. ప్రేమ అనేది ఒక ఎమోషన్, అది కంటికి కనిపించే కాదు. కానీ ఆ ఎమోషన్ అనేది ఫ్రీజ్ చేసి కండెన్స్ చేస్తే ఒక ద్రవ రూపం అయితే ఆ ద్రవ రూపమే రాధాకుండ అని చెప్పి. సో రాధాకుండ మరియు రాధారాణి వేరు వేరు కాదు. అండ్ ఆ రాధాకుండ అనేది కృష్ణ ప్రేమ యొక్క ఆ, ద్రవ రూపం. కాబట్టి ప్రభుపద ఇక్కడ ఏమని రాస్తున్నారు, రాధాకృష్ణ మధ్య జరిగిన నిత్య లీలలు స్మృతికి తెచ్చే ప్రదేశం అవ్వడం వలన మహాభక్తులు రాధాకుండ దగ్గర నివసించాలని భావిస్తారు అని చెప్పి చెప్తున్నారు అనమాట. యా. సో నెక్స్ట్ ఐ విల్ లైట్లీ స్పీక్. సో శ్రీ చైతన్య మహాప్రభు మొట్టమొదట వ్రజభూమి దర్శించినప్పుడు రాధాకుండ గల ప్రదేశాన్ని గుర్తింపలేకపోయారని చైతన్య చరితామృతం చెప్పబడింది. సో మనం చూడొచ్చు, చైతన్య మహాప్రభు బృందావన్ వెళ్ళినప్పుడు యాక్చువల్గా చూస్తారు, బృందావనం మొత్తం కూడా ద్వాదశ ఫారెస్ట్ అన్నీ కూడా ఇంచుమించుగా కప్పిపోయి ఉంటాయి. మహాప్రభు వెళ్తారని తెలుసు. వెళ్ళినప్పుడు అక్కడ అన్ని జంతువులు మహాప్రభుని ముద్దాడుతూ ఉంటాయి. సో ఈ సీజ్ ఎవ్రీథింగ్ ఈజ్ డిసపియర్డ్. అండ్ మహాప్రభు రాధాకుడి ప్రదేశానికి వస్తారు అక్కడ, కానీ రాధాకుడు కనిపించదు. తర్వాత మహాప్రభు గమనిస్తారు అక్కడ పొలాలు ఉంటాయన్నమాట. ఆ పొలాల్లో ఒక చిన్న చెరువులా ఉంటుంది. మహాప్రభు అందులో స్నానం ఆచరిస్తారు. స్నానం చేసి చెప్తారు ఇది రాధాకుండ అని చెప్తారు అనమాట. సో రాధాకుండ ఆ ప్రదేశాన్ని మహాప్రభు స్వయాన కనుక్కుంటారు. 1300 1513 సంవత్సరంలో మహాప్రభు రాధాకుండ కనుక్కుంటారనమాట. రైట్. కనుక్కున్న తర్వాత ఏం చెప్తారు, గోస్వామికి చెప్పినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, ఇక్కడ మీరు దీన్ని రాధాకుండ శ్యామకుండ ఇదే, దీన్ని మీరు నిర్మించాలని చెప్తారనమాట. కాబట్టి కాబట్టి సో అండ్ మహాప్రభు ఫర్దర్గా ఏమని చెప్తారు, దిస్ ఈస్ ద మోస్ట్ ఈ యొక్క ముల్లోకాల అత్యంత పవిత్రమైన ప్రదేశము ఈ రాధాకుండ అనే విషయాన్ని చెప్తారు. కానీ ఆ రాధాకుండ అనేది ఎవరు అర్థం చేసుకోగలరంటే కేవలం గౌడీయ వైష్ణవులు మాత్రమే అర్థం చేసుకోగలరు. అంటే శ్రీ చైతన్య మహాప్రభు ఫాలోవర్స్ మాత్రమే అర్థం చేసుకోగలరు. ఎందుకంటే చైతన్య మహాప్రభు ఫాలోవర్స్ మాత్రమే రాధారాణి అంటే ఎవరు తెలుస్తుంది, రాధారాణి విశిష్టత తెలుస్తుంది వాళ్ళకి. కాబట్టి మిగతా వాళ్ళకి రాధాకుండ యొక్క విశిష్టత తెలియదు. చూడండి, 4 సంప్రదాయాలు ఉండొచ్చు. ఎవ్రీ సంప్రదాయ దే హ్యావ్ దేర్ ఓన్ ఆస్తి.
సో కొన్ని కొన్ని కామన్‌గా ఉంటాయి. కానీ కొన్ని వాళ్ళకి మాత్రమే చెందినవి ఉంటాయన్నమాట. అవునా కదా! రైట్? సో కొన్నిసార్లు ఒకే కుటుంబంలో నలుగురు అన్నదమ్ములు ఉంటారు. ఆస్తులు పంచుకుంటారు. సో కామన్ ఆస్తులు కొన్ని ఉంటాయి. కానీ అది కాకుండా కూడా వాళ్ళకి మాత్రమే చెందిన ఒక స్పెషల్ ఒక విలువైన ఒక ఆభరణమో లేకపోతే ఆస్తి ఏదో ఉంటుందన్నమాట. ఇండివిడ్యువల్. సిమిలర్లీ ఆధ్యాత్మిక ప్రపంచము, భగవంతుని యొక్క భక్తి ఇవన్నీ అన్ని సంప్రదాయాలకి కామన్ అయి ఉండొచ్చు. బట్ దెన్ గౌడీ వైష్ణవులకున్న ప్రత్యేకమైన ఆస్తి ఏంటి అంటే రాధారాణి. అండ్ ఆ ఆస్తి వాళ్ళకి మాత్రమే సొంతము. ఈవెన్ వైష్ణవ పరంపరలో కూడా మిగతా వాళ్ళకి ఆ రాధారాణి యొక్క గొప్పదనం తెలియదు. సో దే డోంట్ అండర్స్టాండ్. శ్రీ సంప్రదాయ వైష్ణవాస్ వాళ్ళకి అర్థం కాదు ఎందుకు ఇస్కాన్ భక్తులు రాధే 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 అంటారని చెప్పి. ఆ! లక్ష్మీనారాయణ అనాలి కదా! సో, వాళ్ళ భావం ప్రకారం లక్ష్మీనారాయణ గ్రేట్, టాప్ మోస్ట్. రైట్? సో, హనుమంతుడికి రాముడు ఎలా గొప్పనో కృష్ణుడి కన్నా కూడా, సో, అదే విధంగా శ్రీ వైష్ణవులకి లక్ష్మీనారాయణ గొప్ప. దట్ ఈస్ వెరీ వండర్‌ఫుల్. సిమిలర్ గౌడీ వైష్ణవులకి రాధారాణి ఈస్ ద టాప్ మోస్ట్. వాళ్ళ ఆశ్రయ రాధారాణి. రైట్? సో, రాధారాణి ఆధారంగానే ఆవిడ మర్సీ మీదే వీళ్ళు కృష్ణుడి యొక్క కృప మీద కూడా కాదు. రాధారాణి కృపని మీద ఆధారపడి బతుకుతారు గౌడీ వైష్ణవులు అనేవాళ్ళు. అండ్ రాధారాణి మరియు రాధాకుండ వేరు వేరు కాదు. కాబట్టి రాధాకుండ అనేది ముల్లోకాల్లో అత్యంత పవిత్రమైన ప్రదేశం అని చెప్పి ముల్లోకాల్లోనే కాదు, ఈవెన్ వైకుంఠ లోకాల్లో కన్నా కూడా, ఈవెన్ టాప్ మోస్ట్ ఆఫ్ ఆల్, ఈవెన్ వైకుంఠ ప్లానెట్స్ ఆల్సో. అంటే భౌతిక మరియు ఆధ్యాత్మిక రెండు లోకాల్లో కలిపినా సరే రాధాకుండ టాప్ మోస్ట్ ప్లేస్ అని చెప్పి ఎవరు తెలుస్తుందంటే గౌడీ వైష్ణవస్ మాత్రమే తెలుస్తుంది అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకే. సో ఫస్ట్ శ్లోకాలో కృష్ణుడు ఇక్కడ రూపగోస్వామి ఏమని చెప్పారు, ఈ స్పీకింగ్ అబౌట్ రాధాకుండ. రాధాకుండ అనేది ఏ విధంగా ఇక్కడ మీరు చూడొచ్చు. ఇతర వైష్ణవ సంప్రదాయాలు రాధాకుండం ప్రాముఖ్యాన్ని గుర్తించలేవు. అలాగే శ్రీ చైతన్య మహాప్రభుని భక్తియుక్త సేవలో ఆసక్తి లేని వ్యక్తులు కూడా రాధాకుండ దివ్యత్వం గురించి, ఆధ్యాత్మిక ప్రాధాన్యం గురించి అర్థం చేసుకోలేరు. అందువలన శ్రీ చైతన్య మహాప్రభు అనుచరులైన గౌడీ వైష్ణవులే రాధాకుండను ప్రముఖంగా ఆరాధిస్తారు అని చెప్పి. కాబట్టి మనం చూడొచ్చు, రాధాకుండ వెళ్తే అక్కడ చాలా మంది భక్తులు ఉంటారు. అండ్ వాళ్ళు రాధాకుండ అంటే గోవర్ధన పర్వతము మరియు రాధాకుండ ఎందుకు వస్తారు అంటే దేర్ రీజన్ ఇస్ సింపుల్. వారి యొక్క ఇంకా శేష జీవితం మొత్తం అక్కడే ఆ, సాగాలని చెప్పి అక్కడే వాళ్ళు పూర్తిగా భజనలో నిమగ్నం అయిపోవాలని చెప్పి రాధాకుండ వస్తారు. అండ్ అక్కడే రోజు వాళ్ళు స్నానం ఆచరిస్తారు అనమాట. సో శ్రీల ప్రభుపాదుల వారు కూడా మొదటిసారి తన భక్తుల్ని, తన శిష్యుల్ని when he brought them to Govardhan 1972, యా 72, 73. సో మొదటిసారి ప్రభుపాద్ వాళ్ళందరినీ కూడా డిసైపుల్స్ అందరినీ కూడా వృందావనం తీసుకొచ్చినప్పుడు అక్కడ ఆ పరిక్రమలో భాగంగా రాధాకుండ విశిష్ట చెప్తారు. చెప్పి ఇందులో స్నానం చేస్తే ఏమవుతుంది, ఈ యొక్క జలం అనేది ఏంటది కృష్ణ ప్రేమ, రాధారాణికి కృష్ణుడి పట్ల ఉన్న ప్రేమ, ఆ కృష్ణ ప్రేమ యొక్క ద్రవ రూపము. కాబట్టి ఇందులో స్నానం చేస్తే కృష్ణ ప్రేమ వస్తుంది అని చెప్పి ప్రభుపాద్ చెప్తారనమాట. సో అలా చెప్పి తర్వాత కాబట్టి శ్రద్ధతో భక్తితో స్నానం ఆచరించండి అని చెప్పి. సో ప్రభుపాద్ డిసైపుల్స్ అలాగే స్నానం ఆచరించడానికి నమస్కారం చేసి లోపలికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆఫ్టర్ సమ్ టైమ్, బికాస్ అదొక స్విమ్మింగ్ పూల్లా ఉంటుంది, పాండ్లా ఉంటుంది, ఇమీడియట్గా కాసేపు పోయాక వాళ్ళు ఒక క్యాజువల్గా అయిపోతారనమాట. అయిపోయి ఒకరి మీద ఒక నీళ్ళు చల్లుకోవడము, స్విమ్మింగ్ చేయడము, కొంచెము టప్ టప్ కొట్టడం అలాగన. సో ప్రభుపాద్ చూడగానే వెంటనే చాలా బాధపడతారు. ప్రభుపాద్ సేస్ నో, ఇది సాధారణ జలం అనుకుంటున్నా, సాధారణ జలంలో మీరు డీల్ చేస్తున్నారు, డోంట్ డూ ఇట్ అని చెప్పి ప్రభుపాద్ వెంటనే వాళ్ళందరినీ బయటికి పిలిచేస్తారనమాట. మీకు ఇంకా పూర్తిగా రాధాకుండ యొక్క విశిష్టత అర్థం కాలేదని చెప్తారు ప్రభుపాద్. బికాస్ రాధాకుండ అనేది ఇట్ ఈస్ ఎ వర్షపబుల్ ప్లేస్. సో ఒక్కొక్కరు కొంతమంది అక్కడ స్నానం చేరుకొని చేస్తారు, కానీ వాళ్ళకి యాక్చువల్గా పూర్తి విలువ తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఎవరైతే రాధాకుండ యొక్క పూర్తి విలువ తెలుసుకుంటారో వాళ్ళు ఆ జలాన్ని ఎంతో ఎంతో, సో మనం ఎలా స్నానం చేస్తాము రాధాకుండలో అంటే ఆ నీళ్ళు జల్లు కూడా స్నానం చేస్తాం అనమాట. ఆ నీళ్ళలో దిగి కాదు, ఇంకా చెప్పాలంటే మన పాదం కూడా రాధాకుండకి తాకనివ్వం మనము టిపికల్లీ. రైట్? మన నీళ్ళు జల్లు కూడా స్నానం చేస్తాం. సో శ్లోక నెంబర్ 10. కర్మిభ్యః పరితో హరే ప్రియతయా వ్యక్తిం యయుర్జ్ఞానినస్ తేభ్యో జ్ఞాన విముక్త భక్తి పరమా ప్రేమైక నిష్ఠాస్తతః తేభ్యస్తః పశుపాల పంకజ దృశస్తాభ్యోపి సారాధికా ప్రేష్టా తద్ ప్రేష్టా తద్వద్వయం
తదీయ సరసీతాం నాశయేత్ కహ కృతి. సో ట్రాన్స్లేషన్ ఎవరైనా చెప్తారా? వేరే వాళ్ళు. హూ ఎల్స్ వుడ్ లైక్ టు స్పీక్? ఓకే, కృష్ణరాధామోహన్ రావు అన్మ్యూట్. గట్టి చెప్పండి. హరే రికార్డ్ కృష్ణ. కదా? కామ్యకర్మములు చేసే వారందరిలోనూ జీవితపు ఉన్నతములైన విలువలకు సంబంధించిన జ్ఞానమును ఆర్జించిన వాడు విష్ణు భగవానుని ఆదరణకు పాత్రుడవుతాడని శాస్త్రాల్లో చెప్పబడి, అలా జ్ఞానమును సంపాదించిన వారందరిలో, జ్ఞానులందరిలో ఒకడు తన జ్ఞానం చేత పూర్తిగా విముక్తుడై భక్తియుత సేవలో నెలకొంది. అందుచేత అతడు ఇతరుల కంటే శ్రేష్ఠుడు. అంతేకాకుండా ఎవరైతే భగవంతుని శుద్ధ ప్రేమను పొందారో అతడు మిగిలిన వారి కంటే ఉన్నతుడు. భక్తిలో ఔన్నత్యం పొందిన వీరందరికంటే దివ్య గోపాల బాలుడైన శ్రీకృష్ణునిపై పూర్తిగా ఆధారపడి ఉండుట చేత గోపికలు శ్రేష్ఠురాలు. గోపికలలో శ్రీమతి రాధారాణి శ్రీకృష్ణునికి మిక్కిలి ప్రియురాలు. రాధారాణిలాగే ఆమె కొలను రాధాకుండం కూడా శ్రీకృష్ణునికి చాలా ప్రియమైనది. తమ అష్టకాలీయ లీలను, ప్రతిదినం 8 రకాలైన శాశ్వత లీలలను కొనసాగించు శ్రీ శ్రీ రాధా గోవింద యుగలమూర్తులకు భక్తి భావనతో అప్రాకృత్య భావాల కూడిన ఆధ్యాత్మిక దేహముతో ప్రేమయుక్త సేవను చేస్తూ రాధాకుండము దగ్గర ఎవరు నివసించకుండా ఉంటారు? అంటే రాధాకుండ తీరంలో భక్తియుత సేవ చేసేవారు ప్రపంచ మానవులందరిలోకి మిక్కిలి అదృష్టవంతులు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. మ్యూట్ యువర్ సెల్ఫ్. సో ముందు శ్లోకంలో మనం చూసినట్లయితే రూప గోస్వామి ఎలా తీసుకొచ్చారంటే భౌతిక లోకము, ఆధ్యాత్మిక లోకము అంటే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్, పూజనీయమైన పవిత్రమైన స్థలాలు, ఆ యాంగిల్లో వచ్చారనమాట. సో అత్యంత పవిత్రమైనవి టిపికల్గా స్పిరిచువల్ వరల్డ్, కానీ స్పిరిచువల్ వరల్డ్ కూడా పవిత్రమైనది మథుర, మథురలో కన్నా బృందావనము, గోవర్ధనము, గోవర్ధనం నుంచి రాధాకుండా అలా తీసుకొచ్చారు. అంటే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్, అత్యంత పవిత్రమైన తీర్థాలు, ఆ యాంగిల్లో వచ్చారు. అండ్ ఇక్కడ ఏ యాంగిల్లో వచ్చారు అంటే అత్యంత పవిత్రమైన ఆర్ మహోన్నతమైన వ్యక్తులు, ఆ యాంగిల్లో మాట్లాడుతున్నారు అనమాట. ఏ యాంగిల్లో మాట్లాడుతున్నారు? ఫస్ట్ కర్మకాండీస్ అనమాట, అంటే కర్మీస్, కర్మి వికర్మి, తర్వాత కర్మీస్ నుంచి జ్ఞానీస్ అవుతారు, జ్ఞానీస్ నుంచి కొంతమంది భక్తులు అవుతారు. అండ్ భక్తుల్లో కన్నా అంటే కర్మీస్ల కన్నా వికర్మి కన్నా కర్మి శ్రేష్ఠుడు, కర్మి కన్నా కర్మయోగి శ్రేష్ఠుడు, అతని కన్నా జ్ఞాని శ్రేష్ఠుడు, జ్ఞాని కన్నా కూడా భక్తుడు శ్రేష్ఠుడు. భక్తుల్లో కూడా ఉత్తమ భక్తి, రైట్, అంటే శుద్ధ ప్రేమ కలిగిన వాడు శ్రేష్ఠుడు. ప్రేమ భక్తి శ్రేష్టమైనది కదా, భక్తిలో కూడా ప్రేమ భక్తి శ్రేష్టమైనది. సాధన కన్నా రాగం కన్నా ప్రేమ భక్తి శ్రేష్టమైనది. అండ్ ప్రేమ భక్తుల్లో కూడా గోపికా స్త్రీలు శ్రేష్టమైన వాళ్ళు. అండ్ ఎందుకంటే ప్రేమ భక్తి కూడా 5 రసాలలో ఉంటుంది, అవునా కదా? ప్రథమంగా ప్రేమ భక్తిలో కూడా శాంత, దాస్య, సాఖ్య, వాత్సల్య, మాధుర్య. సో ఆ ప్రేమ భక్తుల్లో కూడా మాధుర్య భక్తులైన గోపికా స్త్రీలు మహోన్నతులు. అండ్ ఆ గోపికలందరిలో కూడా రాధారాణి కృష్ణుడికి మిక్కిరి ప్రియురాలు. ఆరాధితో నూనం భగవాన్ హరివిశ్వరాహ అని చెప్పి వస్తుంది. ఎక్కడొస్తుంది ఇది? రాసలీలలో కృష్ణుడు అదృశ్యమైపోతారు కదా మిగతా గోపికలందరి నుంచి. సో వాళ్ళకి అర్థం కాదు ఎక్కడ కృష్ణుడు మాయమైపోయాడు అని చెప్పి. సో కృష్ణుడి యొక్క అడుగు జాడల్ని ఫాలో అవుతూ వెళ్ళినప్పుడు ఒక పాయింట్ కనిపిస్తాయి, కృష్ణుడు మరియు ఇంకొక ఇది 2 అడుగులు అనమాట. సో వాళ్ళకి అంతకు అర్థమవుతున్నారు మిగతా 2 అడుగులు ఎవరు? రాధారాణి అని చెప్పి. సో రాధారాణిని తీసుకొని కృష్ణుడు అదృశ్యమయ్యారని చెప్పి అక్కడ. సో సో గోపికాశీలందరిలో కన్నా కూడా రాధారాణి అత్యంత ప్రియమైనది అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. సో అదేవిధంగా సో అంటే ఇక్కడ రూప కోసం ఏమి చెప్తున్నారంటే బద్ధజీవి కన్నా కూడా కర్మి బెటరు, కర్మి కన్నా కూడా జ్ఞాని కన్నా కూడా భక్తలో కూడా ప్రేమ భక్తుల్లో గోపికశీలు రాధారాణి. సో రాధారాణి వచ్చి ఆగింది. అండ్ రాధారాణి ఈజ్ ఈక్వల్ టు రాధాకుండ. అల్టిమేట్గా రాధాకుండ దగ్గర తేవడానికే మళ్ళీ పాయింట్, ఇదే శ్లోకం మళ్ళీ అదే చెప్తున్నారు అనమాట. ముందు శ్లోకాల్లో స్థలాల్లో అత్యంత ప్రియమైన తీర్థాల్లో అలా రాధాకుండకు వచ్చారు. ఇక్కడ వ్యక్తులలో అత్యంత మహోన్నత రాధారాణి. అండ్ రాధారాణి ఈక్వల్ టు రాధాకుండ. రాధారాణి కృష్ణుడికి ఎంత ఇష్టమో సిమిలర్లీ రాధాకుండ కూడా కృష్ణుడికి అంతే ఇష్టము అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఎందుకని అది కూడా చెప్తున్నారు, ఎందుకంటే భగవంతుడు రాధారాణి చేసిన అష్టకాలీయ లీలన్నింటినీ కూడా అది అప్రాకృత భావాలతో కూడిన ఆధ్యాత్మిక దేహంతో ప్రేమయుక్త సేవను చేస్తూ రాధాకుండ దగ్గర ఎవరు నివసించకుండా ఉంటారు అని చెప్పి. ఎందుకంటే అక్కడ
ఈ రోజు కూడా రకరకాల లీలలు జరుగుతూ ఉంటాయి అని చెప్పి చెప్తున్నాం. అలాంటి ప్లేస్లో ఉండకుండా ఎవరు ఉంటారు అంటే రాధారాణి కృష్ణుడు ఈ రోజు కూడా అక్కడ వాళ్ళు అప్రాకృతిక లీలలు చేస్తూ ఉంటారని చెప్పి. సో అలాంటి సో సో కంక్లూజన్ ఏంటి? సో రాధాకుండల తీరాలలో భక్తియుక్త సేవ చేసేవాళ్ళు ప్రపంచంలోనే అందరి మానవుల కంట అదృష్టవంతులు అని చెప్తున్నారు అనమాట. సో రూపగోస్వామి ముందు శ్లోకంలో కూడా ఏం చెప్పాలనుకున్నారు? రాధాకుండ మహత్యం చెప్పాలనుకున్నారు. ఈ శ్లోకంలో కూడా ఏం చెప్పాలనుకున్నారు? రాధాకుండ మహత్యమే చెప్పాలనుకున్నారు. కానీ ఈ శ్లోకంలో ఏ యాంగిల్లో వచ్చారంటే అందరికన్నా గొప్ప రాధారాణి ప్రేమ, అండ్ రాధారాణి ప్రేమ కృష్ణుడికి ఎంత ఇష్టమో రాధాకుండ అంతే ఇష్టము. కాబట్టి అలాంటి రాధాకుండ ప్లేస్లోనే భగవంతుడు అప్రాకృత లీల నిత్యం చేస్తూ ఉంటారు. కాబట్టి అంత పవిత్రమైన ప్రదేశము. అలాంటి ప్రదేశంలో భజన చేయకుండా ఎవరుంటారు? అలాంటి ప్లేస్లో నివసించకుండా ఎవరుంటారు అనే విషయాన్ని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నారు అనమాట. సో నెక్స్ట్ సో ఇక్కడ ఈ శ్లోక నేను కొంచెం క్విక్లీ చెప్పేస్తా ఇనిషియల్గా. ఇక్కడ ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే, సో నా మీరు బుక్స్ చదవడం మానేయండి, నా వైపు చూడండి. సో ప్రభుపాద ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, మళ్ళీ ఇక్కడ వాస్తవంగా భావ మరియు ప్రేమ భక్తి గురించి రూపగోస్వామి చెప్తున్నారు. కాబట్టి ప్రభుపాద్ భావ మరియు ప్రేమ భక్తికి సంబంధించిన విషయాలు ఇంకా డీప్గా చెప్పొచ్చు. కానీ ప్రభుపాద్ మీరు ఈ భాష్యం చదివినట్లయితే ఇక్కడ భావభక్తి ప్రేమ భక్తి గురించి ఎక్కువ ఫోకస్ చేయరు. ప్రభుపాద్ దేని ఫోకస్ చేస్తున్నారు? మళ్ళీ భౌతిక ఆలోచనలు భౌతిక జీవితం మీదనే మళ్ళీ ఫోకస్ చేస్తున్నారు అనమాట. రూపగోస్వామి ఏమో రాధాకుండ గురించి చెప్తూ ఉంటే ప్రభుపాద్ ఏమో భౌతిక మెటీరియల్ వరల్డ్ గురించి చెప్తూ డిష్యూమ్ 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 అని చెప్పి వాళ్ళని తంతున్నారనమాట. ఇక్కడ హౌ నాన్ సెన్స్ ఇట్ ఇస్ అని చెప్పి, హౌ నాన్ సెన్స్ ఇట్ అని చెప్పి మళ్ళీ దాని మీద. ఎందుకంటే ప్రభుపాద్ తెలుసు ఇది శుద్ధ భక్తుల గురించి చెప్పారు, కానీ ఇక్కడ చదివేది ఎవరు? శుద్ధ భక్తులు కాదు, సాధన భక్తులు. కాబట్టి సాధన భక్తులకి వాళ్ళకి యాజ్ మచ్ as పాసిబుల్ ప్రభుపాద్ మూడ్ మనం చూసినట్లయితే ఈవెన్ రాధారాణి గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా ప్రభుపాద్ ఆ, ఆ యొక్క ఆ యొక్క ఎజోట్రిక్ పాస్ట్ టైమ్స్ చెప్పడం బదులు ప్రభుపాద్ ఏం చెప్తారు? గ్రౌండ్ లెవెల్లో విషయాలు చెప్తారు, ఎందుకంటే మన స్థాయి అది కాబట్టి. సో ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే ఈ శ్లోకంలో 50% కన్నా ఎక్కువ భాష్యంలో శిల ప్రభుపాదుల వారు చెప్పినట్టుగా కర్మి జ్ఞాని ఆ ఎలిమెంట్స్ చెప్తున్నారు అనమాట. ఎసెన్షియల్గా శ్రద్ధగా వినండి. ఇక్కడ మనం కర్మి అంటాం కదా, శాస్త్రాల్లో కామ్యకర్మలు చేసేవాళ్ళు కర్మి అని చెప్పి. సో కర్మి అంటే మనము ఈ లోకంలో మనం వి థింక్ ఈజ్ ఏ మెటీరియలిస్టిక్ పర్సన్, చెడ్డవాడు మెటీరియలిస్టిక్ పర్సన్ అనుకుంటాము. కానీ వాస్తవంగా ఉమ్, కర్మి అంటే ఈ లోకంలో ఎవరైనా సరే కొంచెం పయస్ మందిరాలకు వెళ్ళేవాళ్ళు, పూజలు పునస్కారాలు చేసేవాళ్ళు, వ్రతాలు తపస్సులు ఆచారాలు యాత్రలు నెక్స్ట్ ఉపవాసాలు చేసేవాళ్ళని మనము వీళ్ళు కొంచెం మంచోళ్ళు పుణ్యాత్ములు అనుకుంటాం అనమాట. అవునా కదా? సో మన దృష్టిలో పుణ్యాత్ములు వేరు అండ్ కర్మీస్ వేరు అనమాట. కర్మీస్ అరే ఈజ్ కర్మీ అంటారు అనమాట. సో కర్మీస్ వేరు పుణ్యాత్ములు వేరు. కానీ వాస్తవంగా శాస్త్రం ప్రకారంగా కర్మీస్ అంటే ఎవరు అంటే, కర్మీ అంటే భౌతిక కోరికలు కలిగిన వాళ్ళు కర్మీస్. భౌతిక తమ ఇంద్రియ భోగాన్ని నెరవేర్చుకోవడం కోసం. శ్రద్ధగా వినండి ప్లీజ్, శ్రద్ధగా వినండి ఈ కాన్సెప్ట్. పుస్తకాలు ఉంటే మీరు మూసేయండి ప్రస్తుతానికి. తమ భౌతిక కోరికలని తీర్చుకోవడానికి ప్రయత్నించే వాళ్ళు కర్మీస్. రాసుకోండి వీలైతే. భౌతిక కోరికలను తీర్చుకోవడం కోసం ప్రయత్నించే వాళ్ళు అంటే వారి తమ యొక్క సమయాన్ని తమ శక్తిని దేనికోసం వినియోగిస్తారు? తమ భౌతిక కోరికలు తీర్చుకోవడానికి వినియోగిస్తారు. వీళ్ళని కర్మీస్ అంటారు శాస్త్రం ప్రకారంగా. సో ఈ కర్మీస్లో 2 ఉంటాయి, వాళ్ళలో వేరే భాగం వికర్మీస్ అని చెప్పి. సో వికర్మీస్ అంటే ఏంటంటే భగవద్గీత మీరు 18 days కోర్సులు చేసిన వాళ్ళకి మీకు తెలిసే ఉంటుంది. సో వికర్మీస్ అంటే ఆ పదం వికర్మ అని వస్తుంది. వికర్మ అంటే శాస్త్రం ఆధారంగా కాకుండా శాస్త్రానికి వ్యతిరేకంగా కర్మలు చేసేవాడు వికర్మ, దాన్ని వికర్మ అంటారనమాట. సో వికర్మీస్ అంటే వాళ్ళు తమ ఇంద్రియ భోగాన్ని ఎలా పొందుతారంటే శాస్త్రం ఆదేశాలని పక్కన పెట్టేసి తమకు నచ్చిన విధంగా పుణ్యం పాపం ఆలోచించకుండానా నచ్చిన విధంగా చేసిన వాళ్ళు వికర్మి, అంటే వాళ్ళు పాపాత్ములు. సో కర్మి అంటే ఏంటంటే, సో కర్మి అంటే ఇంద్రియ భోగం కోసం. సో కర్మిలో కూడా సో మంచి కర్మి అంటే వికర్మ అంటే గుడ్ కర్మ, వాళ్ళు ఏంటంటే శాస్త్రంలో చెప్పిన విధంగా శాస్త్రాన్ని పాటిస్తూ ఇంద్రియ భోగం చేసే వాళ్ళు కర్మీస్ అంటే మంచి కర్మలు చేసేవాళ్ళు అనమాట. రైట్.
అంటే సిప్పుకల్గా యాత్రకు వెళ్ళడం, పుష్కరాలకు వెళ్ళడము, తపస్సు చేయడము, ఉపవాసాలు ఉండడము, దానాలు ఇవ్వడము, యజ్ఞాలు చేయడము, రైట్. అండ్ వ్రతాలు చేయడము, శాస్త్రం చెప్పిన పాటించడము, హోమాలు చేయడము. వీళ్ళు రైట్ ఆర్ శాస్త్రం ఆధారంగానే వాళ్ళు గోమాతలు పూజ చేసుకుంటూ రకరకాల పూజలు చేస్తుంటారు. దేనికోసం చేస్తారంటే సుఖంగా ఉండాలి అంటే ఈ లోకంలోనే హ్యాపీగా అంటే భగవంతుడా దయచేసి మా పిల్ల పాపల్ని చల్లగా చూడు స్వామి, ఎప్పుడు మేము ఆనందంగా ఉండాలి చూడు స్వామి. సో మన ఈ రోజుల్లో మనకి ఈ మాత్రం చేసినా సరే వాడు ఇది గ్రేట్ డ్యూడ్ అంటామన్నమాట. కానీ శాస్త్రం అనే స్టాండ్ అంత, శాస్త్రం యొక్క స్థాయి ఎంత ఎక్కువ అంటే భాగవతం స్థాయి ఈవెన్ భగవంతుని మొక్కుకొని భౌతిక కోరికలు కోరుకునే వాడిని కూడా కర్మి అని చెప్పేస్తుంది శాస్త్రం. భగవంతుని కోరికలు కోరుకునే వాడిని కూడా కర్మి అని చెప్పారు. అంటే వాడికి ఆధ్యాత్మిక చింతన అనేది లేదు. రెండోది వాళ్ళకి శాశ్వత జీవితం అనే కాన్సెప్ట్ లేదు, భగవంతు ధామం అనే కాన్సెప్ట్ లేదు, భగవంతుని ప్రీత్యర్థం అనే కాన్సెప్ట్ లేదు. వాళ్ళకి ఏంటంటే అది దేవత కానీ దేవుడు కానీ భగవంతుడు కానీ ఎవరైనా సరే వాళ్ళ ఆనందము వాళ్ళ ఇంద్రియ భోగము దాన్ని మెయింటైన్ చేయడం కోసము వాళ్ళు శాస్త్రంలో చెప్పిన కొన్ని కొన్ని పాటిస్తూ ఉంటారు. ఈవెన్ ఏకాదశి పాటించేవాడు కూడా ఓకే ఏకాదశి రోజు నాడు ఎలా చేస్తే పాపము ఉంటుంది కాబట్టి నేను పాటిస్తాను. సో అది కూడా కర్మి కిందే వస్తుంది ఒక రకంలో చూస్తే. సో వీళ్ళని కర్మి అంటారు. సో మీకు అర్థమైందా? కర్మి అంటే తమ ఇంద్రియ ఆనందం కోసము కష్టపడేవాడు కర్మి. వికర్మి అనేవాడు ఎలా కష్టపడతాడు? శాస్త్రాలు చెప్పే నియమాలు పక్కన పెట్టి పాపపు కార్యాల ద్వారా ఆనందపడాలనుకుంటాడు, వాడు వికర్మి. అండ్ రెగ్యులర్ కర్మి అంటే శాస్త్రాలని పాటిస్తూ భగవంతుని ఆ దేవతల్ని కేంద్రంగా పెట్టుకొని ఆ, వాళ్ళకి దేవతలకి పట్ల చేయాల్సిన చేస్తూ ఆనందపడాలనుకునేవాడు రెగ్యులర్ కర్మి. సో వీళ్ళిద్దరు కూడా ఏం చెప్తున్నా దట్ ఈస్ ద బిగినింగ్ స్టేజ్. అట్లీస్ట్ వికర్మి కన్నా కర్మి బెటర్. అండ్ ప్రభుపాద భాష్యంలో ఏమని రాస్తున్నారంటే సో ఇలాగా ఈ కర్మి అనేవాడు ఇలాగ పాటిస్తూ 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 ఏమవుతుంది మనం చెప్తున్నాం కదా, ధర్మ అర్థ కామ మోక్ష అని చెప్తున్నాం కదా. సో ధర్మ అర్థ కామ అంటే కర్మి. మోక్ష దగ్గరకు వచ్చినప్పటికి జ్ఞాని అవుతాడనమాట. అర్థం చేసుకోండి. చదువు 4 పురుషార్థాలు అంటాం కదా, వేదాలు చెప్పే 4 పురుషార్థాలు ధర్మ అర్థ కామ అనేది టిపికల్ దట్ ఈస్ కర్మీ లైఫ్, కర్మకాండ లైఫ్ అనమాట. సో అల్టిమేట్లీ కామ తర్వాత ఏమవుతుంది, సో అలా చేసి చేసి ఒక పాయింట్ తర్వాత ఒక రకమైన ఒక అవగాహన వస్తుంది, అరే దేనికోసం కష్టపడుతుంది వర్తిన శరీరం ముసలవుతుంది, రకరకాలు వస్తాయి. ఒక టైంలో వాళ్ళకి ఒక రకమైన వైరాగ్యం వస్తుంది అనమాట. సో అప్పుడు వాళ్ళకి కొంచెము అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట, నేను ఎవరిని అనే ప్రశ్న వస్తుంది. ఎంజాయ్ చేసి 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 అందరికీ రాదు, అది కూడా అందరికీ రాదు. ఎవరైతే ధర్మం వికర్మీస్కి రాదు అండర్స్టాండ్ అంత ఈజీలీ. కానీ కర్మీస్కి ఒక పాయింట్, కర్మి అంటే శాస్త్రం ఆధారంగా చేసేవాడు. సో ధర్మ అర్థ కామ అంటాం కదా, ధర్మం ద్వారా వచ్చే అర్థం ద్వారా పొందే కామము ఈవెన్చువల్గా నీ హృదయాన్ని పవిత్రం చేసి నీకు మోక్షం వైపు తీసుకెళ్తుంది. ఐ రిపీట్, ధర్మాన్ని పాటించడం ద్వారా వచ్చే అర్థ అంటే సంపద, అధర్మంగా సంపాదించే సంపద నీకు కామాన్ని సరిగ్గా ఇవ్వదు, అంటే ఎంజాయ్మెంట్ కూడా సరిగ్గా ఇవ్వదు. అండ్ ఆ ఎంజాయ్మెంట్ ఇచ్చినా సరే నీ హృదయం పవిత్రం అవ్వదు, ఇంకాస్త నువ్వు మళ్ళీ అర్థ కామాలకు మునిగిపోతావు, మోక్షం వైపు తీసుకెళ్ళదు. కానీ అదే ధర్మాన్ని ధర్మం అంటే ఒక గృహస్థ ఉన్నాడు, గృహస్థ ధర్మాన్ని పాటిస్తున్నాడు, పాటిస్తూ అర్థ సంపాదించాడు, అంటే అర్థను ఉపయోగించి గృహస్థ జీవితంలో ఉండే సుఖాలని పొందుతున్నాడు. కానీ ఆయన ఆ ప్రక్రియలో ఆయన చేయాల్సిన అన్ని బాధలు చేస్తున్నాడు కాబట్టి ఈవెన్చువల్గా ఆయనకు ఒక వైరాగ్యం కూడా వస్తుంది అనమాట. ఈవెన్చువల్గా ఆయనకు మోక్షం వైపు కూడా ఇంట్రెస్ట్ కలుగుతుంది. సో ధర్మం ద్వారా వచ్చే అర్థ దాన్ని కామంలో వినియోగించినప్పుడు ఆ కామం అనేది నీ హృదయాన్ని పవిత్రం కూడా చేస్తుంది, ప్లస్ ఈవెన్చువల్లీ నీకు మోక్షం వైపు అడుగేలా చేస్తుంది అనమాట. సో మోక్షం అంటే ఒక సింపుల్, అంటే మోక్షం అనే పదానికి చాలా అర్థాలు ఉన్నాయి. దట్ ఇస్ బట్ ఇనిషియల్ డోర్ ఏంటి అంటే వాళ్ళకి సరే నేను ఈ శరీరం కాదు, మరియు జీవితం అంటే ఒక్క జన్మే కాదు, సో ఆత్మ అనేది శాశ్వతం. సో ఆయనకి నేను శరీరం కాదు ఆత్మ. సో టిపికల్ కర్మి అనేవాడు తను శరీరం స్థాయిలో ఆలోచిస్తాడు అనమాట, నా శరీర సుఖం గురించి ఆలోచిస్తాడు, ఇంద్రియ భావం ఆలోచిస్తాడు. సో ఎప్పుడైతే నేను శరీరం కాదు నేను శరీరంలో ఉన్నవాడిని అని తెలుసుకుంటాడో అప్పుడు వాడు జ్ఞాని అనే స్థాయికి వస్తాడనమాట. జ్ఞాని అనే స్థాయికి వస్తాడు. సో జ్ఞాని అనేవాడికి ఏంటంటే సో హీఈస్ వెరీ క్లియర్, నేను శరీరం కాదు నేను ఆత్మ. కాబట్టి ఈ ఇంద్రియ భోగాలు అనేవి కూడా ఆత్మకు ఆనందాన్ని ఇవ్వవు, శరీరానికి ఆనందాన్ని ఇస్తాయి. కాబట్టి ఇవి నాకు వద్దు, వద్దనే కాదు వీటికి నేను దూరంగా ఉంటాను. చెప్పాలంటే వాటిని నేను నా ఇంద్రియాలకి నేను ఐ విల్ వాటిని నేను ఆ, వాటిని నేను
ఆకలితో ఉంచుతా అని చెప్పి. అంటే దట్ మీన్స్ వాళ్ళు అన్ని రకాల తపస్సులు చేస్తారనమాట. సో ఇప్పుడు ఇక్కడ విల్ కమ్ టు దిస్. యా, ఎక్కడి నుంచి చదవండి ఎవరైనా సరే. అందుకే మానవుడు. ఎవరు చదువుతారు? కెన్ సంబడి రైజ్ దర్ హ్యాండ్? ఎస్, లలిత మాతాజీ. ఎక్కడి నుంచి చదవండి. అందుకే మానవుడు అనే పాయింట్ నుంచి చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రణామ్. Yes. అందుకే మానవుడు ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి ఆసక్తి పెంచాలి, చూపించాలి. దేహం కాక ఆత్మయే తానని తెలిస్తే ఆత్మతత్వ స్థితికి వచ్చే వరకు మానవుడు అజ్ఞాన స్థితిలోనే ఉండిపోతాడు. ఇంద్రియాలను మాత్రం తృప్తిపరుచుకుంటూ కాలాన్ని వ్యర్థం చేసే వేల కొలది లక్షల కొలది ప్రజలలో ఎవరో ఒకడు జ్ఞానస్థితికి పొంది జీవితపు అత్యంత జీవితపు ఉన్నత ప్రమాణాలను తెలుసుకుంటాడు. అలాంటి వాణిని జ్ఞాని అంటారు. జ్ఞాని కామ్యకర్మలు తనను భౌతిక జీవితంలో బంధిస్తాయని, ఒక దేహం నుండి మరో దేహానికి మళ్ళీ మళ్ళీ జన్మింప చేస్తాయని తెలుసుకుంటాడు. భాగవతంలో శరీర బంధం అనే పదం ద్వారా సూచించబడినట్లు భౌతిక దేహ జీవితానికి బద్ధమై ఉండే అంత వరకు, ఇంద్రియ భోగాలను గురించి ఆలోచిస్తున్నంత వరకు ప్రతి వ్యక్తి మనసు కామ్యకర్మల్లో నిమగ్నమై ఉంటుంది. దీనివల్ల అతడు ఒక దేహాన్ని విడిచి వేరొక దేహానిలో జన్మించవలసి వస్తుంది. ఈ విధంగా అంధకార బంధరమైన ఇంద్రియ భోగాలను త్యజిస్తాడు. కనుక జ్ఞాని కర్మి కంటే ఉత్తముడు. ఇది దేవాది దేవుని తీర్మానం. కర్ములలో అజ్ఞానుల నుండి విముక్తుడైనప్పటికీ జ్ఞాని భక్తియుక్తమైన సేవా స్థితి పొందే వరకు అతడు ఇంకా అజ్ఞానంలోనే అవిద్య ఓకే, ఉన్నట్లు స్టాప్. భావించాలి. యా, స్టాప్. సో ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే జ్ఞాని అనే పర్సన్ గురించి చెప్తున్నారు. అంటే ఎనివే ఇక్కడ కర్మి గురించి ప్రభుపాద్ 3 పేజెస్లో రాస్తారు. అది మీరు చదవండి. అంటే ప్రభుపాద్ అది కూడా చాలా బాగా సిస్టమేటిక్గా రాస్తారు. బట్ నేను వాటి దోలికి వెళ్ళట్లేదు ఇప్పుడు ఇక్కడ. సో బట్ జ్ఞాని అనే పర్సన్ అంటే అతనికి నెమ్మదిగా కొంచెము అవగాహన వస్తుంటుంది. నేను శరీరం కాదు, నేను ఆత్మ అని చెప్పి. తర్వాత వాడు తెలుస్తుంది నేను నా ఈ మనిషి జన్మ జీవితాన్ని నేను కేవలం ఇంద్రియ భోగం కోసమే ఖర్చు పెట్టేస్తే దెన్ ఆ జీవితం తర్వాత మళ్ళీ నేను ఆత్మ కాబట్టి నాకు ఇదే మొదటి కాదు, ఇదే చివరి కాదు. కాబట్టి నేను ఎందుకు ప్రతిదానికి నా పుణ్యం పాపం అర్థమవుతుంది, కర్మ అని అర్థమవుతుంది ఆయనకి, రైట్? సో నేను ఆత్మ కాబట్టి ఆత్మ స్థాయిలో పనులు చేయాలి అనుకుంటాడు అనమాట. కాబట్టి శారీరక స్థాయి విషయాల్ని ఆయన పక్కన పెట్టేస్తాడు అనమాట. కాబట్టి నేను ఇప్పుడు ఇంద్రియ భోగాల్లో అయితే మళ్ళీ పునర్జన్మ తీసుకోవాలి. కాబట్టి ఈ పునర్జన్మ అనేది దుఃఖానికి కారణం. ఆశాహి దుఃఖం పరమం దుఃఖం అంటారు. అంటే ఈ ఆశాయి కోరిక అనేవే సమస్త దుఃఖానికి కారణం. కాబట్టి కోరిక లేకుండా ఉండాలి, మళ్ళీ జన్మ అనేది ఉండకూడదు. ఉం? కాబట్టి నేను మళ్ళీ ఆ, మోక్షాన్ని పొందాలి, ఉం, జన్మ మృత్యు బంధనాల నుంచి బయటపడాలి. ఈ రకంగా జ్ఞాని అనేవాడు ఆలోచిస్తాడు. అండ్ భౌతిక విషయాల పట్ల ఆయన అనాసక్తిగా ఉంటాడు. ఇది నేను కాదు, కాబట్టి ఆ, నేను శారీరక స్థాయిలో యాక్ట్ చేయను అని చెప్పి. సో ఆ రకంగా ఆయన జ్ఞాని అనేవాడు కర్మి కన్నా ఉత్తముడు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు అనమాట, రైట్? సో కానీ ప్రాపర్ నెక్స్ట్ ఏం చెప్తున్నారు, అలా ఉన్నా సరే ఉమ్, జ్ఞాని అనేవాడు కర్మి కన్నా ఉత్తముడు అయినా సరే ఒక పూర్ణ స్థాయిలో చూసినట్లయితే జ్ఞాని కూడా ఆయన కూడా ఒక రకంగా అజ్ఞాని అని చెప్తున్నాడు అన్నమాట. కర్మి అనేవాడు ఎలాగ అజ్ఞానం, ఎందుకంటే వాడికి అసలు దేనికోసం కష్టపడాలో తెలియదు. ముందు ప్రభుపాద శ్లోకంలో చెప్పారు, నూనం ప్రమత్త కురుతే వికర్మ. ఉమ్, నూనం ప్రమత్త అంటే మెంటలోడ్ అనమాట. కర్మిస్ని భగవంతుడు ఎలా చెప్తున్నారు, రిషభ్ దేవుడు మెంటల్ అని చెప్తున్నారు అనమాట. మత్త ప్రమత్త ఉన్మత్త అని చెప్పి. కురితే వికర్మ అంటే ఏం చేస్తాడంటే, వికర్మ అంటే శాస్త్రం వ్యతిరేకమైన పనులు చేస్తుంటాడు అనమాట. దేనికోసం మన పిచ్చోళ్ళలాగా అన్ని తప్పుడు పనులు చేస్తున్నాడంట. ఉమ్, ఆ, పిచ్చోడు అంటే ఏంటి, తన రాయి మీద తన కాళ్ళ మీద తనే రాయేసి కొట్టుకుంటాడు అనమాట. సిమిలర్గా వీళ్ళు ఇంకా ఇంకా దుఃఖాన్ని కోరి తెచ్చుకుంటారు వికర్మ పనులు చేసి. సో ఎందుకు చేస్తారంట మరి,
యది ఇంద్రియ ప్రీతయ అప్రణోతి అని చెప్పి. సో ఇంద్రియ భోగం కోసము అన్ని వికర్మ అంటే పాపపు కర్మలు చేస్తారని చెప్పి. నెక్స్ట్ ఏం చెప్తారు? నా సాధు మనయే యద ఆత్మనోయం. ఉమ్, నా సాధు మనయే. ఆ సాధు అంటే ఇక్కడ తెలివైన వాడు అని చెప్పి, అంటే ఆత్మతత్వం తెలుసుకున్నవాడు అని చెప్పి. సో అలాంటి వాడు అలాంటి పనుల్లో ఇన్వాల్వ్ అవ్వడంట. ఎందుకు అవడంట? ఆసన్నపి క్లేశ ఆసదేహ అని చెప్పి. ఎందుకంటే అది ఇమ్మీడియట్గా నీకు సుఖం అనిపిస్తుంది తప్ప అది వాస్తవంగా నీకు అన్లిమిటెడ్ క్లేషాస్, దుఃఖాలను ఇస్తుంది అని చెప్పి. సో ఇంద్రియ భోగం అనేది దుఃఖాలను ఇస్తుంది అనే విషయం అర్థం చేసుకోవడానికి ఒక స్థాయి కావాలి. ఈవెన్ డివోటీస్ కూడా నాకు లెక్చర్లో చెప్తాము అండ్ క్లాసులో వింటాం, ప్రవచనం వింటాం తప్ప మనందరం కూడా చిలక పలుకులు లాంటివి మనం అన్నీ. సో ఇట్ రిక్వెస్ట్ నాలెడ్జ్ టు అండర్స్టాండ్ హౌ ఇట్ ఈస్ యాక్చువల్లీ సెన్స్ గ్రాటిఫికేషన్ ఇస్ మిజరీ అని తెలుసుకోవడానికి అండర్స్టాండ్ కాదు. సో సో ప్రభుపా చెప్పచ్చు, జ్ఞాని అనేవాడు ఆ స్థాయిని దాటుతాడు. అయినా సరే స్టిల్ ఒక రకంగా జ్ఞాని అనేవాడు అయినా అజ్ఞానం కిందే వస్తాడని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. ఎందుకంట ఎందుకంటే అతడికి ఇక్కడ చూడండి, అతని భక్తియుక్త సేవలో ఆసక్తి లేదు కాబట్టి దేవాది దేవుని పాద సేవని అతడు ఉపేక్షిస్తాడు కాబట్టి అతనిది అసంపూర్ణ జ్ఞానం మాత్రమే అవుతుంది. ఇక్కడ జ్ఞాని అనేవాడికి నెగిటివ్ తెలుసు. హీ నోస్ వాట్ ఈజ్ రాంగ్, ఇది తప్పు అని తెలుసు. కానీ వాళ్ళకి పాజిటివ్ తెలియదు. సో ఈ యొక్క ఇంద్రియ భోగం అనేది మంచిది కాదు, ఎందుకంటే శారీరక స్థాయి. మరి ఆత్మస్థాయి ఆనందం ఏంటి? నువ్వు ఆత్మ అంటున్నావు, మరి ఆత్మకి ఆనందం ఎలా వస్తుంది? వాళ్ళకి అది తెలియదు అనమాట. కాబట్టి ఏమంటారు, జస్ట్ ధ్యానం చేయంటారు అనమాట. అయితే జస్ట్ మెడిటేట్, ఆర్ వాళ్ళ జీవితం అంతా కూడా నేను ఇది కాదు అది కాదు ఈ భౌతిక లోకం తెలుసుకోవడము వాటికే వెళ్ళిపోతుంది అనమాట. నేను భగవంతుణ్ణి, నేనే భగవంతుణ్ణి, నేను భగవంతుడు కలిసిపోవాలి, లీనమైపోవాలి అని చెప్పి. చిన్నప్పుడు నేను వెన్ ఐ యూస్ టు వాచ్ మూవీస్, సో అప్పుడు నేను సినిమా హీరో వెంకటేష్ని ఎక్కువ ఫాలో అయ్యేవాడిని. సో ఆయన నాకు నచ్చడానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా ఏంటంటే తనని తాను ఒక స్పిరిచువలిస్ట్గా ఆయన తనని తాను అభివర్ణించుకుంటాడు అనమాట. మధ్యలో ఒక టైంలో వాడికి బ్యాక్ టు బ్యాక్ 8 బ్లాక్ బస్టర్లు పడ్డాయి ఆడికి. సో అందరూ ఇంచుమి నెంబర్ 1 హీరో అయిపోయాడు. నేను సినిమా గురించి చెప్పట్లేదు ఇక్కడ, జ్ఞాని అనే ఎలిమెంట్ చెప్తాను ఇక్కడ నేను మీకు. సో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్, ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ కోసం కష్టపడతాడు అండ్ వాడికి సక్సెస్ అనేది బ్యాక్ టు బ్యాక్ టు బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ వచ్చాయన్నమాట. 94 నుంచి 2000 వరకు నాన్ స్టాప్ బ్లాక్ బస్టర్లు వచ్చాయి వాడికి. సో వాట్ హ్యాపెండ్, ఒక స్థాయి తర్వాత వాడికి అది ఫర్దర్గా ఆనందాన్ని ఇవ్వదు. ఇంద్రియ భోగం అనే దానికి నేను చెప్పినట్టుగా లాస్ట్లో కూడా చెప్పాను, దానికి ఒక లిమిట్ తర్వాత ఇట్ డజంట్ మేక్ యూ హ్యాపీ. ఇప్పుడు నీకు స్వీట్ ఇచ్చాను, కొంచెం తిన్నావు, ఒక లీటర్ స్వీట్ ఇస్తే ఒక పావు లీటర్ తినేసరికి ఇంకా నీకు మొహం వచ్చేస్తుంది, తినలేవు నీకు. అది భౌతిక దానికి సుఖానికి ఒక పరిమితి ఉంటుంది. సో వాడికి కూడా ఆ సక్సెస్ అనేది ఒక పాయింట్ తర్వాత ఆనందం ఇవ్వడం మానేసిందంట, చెప్తుంటాడు అనమాట. ఇంటర్వ్యూలు చూసినప్పుడు చెప్తూ ఉంటాడు, నాకు సక్సెస్ అనేది ఆనందం ఇవ్వడం మానేసింది అని చెప్పి. సో అప్పుడు అనిపించింది, అందరూ చప్పట్లు కొడితేనే ఆనందం వస్తుంది, యాక్చువల్లీ నేను ఎవరిని నాకు ఎందుకు ఆనందం రావట్లేదు, దీనికోసం ప్రయత్నించాను అని చెప్పి. సో అప్పుడు వాడు రమణ మహర్షి అని చెప్పి లేకపోతే వివేకానంద అని చెప్పి పుస్తకం చదవడం మొదలెట్టారు అనమాట. సో దే ఆర్ మోర్ ఆఫ్ జ్ఞానీస్ కొంతసార్లు మాయావాద్. సో అలాగా తర్వాత కూడా వెంటనే చూసేవాడు నేను అక్కడ. సో వాళ్ళకి నేను ఐఎమ్ దట్ అంటారు అనమాట. సో అహం, నేను అది అంటారు, ప్లస్ ఇదంతా మాయ అంటారు. ఎప్పుడు చూసినా సరే అంటే అరగంట వాళ్ళ చెప్పింది విన్నా సరే అరగంటలో ఇది కాదు అది కాదు అని చెప్తారు. అంటే నేను గమనించాను, నేను డివోటీ అయిన తర్వాత కూడా కావాలని చెప్పి వాళ్ళ రీసెంట్గా తానా మహాసభలో ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు అనమాట. విన్నాను, పూర్తి విన్నాను కావాలని చెప్పి. సరే వీడి ఫిలాసఫీ అర్థం చేసుకుందామని చెప్పి. సో దే స్పీక్ మెనీ థింగ్స్. నేను ఇది కాదు అది కాదు మనం ఇది కాదు అని చెప్పి, కానీ యాక్చువల్లీ ఆత్మ అన్నాక ఆత్మ తనలో తన ఆనందం ఎత్తుకోవాలి, ఎందుకంటే యు ఆర్ గాడ్, నువ్వే దేవుడివి, నీలో ఆనందం ఎత్తుకోవాలి అంటే వినడానికి కూడా చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. అయితే ఆ ఆ వర్డ్ జగ్లరీ, అందుకే ప్రభుపాద చెప్తారు వర్డ్ జగ్లరీ అంటారు అనమాట. అంటే పదాలతోని ఒక రకమైన మ్యాజిక్ చేయడం. ఆ వర్డ్ జగ్లరీలోనే వాళ్ళు ఏదో ఆనందం పొందేయాలి తప్ప సో అంతకుమించి ఏం లేదు. నీలో నువ్వే దేవుడివి, నీలో ఆనందం నీలో ఎత్తుక్కోవాలి, ఇది అది. సో నథింగ్ మోర్ దెన్ దట్. సో వాళ్ళకి వాళ్ళ 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 యొక్క సాధన ఏంటి, వాళ్ళ సాధన ఏంటి అంటే ఈ భౌతిక సుఖాన్ని దూరం పెట్టుకోవడం వాళ్ళ సాధన. ఇప్పుడు అదైనా పూర్తి చేయగలరా అంటే అది కూడా పూర్తి చేయలేరు. ఒక టైంలో నేను నాన్ వెజ్ మానేస్తాను, దానివల్ల ఇంట్లో ఏడుస్తారంటాడు, ఇంకో టైంలో మళ్ళీ తీసుకుని అంటాడు అనమాట. అది నేను ఒకటి అంటాడు, ఎందుకంటే వాళ్ళు మేబీ వివేకానంద పుస్తకం చదివారేమో, ఆయన నాన్ వెజిటేరియన్ గురించి తినొచ్చని చెప్తాడు అనమాట. సో సో ఫుల్లీ కన్ఫ్యూజ్డ్ సోల్స్. సో జ్ఞాని అనేవాళ్ళు అంటే ఈ రోజుల్లో జ్ఞానీస్ చాలా తక్కువ. ఒకప్పుడు జ్ఞానీస్ అనేవాళ్ళు పూర్తిగా ఆ, నిరాకార బ్రహ్మం మీద తపస్సు చేసేవాళ్ళు. కానీ ఈరోజు ఇళ్లలో కూర్చొని నేను ఇది కాదు అది కాదు పుస్తకాలు చదువుకుని టైంపాస్ చేస్తారనమాట, యాక్టివిటీ ఏమి ఉండదు. సో కానీ
ఒక రకంలో వాళ్ళు హ్యాపీగా, ఒక లెవెల్లో హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే అట్లీస్ట్ భౌతిక సుఖాల పట్ల, ఈ పేరు ప్రతిష్టల పట్ల మరీ వెంపర్లాడరు. ఓకే, నేను నెంబర్ 1 హీరోనా, గుడ్. నెంబర్ 2నా గుడ్. నెంబర్ 3నా గుడ్. నెంబర్ 4 గుడ్. నెంబర్ 10 పర్వాలేదు, పర్వాలేదు. సో సో ఒక రకంగా భౌతిక సుఖం పట్ల మరీ ఎక్కువ వెంపర్లాడరు. ఆ రకంగా ఒక స్థాయిలో వాళ్ళు ఆనందంగా ఉంటారు. వాళ్ళకి అంతకు మించిన ఆనందం తెలియదు. కాబట్టి కాబట్టి ఈవెన్ మైనస్ నుంచి జీరోకి వచ్చారు. మైనస్ నుంచి జీరోకి వస్తే అది కూడా ఆనందం అనుకుంటారనమాట. ఎందుకంటే అట్లీస్ట్ మరీ ఎక్కువ భౌతిక సుఖాల పట్ల వెంపర్లాడరు. కాబట్టి జ్ఞానులు అనేవాళ్ళు ఒకసారి హ్యాపీగా ఉంటారనమాట. మీకు అర్థమవుతుందా? నీళ్ళలో ముంచేసి తల నీళ్ళలో ముంచినప్పుడు నీళ్ళు బయట తీస్తే అది కూడా ఒక రకంగా సుఖంగా అనిపిస్తుంది. కానీ అదేం సుఖం? అది జీరో సుఖం. అదే సుఖం అనుకుంటారు. సో జ్ఞానిస్ అనేవాళ్ళు అలా ఉంటారనమాట. సో కానీ వాళ్ళకి హయ్యర్ టేస్ట్ తెలియదు. సో ప్రభుపాద ఏమని చెప్తున్నారు? జ్ఞాని భక్తియుక్త సేవలో నిమగ్నుడు అయితే వెంటనే సాధారణ జ్ఞాని కన్నా శ్రేష్ఠుడు అవుతాడు అని చెప్పి. అంటే అదే జ్ఞాని, వాడు అదృష్టం బాగుండి అతనికి భక్తి జీవితంలో వస్తే, ఒక రకంగా చెప్పాలంటే పరంపూజ రాజనాథ స్వామి మహారాజ్ ఏంటి, హిస్ గ్రేస్ జననివాస్ ప్రభు ఏంటి, వీళ్ళందరూ జ్ఞానులు. అంటే వాళ్ళకి భౌతిక సుఖాలు అన్నీ ఉన్నా సరే ఆ, ఈ సుఖాలు నాకు ఆనందాన్ని ఇవ్వట్లేదు. మహారాజ్కి ఏం తక్కువ? వాళ్ళ నాన్నగారు ఫోర్డ్ కంపెనీ డిస్ట్రిబ్యూటర్, వాళ్ళ నాన్నగారు రాజనాథ్ మహారాజ్ నాన్నగారు అనమాట. సో ఆయనకి ఒక అమెరికాలో ఈవెన్ మిడిల్ క్లాస్ పర్సన్ కూడా ఇండియాలో రిచ్ పర్సన్ కన్నా ఆనందంగా ఉంటాడు అనమాట. అంటే సుఖాల రీత్యా చూసినట్లయితే అమెరికాలో మిడిల్ క్లాస్ పర్సన్ యొక్క సుఖాలు ఇండియాలో రిచ్ పర్సన్ సుఖాల కన్నా ఎక్కువ ఉంటాయి. సో అవన్నీ వదిలి ఆయన ఎందుకు బయటకు వచ్చారంటే వానికి ఆయనకు తెలుస్తుంది, ఇది నో ఇది నాకు వద్దు అని చెప్పి. మధ్యలో ఆయనకి చాలా పరీక్షలు ఎదురవుతాయి అనమాట. ఒక లేడీ వెంట పడుతుంది, నెక్స్ట్ వేరే సుఖాలు అని. అయినా సరే కాదు, నేను తెలుసుకోవాలి, నేను శరీరం కాదు, తెలుపు నలుపు రెండు వర్గాలు ఉండకూడదు, ఒకటే. సో ఆయన దేనికోసం వెతుకుతున్నాడు. బట్ అదంతా ఏంటది, దట్ ఈస్ యాక్చువల్లీ మోరల్లెస్ ఈజ్ ఏ, అంటే అది జ్ఞాని స్థాయి. ఆయన ఇంకా హయ్యర్ టేస్ట్ తెలియలేదు. ఒక మెడిటేషన్ చేస్తున్నారు, ఎవరి మీద చేయాలి? నీ మీదే నువ్వు మెడిటేట్ చేసుకోవాలి, సోహం, నీ మీదే నువ్వు ధ్యానం చేసుకోవాలి, శూన్యమే ధ్యానం చేయాలి అలా అని చెప్పి. కానీ ఆయనకి ఎప్పుడైతే ఒక భక్తుడు అనేవాడు వాడి జీవితం ప్రవేశిస్తాడో, ఒక జ్ఞాని జీవితంలో భక్తుడు అనేవాడు ప్రవేశించి అతడికి భక్తి అని టచ్ ఇస్తాడో, అలాంటప్పుడు ఏమవుతుంది? అలాంటి జ్ఞానికి ఆ అదృష్టం వస్తే, భక్తుడు అనే వ్యక్తి తన జీవితంలో ప్రవేశించి అదృష్టం వస్తే ఏమవుతుంది? వెంటనే ఆయన భక్తిని సీరియస్గా తీసుకుంటాడు. అలాంటి వ్యక్తి జ్ఞాని ద్వారా భక్తుడైన, అంటే జ్ఞాని అనేవాడు కూడా కొన్నిసార్లు నిరాకారం భావంలో, ప్రభుపాద భాష్యం రాస్తారు భగవద్గీత 2వ అధ్యాయం 11వ శ్లోకం, అక్కడ భాష్యం రాస్తారు. సో ఈ జ్ఞానంలో కూడా నిరాకారవాదులు ఉన్నారనుకోండి, వాళ్ళకి మళ్ళీ ఇబ్బంది. వాళ్ళు భక్తిలోకి వచ్చినా సరే ఆ నిరాకారము అనే ఎలిమెంట్ నుంచి అంత ఈజీగా బయటపడలేకపోతారు అనమాట. అంత వేగంగా వదలలేకపోతారు వాటిని. భక్తులకు వచ్చినా సరే నిజంగా భగవంతు రూపం ఉందా, భగవంతు నిరాకారుడా, రూపం ఉందా అంటే ఆ పాపం దాని నుంచి మొదటి నుంచి మైండ్లో ఫిక్స్ అయిపోవడం వల్ల బయటపడలేరు. కానీ సాధారణంగా ఒక జ్ఞాని అంటే, జ్ఞాని నేను ఎవరినో తెలుసుకోవాలి, దానికోసం నేను ఎంత కష్టమైన పడతాను, దానికోసం ఈ భౌతిక విషయాన్ని నో చెప్పడానికి రెడీ నేను. అలాంటి వ్యక్తులు, అలాంటి జ్ఞాని ఒకసారి భక్తిలోకి ప్రవేశిస్తే, భక్తుల ద్వారా ప్రవేశిస్తే, అలాంటి వాడు ఫస్ట్ క్లాస్ డివోటీ అవుతాడు. ఈ బికమ్స్ ఫస్ట్ క్లాస్ డివోటీ. బేసిక్గా జర్నీవాస్ కూడా అంతే కదా. ఆయన కూడా ఇంగ్లాండ్, లండన్ నుంచి వదులుకొని ఇండియా వరకు వచ్చారు. కానీ ఇండియాలో కూడా మొత్తం తిరిగానికి ఏం దొరకలేదు. ఇంకా చివరిగా ఇంకా నేను జపాన్ వెళ్ళిపోతాను, అక్కడ జపనీస్ బుద్ధిస్ట్ మొనాస్ట్రీస్లో వెళ్ళి అక్కడ తెలుసుకుంటాను. ఆయనకి ఎక్కడ హిమాలయ ఎక్కడ సాటిస్ఫై అవ్వలేదు ఆయన. అన్నప్పుడు ఏం చెప్పారు, సరే మీరు ఇండియాలో అన్ని రిషికేశ్, హరిద్వార్ అన్ని తిరిగేశారు, ఒకసారి జగన్నాథ్పూర్ కూడా తిరిగేసి అటు నుంచి అటు జపాన్ వెళ్ళిపోదామని చెప్పి జగన్నాథ్ ప్రభుకి ఆయన ఫ్రెండ్స్ చెప్తే, సరే అంటే ఇండియా వదిలేసి వెళ్ళిపోయే లోపల ఒకసారి జపాన్ చూసి వెళ్దాము అని చెప్పి ఆయన జపాన్కి వెళ్ళాడు. అంటే సారీ, ఒకసారి జగన్నాథ్ పూరి చూసి, జగన్నాథ్ పూరి నుంచి జపాన్కి వెళ్దాం అనుకుని పూరి వెళ్ళినప్పుడు, పూరిలో డివోటీస్ ఇస్కాన్, అప్పటికి ఇండియన్స్ ఎవరు లేరు, అందరూ ఫారెన్ డివోటీసే. సో ఫారెనర్ డివోటీస్ జగన్నివాస్ ప్రభుకి భగవద్గీతను ఇచ్చారనమాట. సో రాజనాథ్ మహారాజు 1.5 years ఇటువంటి తిరిగారు ప్రభుపాద కలవక ముందు. జగన్నివాస్ ప్రభు సుమారు 4 సంవత్సరాలు తిరిగారు ఇటు ప్రభుపాదం కలవక ముందు. ఇంకా విసుగు చెంది ఇంకా జపాన్ అప్పుడు భగవద్గీత చదివినప్పుడు భగవద్గీతలో ఆయనకు ఒక శ్లోకం ఎదురైందనమాట. అంటే ఆ శ్లోకం కోసమే ఆయన కింద మీద పడుతున్నారు. అంటే ఆ ప్రశ్నకు సమాధానం ఎవరు, ఏ యోగి ఇవ్వలేదు, ఎవరు ఇవ్వలేదు. కానీ భగవద్గీతలో ఆయనకు ఆ ప్రశ్నకు సమాధానం దొరికింది. దాని గురించి ఫర్దర్గా తర్వాత చెప్తాను ఇంకోసారి. సో ఆయన దట్ వే ఆయన భగవద్గీత చదివిన వెంటనే ఆయన 2 రోజులు చదివారు, మొత్తం 2 daysలో మొత్తం 700 శ్లోకాలు చదివేశారు. అంటే పూర్తిగా ఆయనకు అర్థమైంది. ఇప్పుడు మనలో చాలామంది ఉన్నాము,
మనము రెండు రోజులు కాదు 2 సంవత్సరాల నుంచి చదివినా సరే మనకి భగవద్గీత పూర్తిగా అర్థం కాదు. ప్లస్ నిద్ర వస్తుంది. ఎందుకంటే మనకు అంత ఆకలి లేదు. జ్ఞాని అనేవాడికి ఒక రకమైన ఆకలి ఉంటే తెలుసుకోవాలి, ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పి. సో అలాంటి వాడికి ఒక డివోటీ టచ్లోకి వచ్చినప్పుడు వాడు అద్భుతమైన భక్తుడు అవ్వగలడు అనమాట. కానీ అదంత సులభం కాదు, ఎవరికి పడితే వాళ్ళకి అది రాదు. అదే కృష్ణుడు చెప్తున్నాడు కదా, బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మా ప్రపద్యతే వాసుదేవ సర్మవితి సమహాత్మ సుదుర్లభ అని చెప్పి. అంటే ఎన్నెన్నో జన్మల తర్వాత అలాంటి జ్ఞాని అనేవాడికి మేబీ సో ఈ రాజనాథ్ మహారాజు అఫ్ కోర్స్ వీళ్ళు ఒక రకంగా ఆలోచిస్తే వీళ్ళు డైరెక్ట్గా భగవంతుని ధామం నుంచి ప్రభుపాద కోసం అనుకోవచ్చు. ట్రూత్. ఈవెన్ లాజికల్గా ఫిలసాఫికల్గా ఆలోచించినా సరే వాళ్ళు ఖచ్చితంగా ఈ జన్మలో వాళ్ళైతే కాదని తెలిసిపోతుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఈ భౌతిక సుఖాల పట్ల లేకుండా భగవంతుని కోసం వెతుక్కుంటూ ఇంగ్లాండ్ అమెరికా వదిలేసి ఇండియా రావడం అంటే, ఇండియా అప్పట్లో పేద దేశం. ఖచ్చితంగా అట్లీస్ట్ వాళ్ళు భగవంతుడు ధామం వచ్చారు కానీ పక్కన పెడితే అట్లీస్ట్ వాళ్ళు జ్ఞానులు, ముందు జన్మల నుంచి జ్ఞానులు, ఎన్నెన్ని జన్మల నుంచి జ్ఞానులు మనకు తెలియదు. రైట్. సో అలాంటి వాళ్ళని కృష్ణుడు కలిపాడు, అలాంటి గురువుని శిష్యుని కలిపాడు అనమాట. సో వాళ్ళకి వెన్ దే గాట్ ఇన్ టచ్ విత్ దిస్, ఇమ్మీడియట్గా వాళ్ళు అదే కమిట్మెంట్ని ఇక్కడ చూపించారనమాట. సో డైరెక్ట్లీ ఒక భోగి అనేవాడు, అంటే ఇంద్రియ భోగం వంటి పడేవాడు, అలాంటి వాడు భక్తులు అవడము, ప్లస్ భగవంతుడి కోసం ఆల్రెడీ వెతుకుతున్న వాడు భక్తులు అవడము, దేర్ ఇస్ ఏ డిఫరెన్స్. సో జ్ఞాని అనేవాడు డివోట్ అయినప్పుడు ఏమవుతుంది, అలాంటి వాళ్ళు అరుదు, బట్ వాళ్ళు ఈజీగా స్వీకరిస్తారు. సో నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తున్నారు, నెక్స్ట్ ప్రభుపాద్. ఓకే, టైం అయిపోతుంది. నియమ నిబంధనలతో కూడిన భక్తియుక్త సేవను స్వీకరించిన తర్వాత మానవుడు నారదుడు, సనకుడు, సనాతను మొదలైన భక్తులు అడుగుజాడలు అనుసరించి రాగానుగతిని చేరుకుంటారు. ఇప్పుడు సనక సనాతనులు అందరూ కూడా జ్ఞానీస్, రైట్. వాళ్ళు జ్ఞానులు ఫస్ట్, కానీ తర్వాత తస్యారవింద తస్యారవింద నయనస్య పదారవింద కింజల్కమిశ్ర తులసి మకరంద వాయు. భగవంతుని యొక్క చరణ పాదాల యొక్క తులసి యొక్క సుగంధాన్ని వారు పీల్చినప్పుడు ఏమైంది, సంక్షోభమక్షరజుషం అభిచిత్త తన్వోహం అని చెప్పి. అంటే వాళ్ళ యొక్క నిరాకారవాదం మొత్తం పోయి వాళ్ళు భగవంతుడు శుద్ధ భక్తులు అయిపోయారు. సో జ్ఞానులు అనేవాడు ఆ విధంగా భక్తులు అవుతారు అని చెప్పి. నారద ముని కూడా ఒక రకంగా మెడిటేషన్ చేస్తున్నారు, భగవంతుడు వచ్చారు, సో భక్తులు అయ్యారు అనమాట. సో అలాంటి వాళ్ళు భక్తులు అవుతారని చెప్పారు. తర్వాత ప్రభుపాద ఫర్దర్గా ఏం చెప్పారు, ఆ భక్తుల్లో కూడా శుద్ధ భక్తి, ప్రేమ భక్తి ఎవరు, గోపికలు అని చెప్పారనమాట. అంటే వాళ్ళ గురించి ఏం చెప్పారు, కృష్ణుడిని తృప్తిపరచడం తప్ప వాళ్ళకి మరొకటి తెలియదు. సో ప్రేమ భక్తి అంటే, ప్రేమ అంటే ఏంటంటే మనం ప్రేమించిన వాడి కోసము మన ప్రతి ఎమోషన్ని పక్కన పెట్టి వాళ్ళ కోసము పనిచేయడం, దాన్ని ప్రేమ అంటారనమాట. మనం ఎవరినైతే ప్రేమిస్తున్నామో అలాంటి వ్యక్తి కోసం మన ఆల్ ఎమోషన్స్ సెకండరీ. ఆ ప్రేమ ముందు ప్రతి ఎమోషన్ కూడా సెకండరీ అనమాట. అప్పుడు అది ఆ ఎమోషన్ ప్రేమ అంటారు అనమాట. ఏ ఎమోషన్ కోసమైతే, అంటే ఎదురు వ్యక్తి పట్ల నీకున్న ఎమోషన్, ఏ ఎమోషన్ కోసమైతే నీకు ఉన్న మిగతా అన్ని ఎమోషన్స్, అన్ని సందర్భాల్లో, అన్ని విశేషాల్లో అన్ని ఎమోషన్స్ ఆ ఎమోషన్ కన్నా తక్కువే, అలాంటి ఎమోషన్ ప్రేమ అంటారు. రైట్. ఒక స్థాయిలో తల్లి యొక్క ప్రేమ, తల్లికి పిల్లల మీద ఉన్న ఎమోషన్, ఆ ఎమోషన్ కోసము ఆవిడకి నిద్ర వస్తున్నా, మెలకు వస్తున్నా, కోపం ఉన్నా, తాపం ఉన్నా సరే, ఎలాంటి మూడ్లో ఉన్నా సరే పిల్లవాడి కోసము ఆ ఎమోషన్ కోసం ఆవిడ అన్ని చేసి పెడుతుంది. రైట్. మూడ్ ఆఫ్ లేదని చెప్పేసి వండడం మానేది ఆవిడని, లేకపోతే భర్త గొడవైందని చెప్పేసి పిల్లవాడి మీద చూపించదు ఏమైనా అది. సో దట్ ఈస్ లవ్. సో చూడండి, శ్రీకృష్ణుడు ప్రభు ఎంత అద్భుతంగా రాశారు. శ్రీకృష్ణుని తృప్తిపరచడం తప్ప మరొకటి ఎరుగరు కనుక గోపికలు ఈ భక్తులందరిలో శ్రేష్ఠులు. అండ్ వాళ్ళు కృష్ణుడి నుంచి ఎలాంటి ప్రతిఫలాన్ని అపేక్షించరు, కోరుకోరు సరి కదా. కృష్ణుడు తిరిగి వాళ్ళని బాధ పెట్టినా సరే, అదే రాశారు. ఒకప్పుడు కృష్ణుడు వారిని దూరంగా వెళ్ళి వారిని అత్యంత వియోగస్థితికి గురి చేస్తాడు, వాళ్ళని బాధ పెడతారు, అయినా సరే వాళ్ళు కృష్ణుడిని మర్చిపోరు, అంతే ప్రేమిస్తారని చెప్పి. అదే ప్రభుపాద రాశారనమాట. వృందావనం వదిలి మధ్యతరకు వెళ్ళినప్పుడు గోపికలు అత్యంత విషాదము గురై కృష్ణ వియోగంలో విలపిస్తూ తమ శేష జీవితాన్ని గడిపారు. అంటే ఒక విధంగా వాళ్ళు కృష్ణుడి నుంచి ఎప్పుడు దూరం అవ్వలేదనే మాటే. ఇది ప్రభుపాద చూసారా, అంటే ఎంత బాగా రాశారు. అంటే కృష్ణుడు దూరం అయినా సరే ఎప్పుడు కృష్ణుడు స్మరించుకుంటే ఉండిపోయారు. ఆ రకంగా చూస్తే వాళ్ళు కృష్ణుడిని దూరం అవ్వలేదు. ఎందుకంటే చూడండి, కృష్ణుడి గురించి తలుచుకోవడము అతన్ని సాంగత్యంకి భేదం లేదు. అంటే వెన్ యూ రిమెంబర్ ఏ పర్సన్, ఒక రకంగా నువ్వు ఆయన నుంచి దూరంగా లేవు అని చెప్పి. వెన్ యూ రిమెంబర్ ఏ పర్సన్ యాక్చువల్లీ యూఆర్ నాట్ సెపరేటెడ్ ఫర్ హిమ్ అని చెప్పి. రైట్. సో ఎందుకంటే ఎప్పుడు కృష్ణుడిని స్మరించుకుంటూ ఉన్నారు కాబట్టి ఆ రకంగా వాళ్ళు కృష్ణుడితో దూరంగా లేరు.
సిమిలర్లీ శిలా ప్రభుపాద్ని ఇదే ప్రశ్న అడిగారు. ఏమని అడిగారంటే, ప్రభుపాద్ సో మీరు ఒంటరిగా వెళ్ళారు. ఆ, రెండు సార్లు రెండు సపరేట్ ప్రశ్నలు వస్తాయన్నమాట. ఒకసారి ఏమొస్తారంటే, మీరు ఒంటరిగా వెళ్ళారు, మీకు ఎప్పుడు ఒంటరితనం అనిపించలేదని చెప్పి. కొన్ని సార్లు అనిపిస్తుంది. ఇప్పుడు నేను విజయవాడ నుంచి ఫస్ట్లో అంటే నేను ఓపెన్గా ఒప్పుకోవాలి, నాకు చాలా ఒంటరిగా, నేను 100 మంది బ్రహ్మచారులు ఉండేవాళ్ళం కలకటాలో, కలిసిమెలిసి భోజనం చేసేవాళ్ళం. ఇక్కడికి వచ్చినప్పుడు ఒంటరిగా ఉండేది, టెంపుల్ ఎవ్వరు ఉండేవారు కాదు. మంగళారతికి వస్తే మ్యాక్సిమం 2 ఉండేవాళ్ళము. ఉం? ఒకరు పూజారి, ఒకరు నేను. పాడడానికి కూడా ఒక్కడనే, జపం కూడా ఒక్కడనే. సో ఇట్ వాజ్ ఎ వెరీ, అసలు పిచ్చెక్కిపోయింది అన్నమాట కొన్నాళ్ళు అయితే. సో మరి ప్రభుపాదికి కనీసం విగ్రహాలు లేవు, పూజ అంటే అది ఏం లేదు, అసలు టెంపుల్ లేదు, సెటప్ లేదు, ఏం లేదు. ఈ వాజ్ ఎలోన్. సో మీరు ఒంటరితనం మీకు ఎలా అనిపించింది ఒంటరితనం అంటే, ప్రభుపాద్ ఏం చెప్తారు, ఐ నెవర్ ఫెల్ట్ ఐఎమ్ ఎలోన్ అని చెప్పారు అనమాట. నేను ఎప్పుడు ఒంటరిగా ఫీల్ అవ్వలేదు. ఐ ఆల్వేస్ ఫెల్ట్ మై స్పిరిచువల్ మాస్టర్ ఇస్ విత్ మీ. నా గురువు గారు ఎప్పుడు నాతో ఉన్నారని నేను నాకు ఎప్పుడు నాతో ఉండేవారు. నాకు ఆ భావన ఉండేది, ఎందుకంటే నేను ఆయన కోసం కష్టపడుతున్నాను అనమాట. సదా ఆయనే స్మరించుకుంటూ నా సేవ చేశాను కాబట్టి నాకు స్పిరిచువల్ మాస్టర్ ఎప్పుడు నాకు దూరంగా లేరని చెప్తారు అనమాట. సో దిస్ ఇస్ ట్రూత్. సో ఎప్పుడు మనం ఒకరు స్మరించినప్పుడు వాళ్ళు ఎప్పుడు మనతో దూరంగా ఉండరు. దాన్నే విప్రలంబ సేవ అంటారనమాట. సంభోగ విప్రలంబ. సంభోగ అంటే ఒక వ్యక్తి కలిసి ఉండడము, విప్రలంబ అంటే ఒక వ్యక్తి దూరంగా ఉండడం అని చెప్పి. కానీ సంభోగానికి కూడా ముఖ్యమే. ఆ సంభోగం వల్ల ఏమవుతుంది, ఆ సంభోగం మన నుంచి దూరం అయినప్పుడు అప్పుడు విప్రలంబ కలుగుతుంది. ఆ విప్రలంబలో ముందు సంభోగ యొక్క రుచి చూసాం కాబట్టి ఆ రుచి వలన మనకి ఆ విప్రలంబలో కూడా దాని గురించే మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తుంది అనమాట. కాబట్టి అప్పుడు ఆ విప్రలంబ కూడా అంతే మధురంగా ఉంటుంది. సో ఈ విధంగా గోపికలు ఉత్తములు అని చెప్పారన్నమాట. గోపికలందరిలో కూడా రాధారాణి గొప్పది. శ్రీమతి రాధారాణి భక్తియుక్త సేవను ఎవరూ అధిగమించలేరు. నిజానికి కృష్ణుడు కూడా రాధారాణి భావాన్ని తెలుసుకోలేరు. అందుకే దివ్యమైన ఆ భావాల్ని అవ అవగాహన చేసుకోవడానికి అతడు ఆమె భావాన్ని తెలుసుకొని శ్రీ చైతన్య మహాప్రభువుగా అవతరించారు. ఈ విధంగా శ్రీ రూపగోస్వామి కృష్ణుడు భక్తులు అందరిలోకి రాధారాణి అత్యుమరాలని, రాధాకుండం అనే ఆమె కొలను అత్యుత్తమైన ప్రదేశమని క్రమంగా ముగించారు. అంటే ఇక రాధారాణి గొప్పతనాన్ని స్థాపిస్తున్నారు. ఎందుకంటే రాధారాణి మరి రాధాకుండ అంతే గొప్పది. రాధాకుండ గొప్పతనం చెప్పడం కోసం రాధారాణి గొప్పతనం చెప్పారనమాట. చైతన్య చరితామృతం వస్తుందంట ఏమండి, యథా రాధా ప్రియ విష్ణుస్తస్య కుండం ప్రియం తథా సర్వగోపేషు శైవైక విష్ణోరత్యంత వల్లభ. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడికి శ్రీమతి రాధారాణిలాగే ఆమె స్నానం చేసి రాధాకుండ కూడా సమానంగా మిక్కిలి ప్రేమ పాత్రమైంది. గోపికలందరిలో ఆమెయే భగవంతుడికి అత్యంత ప్రీతరమైన దివ్యమూర్తిగా విరాజిల్లుతుంది. అందుకే కృష్ణ చైతన్యంలో ఆసక్తి గల ప్రతి వ్యక్తి చిట్ట చివరికి రాధాకుండము ఆశ్రయించి తన జీవితకాలం అంతా అక్కడ భక్తియుక్త సేవ చేయాలి. ఉపదేశామృతంలో ఈ 10వ శ్లోకంలో రూపగోస్వామి చెప్పే పరమాత్మ ఇది. ఏం చెప్పారంట, కృష్ణ చైతన్యంలో ఆసక్తి గల ప్రతి వ్యక్తి చిట్ట చివరికి రాధాకుండం ఆశ్రయించి తన జీవితకాలం అక్కడ సేవ చేయాలని చెప్పారు. ఓకే, గుర్తుపెట్టుకోండి పాయింట్, లాస్ట్లో అడుగుతాను దీని గురించి మీకు. సెకండ్ లాస్ట్ శ్లోక, కృష్ణ శోచై ప్రణయ వసతి ప్రేయసీభ్యోపి రాధా కుండం చాస్య మునిభిరభి తస్తాదృగేవ వ్యతాయి యత్ ప్రేత్తైరప్యలమసులభం కిం పునర్భక్తి బాజం తత్ప్రేమేదం సకృదపి సరహ స్నాతురావిష్కరోతి. ఏంటంటే శ్లోకము ఎవరు చదువుతారు? ఎస్, భక్తి రసాయన మాతాజీ ఇందాక చేయిస్తారు. ఓకే, నాగరాజు చదువుతారు. సరే, నాగరాజు చదవండి. ఎస్ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. కృష్ణుడు ఆదరించే ఆనందప్రదములైన వస్తువులన్నిటికంటే ప్రజభూమిలోని ప్రేమ పాత్రలైన గోపికలందరికంటే శ్రీమతి రాధారాణియే ఆయన ప్రేమకు ఆటపట్టు. ఆమె దివ్య కుండం కూడా సర్వ విధాల ఆమెతో సమానంగా కృష్ణుడికి ప్రియమైందని మునుల చేత వర్ణించబడింది. ఆ రాధాకుండం మహాభక్తులకు కూడా దుర్లభం అయి ఉండగా సామాన్య భక్తులకు దుర్లభం వేరే చెప్పాలా? ఆ పవిత్ర ఉదకాలలో ఒక్కసారి స్నానం చేస్తే చాలు, మానవులలో విశుద్ధ కృష్ణ భక్తి సంపూర్ణంగా ఉద్భవిస్తుంది. థ్యాంక్ యూ.
సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఆ రాధాకుండం మహాభక్తులకు కూడా దుర్లభం. నోట్ చేయండి. ప్యూర్ డివోటీస్ కూడా ఇంపాసిబుల్ అంట, ఇంకా సామాన్య భక్తులకి దుర్లభం అని వేరే చెప్పాలా. ఉం? సో ఆ పవిత్ర జలాలను ఒక్కసారి స్నానం చేస్తే చాలు, మానవులు శుద్ధమైన కృష్ణ భక్తికి సంపూర్ణంగా ఉద్భవిస్తుంది. సరి హౌ పర్పోర్ట్. యా, పర్పోర్ట్ ఇంకేమైనా చదువుతారా? సంబడి లైక్ టు రీడ్ పర్పోర్ట్? ఓకే, రాస్పరాయని మాతాజీ. గట్టి హరే చదవాలి కొంచెం. కృష్ణ. యా, హరే కృష్ణ. యా చదవండి, స్టార్ట్. రాధాకుండం అంత పవిత్రమైనది కావడానికి కారణం ఏమిటి? అది శ్రీకృష్ణుడికి అత్యంత ప్రేమ పాత్రమైన శ్రీమతి రాధారాణికి చెంది ఉండడమే. గోపికలందరిలో శ్రీకృష్ణుడికి ఆమె అత్యంత ప్రియమైనది. ఆమె సరస్సు అయిన రాధాఖండం కూడా శ్రీకృష్ణుడికి రాధారాణి లాగే ప్రియమైనది. మహామునులు వర్ణించారు, రాధాకుండం పట్ల శ్రీమతి రాధారాణి పట్ల శ్రీకృష్ణుని గల ప్రేమ అన్ని విధాల సమానమైనది. రాధాకుండం భక్తియుక్త సేవలో పరిపూర్ణంగా నిమగ్నులైన మహనీయులకు కూడా దుర్లభమే. అంటే వైదీ భక్తిని అభ్యసించే సామాన్య భక్తుల మాట చెప్పేదేముంది? భక్తుడు రాధాకుండంలో ఒకసారి స్నానం చేసినా గోపికలలాగా శ్రీకృష్ణుని పట్ల శుద్ధ ప్రేమను పెంపొందించుకుంటాడు. రాధాకుండం తీరంలో నిత్యం నివసించలేకపోయినా సాధ్యమైనన్ని ఎక్కువ సార్లు ఆ సరస్సులో స్నానం చేయాలని శ్రీ రూపగోస్వామి ఉపదేశిస్తున్నారు. భక్తియుక్త సేవా నిర్వహణలో ఇది చాలా ముఖ్యమైన అంశం. ఈ సందర్భంలో శ్రీల భక్తి వినోద్ ఠాకూర్ శ్రీమతి రాధారాణి సకులలాగా అంతరంగ దాసీజనం లాగా భక్తియుక్త సేవను పెంపొందించుకున్న వారికి రాధాకుండం మిక్కిలి పవిత్రమైన ప్రదేశం అని వ్రాశారు. తమ సిద్ధ దేహాలను పొందడం ద్వారా నిత్య లోకమైన గోలోక బృందావనానికి తిరిగి వెళ్లాలని కుతూహలపడే జీవులు రాధాకుండం వద్ద నివసించి శ్రీ రాధాదేవి యొక్క అంతరంగ దాసీల ఆశ్రయాన్ని పొంది వారి నిర్దేశాలను అనుసరించి ఆమె సేవలో నిత్యం నిమగ్నై ఉండాలి. శ్రీ చైతన్య మహాప్రభు రక్షణలో భక్తియుక్త సేవలో నిమగ్నై ఉండే వారికి ఇది అత్యున్నతమైన పద్ధతి. ఈ సందర్భంలో భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరు, నారద సనకులు వంటి మహర్షులు మహాభక్తులు కూడా రాధాకుండంలో స్నానం చేసే అవకాశాన్ని పొందరు. అటువంటప్పుడు సామాన్య భక్తుల గురించి వేరే చెప్పేదేముంది అని వ్రాశారు. అదృష్టవశాత్తు ఎవరైనా రాధాకుండానికి వచ్చి అక్కడ స్నానం చేసే అవకాశాన్ని ఒక్కసారి పొందినా గోపికల లాగానే వారికి కూడా శ్రీకృష్ణుని పట్ల ప్రేమయుక్త సేవను వృద్ధి చేసుకోగలరు. అందుచేత వారు రాధాకుండం తీరంలో నివసించి భగవంతుని ప్రేమయుక్త సేవలో నిమగ్నులై ఉండాలి. భక్తుడు భౌతిక భావాలన్నిటినీ విడిచి రాధాదేవిని ఆమె చెలికుత్తలైన గోపికలను ఆశ్రయించి రాధాకుండంలో యథావిధిగా స్నానం చేయాలి. మానవుడు ఈ విధంగా జీవితకాలంలో భక్తియుక్త సేవలో నిత్య నిమగ్నుడై ఉంటే దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత తన జీవితకాలంలో రాధాకుండం తీరంలో తాను సేవించినట్లు శ్రీమతి రాధారాణ్ణి సేవించడానికి భగవంతుని ధామంనకు వెళ్తాడు. రాధాకుండం తీరంలో నివసించడం, నిత్యం అందులో స్నానం చేయడం భక్తియుక్త సేవలోని పరిపక్వతకు సూచిస్తుందనేది ఈ శ్లోకం యొక్క పరమార్థం. నారదుడు వంటి మహర్షులకు భక్తులకు కూడా ఇది చాలా దుర్లభమైన స్థితి. ఈ విధంగా రాధాకుండం వైభవానికి హద్దులు లేవు. రాధాకుండాన్ని సేవించడం వల్ల భక్తుడు గోపికల శాశ్వత నిర్దేశకత్వాన్ని అనుసరించి శ్రీమతి రాధారాణికి సేవకుడయ్యే అవకాశాన్ని పొందగలుగుతాడు. హరే థ్యాంక్ కృష్ణ. యూ. హరే కృష్ణ. సో ఇక్కడ మనం చిన్న పర్పోర్ట్ మొత్తం చదివాము. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ భక్తుడు భౌతిక భావాలన్నిటినీ విడిచి రాధాదేవిని ఆమె చెలికత్తెలైన గోపికలను ఆశ్రయించి రాధాకుండలో యథావిధంగా స్నానం చేయాలి. ఇక్కడ రాసింది ఆమె చెలికత్తెలైన గోపికలను ఆశ్రయించి అని చెప్పి. సిమిలర్గా దీని ముందు ఉన్న దగ్గర కూడా ఇక్కడ చూసారా మీరు, ఇక్కడ తమ సిద్ధ దేహాలను పొందడం ద్వారా దివ్యమైన గోలోక బృందావనాన్ని తిరిగి వెళ్ళడానికి
కుతూహలపడే జీవులు రాధాకుండం వద్ద నివసించి శ్రీ రాధాదేవి యొక్క అంతరంగిక దాసీల ఆశ్రయాన్ని పొంది వారి నిర్దేశాలను అనుసరించి ఆమె సేవలో నిత్యం నిమగ్నులై ఉండాలి. ఎసెన్షియల్లీ ఎందుకంటే ఇది మనం తెలుసుకోవాలి, ఎందుకంటే మనం థియరీ కాదు ఇక్కడ, ప్రాక్టికల్స్ నేర్చుకుంటున్నాం ఇక్కడ. సో భక్తి రసామృత సింధు మీకు తెలిసినట్లయితే మీరు చదివారు కాబట్టి ఒక ప్రశ్న అడుగుతున్నాను ఇక్కడ నేను. సో రాగానుగా భక్తికి రాగాత్మిక భక్తికి తేడా ఏంటి, ఎవరు చెప్తారు? ఎవరిని చెప్తారా? రాగానుగా భక్తి అండ్ రాగాత్మిక భక్తి. ఎస్ కృష్ణ రాధామోహన్ ప్రభు చెప్పండి. అన్మ్యూట్. హరే కృష్ణ. ప్రభుజీ, రాగాత్మిక భక్తులు అంటే ఆల్రెడీ సిద్ధ భక్తులు, అంటే మంజరీ స్థాయిలో ఉన్న వాళ్ళని మనం ఫాలో అవుతాం రాగాత్మిక భక్తులు. ఇంకొకసారి చెప్పండి. అంటే రాగాత్మిక భక్తులు అంటే ఆల్రెడీ సిద్ధ స్థితిలో ఉన్న ఓకే. వాళ్ళని మనం వైది భక్తి నుంచి రాగానుగా భక్తికి వెళ్ళే మార్గంలో వాళ్ళు మనం ఫాలో అవుతాం. ఓకే ఓకే ఫైన్. సో ఇట్స్ రాంగ్. ఇంకెవరైనా చెప్తారా? ఎనీబడి ఎల్స్? అదే మీకు భక్తి శాస్త్ర డిగ్రీలు వచ్చేయబోతున్నాయి ఇంకా 10 రోజుల్లో. ఎస్, ఎవరు చెప్తారు? సో రాగానుగా భక్తులు అంటే వాళ్ళు వైదీ భక్తులే, కానీ మనం చేసిన సాధనా భక్తిలో టేస్ట్ వస్తుంది వాళ్ళకి. అంటే కష్టం మీద కాదు ఇష్టంగా పరమార్మ చేస్తారు, కష్టం మీద కాదు ఇష్టంగా ప్రసాదం తీసుకుంటారు, కష్టంగా కాదు ఇష్టంగా మంగళాలు చేస్తారు, అంటే వాళ్ళకి వద్దన్న చేస్తారు. సమ్ టైమ్స్ నిద్రలో కూడా మనం చాంటింగ్ చేస్తుంటాం. ఐసీ మా టెంపుల్ బ్రహ్మచారి కొంతమంది నిద్రలో హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ, హరే. సో ఐ గెట్ లిటిల్ సర్ప్రైజ్ యూను. సో సో దట్ ఈస్ ఒక రకంగా రాగా అంటే టేస్ట్, రాగానుగా భక్తి. రాగాత్మిక భక్తులు అంటే వాళ్ళు భావస్థాయికి చేరుకుంటారు. వాళ్ళు వృందావన్ పాస్ట్ టైమ్స్లో ఒక పర్టికులర్ రసాలో ఉన్న వ్రజవాసీల యొక్క ఆశ్రయం తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు కృష్ణుడి పట్ల ఒక పర్టికులర్ భావాన్ని, అంటే ఒక సాకి భావాన్ని ఏర్పరచుకున్నారు అనుకుందాం మాట వరుసకి. అప్పుడు వాళ్ళు కృష్ణలీలల్లో సుధామ, శ్రీధామ, సుఖకృష్ణ, మధుమంగళ వాళ్ళని స్మరించుకుంటూ వాళ్ళ ఆశ్రయం తీసుకుంటూ వాళ్ళ అడుగుజాడలు, అంటే దట్ ఈస్ దేర్ హీరోస్. మాధుర్య భక్తిలో మాధుర్య భావాన్ని డెవలప్ చేసుకునే వాళ్ళు గోపికల్ని పూజిస్తూ వాళ్ళ అడుగుజాడలు వాళ్ళ మీద మెడిటేట్ చేస్తూ కృష్ణుని పూజిస్తారు అనమాట. సో రాగాత్మిక అంటే దే ఆర్ ఆల్రెడీ భగవంతుడు ఒక పర్టికులర్ భావాన్ని, ఒక పర్టికులర్ రసాన్ని ఏర్పాటు చేసుకున్నారు భగవంతునితో సంబంధాన్ని. అండ్ కృష్ణలీలలో ఆ సంబంధం ఎవరితో ఉంటుందో వాళ్ళని ఆరాధిస్తూ వాత్సల్య భావన ఉన్న వాళ్ళు నంద యశోద వాళ్ళని ఆరాధిస్తుంటారు అనమాట. సిమిలర్గా వాళ్ళు ఏమవుతారు నెక్స్ట్ లైఫ్లో, వాళ్ళకి సిద్ధ శరీరం ఎలా వస్తుంది, అలాంటి శరీరం వస్తుంది. నెక్స్ట్ టైం వాళ్ళు భగవంతుని ధామానికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా అదే అంటే గోప బాలకులు ఒకరికి తయారవుతారు, వాళ్ళది రస ఇదైతే. సో రాగాత్మిక భక్తులు భగవంతుడితో పర్టికులర్ ఒక సంబంధం కలిగి ఉంటారనమాట. అది రాగాత్మిక. ఎందుకు చెప్తున్నాను, ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఏమని చెప్పారు, సిద్ధదేహం పొందాలనుకునే వాళ్ళు, ప్రభుపాద రాశారు, సిద్ధదేహం పొందాలనుకునే వాళ్ళు కృష్ణుడి యొక్క, అంటే ఇక్కడ డైరెక్ట్గా ప్రభుపాద మాధుర్య భక్తిగా మాట్లాడేస్తున్నారు. రాధారాణి వారి యొక్క చెలికత్తలు, వారి యొక్క గోపికా స్త్రీలు వాళ్ళ అడుగుజాడలు అనుసరించి అని చెప్పి, అంటే ఇక్కడ ప్రభుపాద రాగాత్మిక భక్తులు అని చెప్తున్నారు ఇక్కడ, సింపుల్ చెప్పండి, అంటే ఆ డివోటీస్. సో దట్ మీన్స్ ఈ శ్లోక నెంబర్ 11 ఎవరికి వర్తిస్తుంది అంటే రాగాత్మిక భక్తులకు వర్తిస్తుంది. నేను 8, 9, 10, 11 నేను చెప్పేది ఏంటంటే దట్ ఇస్ యాక్చువల్లీ ఫర్ ఎ వెరీ అడ్వాన్స్డ్ స్టేజెస్. ఎందుకంటే మనం ఇప్పుడు ఇంతవరకు నేను ఈ మొదటి 8 అధ్యాయాలు ప్రతి శ్లోకాన్ని అప్లికేషన్ ఓరియంటేషన్లో చెప్పాను మీకు. సో మరి ఈ శ్లోకం మీకు అప్లికేషన్ ఏంటి, అంటే దట్ ఐడియల్లీ రాగాత్మిక భక్తులు అనేవాళ్ళు వారు మిగతా వదిలేసి రాధాకుండలో ఉండి వాళ్ళు అక్కడ ఉన్న, అంటే గోపికా స్త్రీల యొక్క వాళ్ళ మీద ధ్యానం చేస్తూ వాళ్ళ అడుగుజాడలను నడవాలి అని చెప్పి. సో ఆ స్థాయి లేకుండా నువ్వు చేస్తే, గోపిక స్త్రీలా ప్రవర్తిస్తే ఏమవుతుంది, దాన్ని సహజ్య అంటారు. వృందావనంలో మీరు చూస్తే చాలామంది అబ్బాయిలు కూడా అమ్మాయిల్లాగా వ్యవహరిస్తారు. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ, వాళ్ళ యొక్క వేషభూష కానీ, విధానం కానీ, కళ్ళకి కాటు కట్టుకుంటారు. టిపికల్గా ఫెమినైన్, ఒక రకంగా సహజ్య.
సో ప్రభుపాద ఏమంటారు, డూ యూ థింక్ కృష్ణ ఈజ్ సో చీప్ హీ విల్ గెట్ అట్రాక్టెడ్ టు యూ జస్ట్ బికాజ్ యూ డ్రెస్ లైక్ ఏ గోపి. నువ్వు గోపిలా డ్రెస్ వేసుకున్నంత మాత్రాన కృష్ణుడు నిన్ను చూసి నిన్ను నీ పట్ల ఆకర్షణ చెందుతాడు అనుకుంటున్నావా అని అడుగుతారు అన్నమాట. కృష్ణ అంత చీప్ అనుకుంటున్నావా అని చెప్పి. సో సో ఐడియల్లీ హూ షుడ్ స్టే ఇన్ రాధాకుండ ఈస్ రాగాత్మిక భక్తాస్. పాయింట్ నెంబర్ 1 అర్థం చేసుకోండి. పాయింట్ నెంబర్ 2, ముందు శ్లోకంలో కూడా ఇక ఏం రాస్తారంటే, వెన్ ఎ పర్సన్ బికమ్స్ ఓల్డ్, ఒక రకంగా ఒక వ్యక్తి వృద్ధాప్యం చెందినప్పుడు చివరి రోజుల్లో, అంటే ముందు శ్లోకంలో వచ్చింది ఇక్కడ, రాధాకుండ దగ్గర ఉంటూ భజన చేసుకుంటూ అక్కడే శరీరం విడిచిపెట్టాలని చెప్పి కూడా ఈ 2-3 శ్లోకాలు ఎక్కడ పర్పట్లో వచ్చింది. సో దీని సంగతి ఏంటి అంటే, మన ఓల్డ్ ఏజ్లో వీ షుడ్ గో టు రాధాకుండ ప్రభుపాద రాశారు. సో ఇదే ప్రశ్నని వెన్ వి రిటైర్, ప్రభుపాద రాశారు అక్కడ భాష్యంలో, వెన్ వి రిటైర్ మనం రాధాకుండ వెళ్ళి అక్కడ మనం భజన చేసుకోవాలి అని చెప్పి రాసింది. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఫస్ట్ కాన్సెప్ట్ అర్థమైందా? రాధాకుండలో ఎవరు ఉండాలి బై డిఫాల్ట్ అంటే రాగాత్మిక భక్తులు. సో మనలో మీరు ఎవరైనా రాగాత్మిక భక్తులు అనుకుంటే మీరు రాధాకుండలో హ్యాపీగా ఉండొచ్చు, అదర్వైజ్ నో. అండ్ ఎవరైతే దీన్ని ఇమిడియేట్ చేశారో వాళ్ళ తర్వాత డిజైపియర్డ్. నన్ను భక్తిలో తీసుకొచ్చిన వ్యక్తి, నా బ్యాచ్మేట్, నా పార్ట్నర్, ల్యాబ్ పార్ట్నర్ గౌరవ్ సిల్వాల అబ్బాయి పేరు అనమాట, నా బ్యాచ్. ఆయన నన్ను బలవంతం లాక్కొచ్చాడు ఫస్ట్ టైం అనమాట. సో నెమ్మది చూసాను ఆ అబ్బాయి తర్వాత డైరెక్ట్గాన డిఫరెంట్ కేటగిరీ అనమాట. సో డే 1 నుంచి ఆయన జీవగోస్వామి లిటరేచర్స్, డిఫరెంట్ లిటరేచర్ చదవడం మొదలెట్టేవాడు. నాకు అర్థమైంది, నేను ప్రభుపాద బుక్స్ చదవడానికి నాకు లేజీ ఫీల్ నేను. సో చదివేవాడిని కాదు సరిగ్గా, సేవ చేసేవాడిని కానీ తక్కువ చదివేవాడిని. వాడు చాలా హైఫై బుక్స్ చదువుకుంటూ ఉండేవాడు అనమాట. నేను అనుకునే అమ్మ గ్రేట్ డివోటీ అని చెప్పి, నాకు అంత భక్తి లేదు, ఈ అబ్బాయికి చాలా భక్తి ఉంది అని చెప్పి. ఆ అబ్బాయి వేరే పనులు చేసేవాడు కాదు. కానీ తర్వాత ఎలా వెళ్ళిందంటే ఈవెన్చువల్గా ఈ వెంట్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ క్లాసులకు కొట్టి ల్యాబ్లకు కొట్టి చదవడం. అప్పుడు నేను కంప్లైంట్ చేశా డివోటీస్కి, వాళ్ళు చెప్పారు ఈ అబ్బాయి ఉండదు. రాజేష్ చంపకు చెప్పారు, రాజేష్ చంప సార్ నువ్వు యూత్ సెంటర్లో ఉండాలంటే మంచి స్టూడెంట్ అవ్వాలి, అదర్వైజ్ గెట్ అవుట్ అని చెప్పి. సో అబ్బాయి ఏమన్నాడు, ఐ విల్ బీ అవుట్, మీరందరూ నా పట్ల ఈర్ష్య ద్వేషము, సో నేను యాక్చువల్గా రాధారాణి ప్రేమను పొందాలనుకుంటున్నాను అని చెప్పి. సో రాధాకుండా వెళ్ళిపోయాడు అనమాట. సో అప్పుడు చెప్పాను మేమందరం, ఎందుకంటే నాకు ఆ మాత్రం గౌరవం ఉంటుంది కదా, ఆ అబ్బాయి వల్ల నేను భక్తిలోకి వచ్చాను. సో రాధాకుండా, బట్ హీ వాజ్ నాట్ కమింగ్ ఓన్లీ. ఆ 4 years కూడా కష్టం మీద పూర్తి చేశాడు. బిఏ అనేది దీక్ష తీసుకున్నాడు, అడిగేవాళ్ళు లేరు, వెళ్ళిపోయాడు రాధాకుండా. అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ వి సా ఇవంటే బికమ్ మ్యాడ్, సైకలాజికల్గా మ్యాడ్ అయిపోయాడు ఆ బ్యాకింగ్ అయినా. బికాస్ ఆయన స్థాయి అది కాదు. ఈ వయసులో ఉన్నప్పుడు ఆ రజోగుణాన్ని సేవలో ఎంగేజ్ చేయాలి. రోజుకి 64-122 మాలలు చదివి అంటే ఊహించుకొని. సో హీఈస్ కంప్లీట్ తన స్థాయికి తగని, ఇప్పుడు మనం యోగా చేసినా సరే మన స్థాయికి తగినట్టు చేయాలి, కానీ తగినట్టు చేస్తే ఏమవుతుంది? ఏదైనా సరే మన స్థాయికి తగ్గట్టు చేయాలి. సో ఆ అబ్బాయి అలా చేసి ఈవెన్చువల్గా వెంటనే ఇట్లా సైకలాజికల్గా ప్లేస్ అయిపోయాడు. ఇంట్లో వాళ్ళు ఏడుపు, ఇది ఏడుపు. తర్వాత మళ్ళీ 4 ఏళ్ళ తర్వాత దొరికాడు అనమాట. ఒక మ్యారేజ్ చేసుకొని చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు, మన నార్మల్ సిటీకి వచ్చాడు అనమాట ఆఫ్టర్ చాలా ట్రీట్మెంట్స్ అయిన తర్వాత. సో దేర్ ఆర్ మెనీ పీపుల్ కొన్నిసార్లు చదివి, అంటే ఇక్కడ మనలో ఎవరు ఆ స్థాయిలో లేరు అనుకోండి, బట్ దెర్ ఆర్ పీపుల్ కొన్నిసార్లు ఇవి రాధాకుండ గురించి చదివి, వేరే వేరే పుస్తకాలు చదివి, గోస్వామి లిటరేచర్స్, మన మన పరంపర లిటరేచర్ చదివి కూడా వాళ్ళు ప్రీమెచ్యూర్గా రాధాకుండ దగ్గరికి వెళ్ళి అక్కడ భజన అనేది సావని ప్రయత్నించారు. ఫర్ దట్ మ్యాటర్ ఈవెన్ ప్రభుపాద శిష్యులు కూడా ప్రభుపాదే రాధాకుండ లెక్చర్ గొప్పతనం చెప్పారు. ఇదే పుస్తకం, ఇదే భాష్యం చదివి వాళ్ళు రాధాకుండ వెళ్ళడం మొదలెట్టారు. అండ్ ప్రభుపాద్ చెప్పారు వద్దు అని చెప్పారనమాట, డోంట్ డూ దాట్ అని చెప్పి. కానీ అక్కడ వెళ్ళి అక్కడ ఆ బాబాజీస్ వాళ్ళు రాగాత్మిక భక్తులు అన్నట్టుగా, బికాజ్ రాగాత్మిక భక్తులు అక్కడ ఉండాలి. సో అక్కడ ఉన్న వాళ్ళని రాధాత్మిక భక్తులు అని చెప్పి ప్రభుపాద శిష్యులు వాళ్ళతో సాంగత్యం ప్రారంభించారు. సో వాళ్ళు హైఫై చెప్పేవారు. కానీ వీళ్ళ స్థాయి ఏంటి? వీళ్ళకి ఇంకానా ఆపోజిట్ సెక్స్ పైన అట్రాక్షన్ పోలేదు, ఇంకానా స్త్రీ పురుషులు అనే భేదభావం ఇంకా బయటపడి, ఇంకా శారీరక స్థాయిలో ఉన్నారు ఇంకానా. అండ్ ఇంకా ఇంద్రియ భోగం పట్ల పూర్తిగా వ్యామోహం పోలేదు. సో వీళ్ళు ఆ స్థాయిలో వినడం ప్రయత్నించడము. అండ్ ఈవెన్చువల్గా ఏమైంది, ప్రభుపాద్ చెప్పారు వద్దు, అది మీకు విషంతో సమానము, ఆ సాంగత్యం మీకు విషంతో సమానం అని చెప్పి. సో ఎవరైతే ప్రభుపాద్ చెప్పింది వాళ్ళకి అర్థం కాలేదు, అరే ప్రభుపాద్ చెప్పారు రాధాకుండ గొప్పది, రాగాత్మిక భక్తులు అని చెప్పి, అండ్ ప్రభుపాద్ చెప్తున్నారు డోంట్ గో దేర్, యూ విల్ ఫాల్ డౌన్, అది విషంతో సమానం అని చెప్పి. సో కొంతమంది ప్రభుపాద్నే జడ్జ్ చేశారు. సో సమ్టైమ్స్ మంచి కోసం చెప్తే వాళ్ళు ప్రభుపాద్ ఎందుకు దోషిస్తున్నారు, నిందిస్తున్నారు అని చెప్పి సమ్టైమ్స్ పీపుల్ అలా ఉంటారనమాట. వాట్ కెన్ వి డూ, అన్ని రకాల మనుషులు. సో వాళ్ళు ప్రభుపాద్ దూరం అయ్యారు, అలా ఉండిపోయారు. తర్వాత కొన్నాళ్ళపైకి వాళ్ళు పూర్తిగా అక్కడ ఉన్న ఎవరో స్త్రీతోని
అక్రమ సంబంధాలు పెట్టుకొని వాళ్ళు పూర్తి పతనం అయిపోయారు తర్వాత. ఎవరైతే ప్రభుపాద మాట విని ప్రభుపాద ఏమని చెప్పారు, నా పుస్తకాలు అంతా ఇచ్చాను, నేను చెప్పినట్టు జస్ట్ ఫాలో ఇట్ అని చెప్పి ప్రభుపాదని నమ్మారు. తర్వాత ఈవెన్చువల్గా వాళ్ళు ఆ స్థాయిని చేరుకున్నారు అట్ ద ఎండ్ ఆఫ్ దట్ లైఫ్. సో సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే రాగాత్మక డివోటీస్ అనేవాళ్ళు ఎప్పుడైనా ఉండొచ్చు అక్కడ. సెకండ్ థింగ్ ఏంటంటే ప్రీమెచ్యూర్ స్థాయిలో మనము అక్కడ ప్రయత్నిస్తే అది మనకి భక్తికి బాధాకరమే అవుతుంది, ఎందుకంటే మన స్థాయి అది కాదు కాబట్టి. ప్రభుపాద్ అందుకనే హీ రోట్ ఇట్ బట్ హీ డి నాట్ ఎంకరేజ్ ఇట్. కానీ రిటైర్డ్ ఏజ్లో ఉండొచ్చు అన్నారు కదా, సో ప్రభుపాద్ అదే ప్రశ్న అడిగారు, ఎందుకంటే రిటైర్మెంట్ అప్పుడు రాధకుండా వెళ్ళి భజన చేసుకోవచ్చు అని చెప్పి. సో ప్రభుపాద్ ఇదే క్వశ్చన్ అడిగారు అన్నమాట, ప్రభుపాద్ డిసైపుల్స్ అడిగారు. శ్రద్ధగా వినండి, ఎందుకంటే నేను ప్రాక్టికల్స్ చెప్తున్నాను ఇప్పుడు నేను. సో ఏమని అడిగారంటే, ప్రభుపాద్ వెన్ డూ వీ నో, మాకు ఎప్పుడు తెలుస్తుంది ఇప్పుడు మేము రిటైర్ అయ్యాము భజన చేసుకోవచ్చు అని చెప్పి. ప్రభుపాద్ సమాధానం ఏమని చెప్పారంటే, యాజ్ ఫార్ as ఐఎమ్ కన్సర్న్డ్, నా వరకు సంబంధించినంత వరకును ఐ నెవర్ ఫీల్ ఐమ్ ఓల్డ్. నేను నేను రిటైర్మెంట్ అని నేను ఎప్పుడు అనుకోను అని చెప్పి, ఎందుకంటే భౌతిక జీవితానికి రిటైర్మెంట్ ఉంటుంది కానీ ఆధ్యాత్మిక జీవితానికి రిటైర్మెంట్ ఉండదు, కాబట్టి నా చివరి క్షణం వరకు నేను ప్రచారం చేస్తానని చెప్పి ప్రభుపాద్ చెప్పారనమాట. సో ప్రభుపాదే భాషలో రాసుంటారు, కానీ మనం ఎప్పుడైనా సరే ఎప్పుడు ఎవరిని ఫాలో అవ్వాలి అంటే లేటెస్ట్ ఆచార్యని మనం ఫాలో అవ్వాలి. సో వీ హ్యావ్ టు ఫాలో ప్రభుపాద్స్ మూడ్. ప్రభుపాద్స్ మూడ్ ఇస్ దాట్ సర్వీస్ నౌ సమాధి లేటర్. ఓకే, ఫైనల్గా నీకు నిజంగా మనం పోయే సమయం వస్తే అప్పుడు బృందావనంలో వెళ్ళిపోవడం తప్పు కాదు. ప్రభుపాద్ హిమ్సెల్ఫ్ అంటూ బృందావన్. సో మనలో కూడా ఎవరు బృందావనం వెళ్ళాలనుకుంటే తప్పు లేదు. ఒక రకంగా చెప్పాలంటే అది కూడా ఒక రకంగా అవసరం లేదు, ఎందుకంటే మందిరాలు స్వయంగా బృందావనంతో సమానం. భక్తితీర్థ మహారాజ్ కావాలని బృందావనం వెళ్ళలేదు, ప్రభుపాద్ ఇక్కడికి వచ్చారు, ప్రభుపాద్ మందిరాన్ని స్థాపించారు, ఇది బృందావనం ఇది. అరే జీవితకాలం నేను ఈ టెంపుల్ని పూజించాను, డీటీని పూజించాను, సో వాళ్ళు ఇక్కడ లేరు, ఇది బృందావనం కాదా, కాబట్టి ఎక్కడే నా ప్రాణం వదులుతానని చెప్పి వదిలేరనమాట. సో యువర్ కాన్షియస్నెస్ పర్ఫెక్ట్గా ఉంటే నువ్వు టెంపుల్లో నువ్వు ప్రాణం వదిలినా సరే అది బృందావనమే. ఇప్పుడు అదర్వైజ్ యూ కెన్ గో టు బృందావన్ ఆల్సో. ప్రభుపాద్ బృందావనకు వెళ్ళారు, కానీ ప్రభుపాద్ మూడు ఏంటి మనం తెలుసుకుంటే, ప్రభుపాద్ ఏమని నేను రిటైర్ అయ్యాను, అరే ప్రభుపాద్ రిటైర్ అయితే బృందావనం వెళ్ళారు, బృందావనం నుంచి బృందావనం వదిలి బయటికి వెళ్ళారు ప్రభుపాద్ ఆఫ్టర్ రిటైర్మెంట్. మీకు అర్థమవుతుందా? సో ఇట్స్ నాట్ దాట్ మనం రిటైర్ అయ్యి బృందావనం వెళ్దాం కాదు. యాక్చువల్ ప్రభుపాద్ డిస్కరేజ్ చేశారు చెప్పాలంటే. ఇప్పుడు అందరూ మాయాపూర్లో బృందావనం రియల్ ఎస్టేట్ పిచ్చి నడుస్తుంది, అందరూ కొనుక్కుంటున్నారు ఇల్లు, ఎందుకంటే రిటైర్ అక్కడికి వెళ్ళిపోతాము మనము శుద్ధ భక్తులం అయిపోతాం అని చెప్పి. దట్ ఈస్ నాన్ సెన్స్. అట్లీస్ట్ మా గురు మహారాజ్ హైలీ డిస్కరేజెస్ దట్, మాయాపూర్లో ఫ్లాట్లు కొనుక్కోవడాలు ఇవన్నీ అని చెప్పి. ఇస్తే సరే వీఆర్ ప్రీచింగ్ మిషన్, మనము ఎన్నాళ్ళు మన భౌతిక జీవితం కోసం కష్టపడి ఇప్పుడు రిటైర్ అయ్యాము, ఇప్పుడు మన కృష్ణుడి కోసం ఇంకా ఎక్కువ కష్టపడాలి. సో ప్రభుపాద్ మూడు ఏంటి అంటే, ప్రభుపాద్ మూడు రాధారాణి మూడు. రాధారాణి ఏం చేస్తారు, ఆవిడ మిగతా గోపికా స్త్రీలు అందరినీ కూడా పట్టుకొని కృష్ణుడి ముందు పెట్టేవాళ్ళు ఆవిడ. షీ వుడ్ బ్రింగ్ దమ్ అండ్ కీప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కృష్ణ, దట్ ఈస్ హర్ మూడ్. సో మనం కూడా సో దట్ ఆ విధంగా ఆవిడ భావం అలా ఉండేది. సో ప్రభుపాద్ కూడా ఏంటంటే మనం కూడా బద్ధజీవిని తీసుకెళ్ళి వాళ్ళని కృష్ణుడి ముందు తీసుకురావాలి, పెట్టాలి. దట్ ఈస్ ద మూడ్ ఆఫ్ ప్రభుపాద్. సో ప్రభుపాద్ బాబాజీ అయి ఉండి రాధాకుండలో ఉండుంటే మన పరిస్థితి ఏమై ఉండేది? సో వీ హ్యావ్ టు ఫాలో ప్రభుపాద్. ఎస్ అంటే ఈవెన్ ఆఫ్టర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మనం ఉన్న బద్ధావస్థలో రాధకుండా మనకి మంచిది కాదు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఒక స్థాయి దాటిన తర్వాత రిటర్న్ తర్వాత మనం ఉండొచ్చు, అది తప్పు కాదు, కానీ ఒక ప్రభుపాద్ ఫాలోవర్గా అది రికమెండెడ్ కాదు. ఇంకా ప్రభుపాద్ వాంటెడ్ పీపుల్ టు ప్రీచ్ శక్తి ఉన్నంత కాలము, సర్వీస్ నౌ సమాధి లేటర్ ప్రభుపాద్ చెప్పారు, శక్తి ఉన్నంత కాలము ప్రచారం చేయండి, సేవ చేయండి అని చెప్పి. తర్వాత కృష్ణుడే మీకు అప్పుడు మీకు వస్తుంది, చివరి వరకు చేస్తే అప్పుడు మీకు అడగకపోయినా మీరు రాధకుండా భావం మీకు అక్కడ వస్తుంది, మీకు ఇక్కడ కూడా. సో దట్ ఈస్ వాట్ ప్రభుపాద్ ఎక్స్పెక్టెడ్ అనమాట. దట్ మీన్స్ యూ ప్రీచ్ టిల్ ద ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్ అని చెప్పి, రైట్? సో దిస్ ఇస్ ద సెకండ్ పాయింట్. అండ్ లాస్ట్ థింగ్ ఈస్ దట్ ప్రభుపాద్ అని చెప్పి స్నానం చేయొచ్చు అని చెప్పారు. అంటే కొత్త భక్తులని చేయొచ్చు అండ్ అదర్ డివోటీస్ కూడా చేయొచ్చు అని చెప్పారు. దాని ప్రభుపాద్ చేపించారు కూడా ఒకసారి అలాగా. సో మనము చూసినట్లయితే నేను 3 times బృందావనం తీసుకెళ్ళాలనుకుంటున్నాను మిమ్మల్ని అందరినీ, బట్ వీ డి నాట్ టేక్ బాత్. అట్లా చాలామంది స్నానం చేస్తూ ఉండొచ్చు, బికాజ్ శ్రీల ప్రభుపాద్ అంటే రాధకుండా స్నానం అనేది ఎవరైనా చేయొచ్చు, తప్పు కాదు అది. అంటే అకార్డింగ్ టు దిస్ పర్పోర్ట్ ఆల్సో, స్నానం ఆచరించడం వల్ల మనకి రాధారాణి వారి యొక్క ప్రేమ మనకు వస్తుంది అని చెప్పి ప్రభుపాద్ భాష్యంలో రాస్తారు. కాబట్టి రాధారాణి అంటే అందులో స్నానం చేయడం అనేది ఎవరైనా ప్రభుపాద్ చెప్పారు, తెలియక చేసినా సరే వాళ్ళు కూడా
ప్రేమ వస్తుంది అని చెప్పి గ్రాడ్యువల్గా. సో ఆ రకంగా చూస్తే స్నానం వరకు ఎవరైనా చేయొచ్చు. సో ప్రభుపాద్ కూడా తన శిష్యుల్ని స్నానం చేయించారు. బట్ ప్రభుపాద్ వాజ్ సో జనాలు దాన్ని క్యాజువల్గా తీసుకున్నారని చెప్పి. సో అట్లీస్ట్ మై స్పిరిచువల్ మాస్టర్ అంటే ఇప్పుడు ఇస్కాన్లో కూడా కొంతమంది స్నానం చేస్తారు, ఇస్కాన్ డివోటీ కూడా కొంతమంది స్నానం చేస్తారు రాధాకుండలో. అది తప్పు అంటే తప్పు కాదు అది. కానీ నేను ఎప్పుడు మిమ్మల్ని చేయించలేదు, ఎందుకంటే మా గురు మహారాజ్ మమ్మల్ని ఎప్పుడు చేయించలేదు. నాకు వేరే గురువుల సంగతి తెలియదు, మేబీ సంబడి మేబీ డూ ఇట్, బట్ మెజారిటీ గురుస్ చేయించారు కూడా. ఎందుకు అంటే అది స్నానం దిగితే మనకి నువ్వు ఎంత విన్నా సరే కొన్ని ఒక కొంత క్యాజువల్ ఫీలింగ్ వస్తుంది, ప్లస్ దాన్ని కూడా భౌతికమైన ఇది వస్తుంది. కానీ మనం దాన్ని దూరంగా ఉండడం ద్వారా రైట్ ఇంకా మనం దాన్ని ఇప్పుడు డీటీస్ ఉన్నారు, డీటీస్ దగ్గరికి వెళ్తే మంచిదే, ఎంత దగ్గరికి అంత మంచిది, ముట్టుకుని ఇంకా మంచిది. కానీ మనం ముట్టుకోలేము, ఎందుకంటే రెండు సార్లు ముట్టుకున్న తర్వాత మూడోసారి దాన్ని మనం క్యాజువల్గా తీసుకుంటాం మన స్థాయిలో. గురువు అనేవాడిని కూడా మరీ దగ్గరికి వెళ్ళిపోతే చూడు, గురువు అగ్ని విగ్రహ మూడింటి దూరంగా ఉండాలని చెప్తారు, అవునా కాదా? ఎందుకంటారు? ఎందుకంటే దగ్గరికి వెళ్తే పవిత్రం అవుతాము, కానీ దాన్ని మనం సరిగ్గా అర్థం చేస్తే కాలిపోతాం కూడా. సిమిలర్లీ రాధాకుండ దట్స్ ఎ వెరీ ప్యూర్ ప్లేస్. సో అందరూ స్నానం చేయడం అనేది చాలా చాలా గొప్ప విషయం. కానీ దేవుడు అనేవాడు నాకు ఇంకా అర్హత ఇంకా అర్హత లేదు, ఇంకా నేను పవిత్రం అవ్వాలి అని చెప్పి దాన్ని గౌరవిస్తూ నీళ్ళు చల్లుకుంటాం మనం. ఆ విధంగా ఏంటంటే దాని పట్ల మన ఆధారభావం ఇంకా ఇంకా రోజు రోజుకి పెరుగుతుంది కానీ తగ్గదు. సమ్టైమ్స్ మనం స్నానం చేస్తే ప్రతి ఒక్కరు స్నానం చేస్తే కొన్నిసార్లు దాన్ని క్యాజువల్గా తీసుకుంటాము. సో యాక్చువల్గా వీ డోంట్ రెస్పెక్ట్ ఇట్ సఫిషియెంట్, దానికి సఫిషియెంట్ రెస్పెక్ట్ ఇవ్వకపోవచ్చు మనము. సో కొంతమంది చేస్తారు, వాళ్ళు మనం దోషం చూడాల్సిన అవసరం లేదు, తప్పడాల్సిన అవసరం లేదు. బికాస్ వాళ్ళ గురువు వాళ్ళకి ఎలా చేస్తుంటారు, వాళ్ళ గురువు యొక్క భావం వేరే ఉండొచ్చు. మహాప్రభు యొక్క ముందు ఈశ్వరపురి మాధవేంద్రపురి గోవర్ధన్ పర్వతం మీద ఎక్కేవాళ్ళు. అంతెందుకు శ్రీనాథ్జీ విగ్రహాన్ని గోపాల్జీని గోవర్ధన్ మీదనే ప్రతిష్టాపన చేశారు ఎవరు, మాధవేంద్రపురి. అదే పరంపరలో వచ్చిన చైతన్య మహాప్రభు గోవర్ధన పర్వతం ఎక్కలేదు. సో గోపాల్జీని చూడాలని కోరిక ఉన్నా సరే లేదు, నేను గోవర్ధన పర్వతం ఎక్కను, ఎందుకంటే కృష్ణుడు స్వయం అని చెప్పి మహాప్రభు ఎక్కలేదు. సేమ్ పరంపర, టూ డిఫరెంట్ మూడ్స్. మాధవేంద్రపురి తప్ప, మహాప్రభు తప్ప, ఎవరు తప్పు కాదు. దే ఆర్ టూ డిఫరెంట్ మూడ్స్. సిమిలర్లీ ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు ఈ విషయము రాధాకుండ విషయం వచ్చినప్పుడు స్నానం వరకు. సో కొంతమంది చేస్తారు, తప్పు కాదు, కొంతమంది చేయరు, తప్పు కాదు. మన వరకు ఇట్ ఈస్ ఆల్వేస్ జీవితంలో ఏదైనా సరే మనం ఇమ్మీడియట్ అథారిటీస్ ఫాలో అవడం పర్ఫెక్ట్. సో వేరే గౌడి వైష్ణవులు రోజు స్నానం చేసి కొంతమంది బట్టలు కూడా ఉతికేస్తారేమో, వాళ్ళు మనం తప్పు పడాల్సిన అవసరం లేదు, వాళ్ళ భావం వేరే కావచ్చు. మన వరకు ప్రభుపాద్ వాజ్ నాట్ సో హ్యాపీ, ఎందుకంటే భక్తులు వాళ్ళు కొంచెం ఇమ్మీడియట్ దండం పెడక కాసేపోయాక ఒక క్యాజువల్ ఫీలింగ్ వచ్చింది. సో ఈ లోకంలో మనం భౌతిక దృష్టితో ఉన్నంత కాలము అది క్యాజువల్ అయిపోతాం, అది విగ్రహమైనా గురువైనా సరే, రాధకుండ అయినా సరే. సో దట్ ఈస్ ద రీజన్ మెనీ గురూస్ దూరం నుంచి దండం పెట్టుకోండి, జలాన్ని నోట్లో వేసుకోండి, తల మీద వేసుకోండి అంటే ఇంకా అందులో దిగే అర్హత నాకు ఇంకా రాలేదన్న భావన ఉండండి. ఆ విధంగా ఆ గౌరవం ఎప్పుడు మెయింటైన్ అవుతుంది. అండ్ జల్లుకున్నా సరే పవిత్రత పాయింట్ ఆఫ్ వ్యూ అంతే పవిత్రత వస్తుంది మనకి. యాజ్ ఫార్ as ప్యూరిఫికేషన్ ఇస్ కన్సర్న్డ్, స్నానం చేసినా సరే ఆ జలాలు జల్లుకోవడంతో స్నానం చేసినా సరే అంతే పవిత్రత. సో పవిత్రత ఏం తగ్గదు, కానీ దాని పట్ల ఉన్న మనకు గౌరవము అంతే మెయింటైన్ అవుతుంది, ఇంకా పెరుగుతుంది కూడా. నేను ఎప్పుడు క్వాలిఫై అవుతాను స్నానం చేయడం అని చెప్పి. బట్ జస్ట్ టేక్ యాత్ర తీసుకెళ్ళి 300 మందికి అందరూ దిగిపోయారు, కాసేపు క్యాజువల్ అయిపోతుంది, వాళ్ళు ఏం అడ్వాన్స్మెంట్ పొందుతారు, కానీ మనకు ఆ క్వాలిఫికేషన్ లేదు. సో టిపికల్లీ వీ డోంట్, అందుకని మనము స్నానం కూడా చేయకపోవచ్చు. ఇక్కడ భాష్యంలో ఎందుకు చెప్తానంటే మనం చదివాము అంటే దాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. ప్రభుపాద ఎక్కడ స్నానం చేయాలి, చేస్తే మంచిదని చెప్పారు. సో మనం చేస్తున్నాం ఇలా నీళ్ళు చల్లుకొని స్నానం చేస్తున్నట్టు. ఎందుకు డైరెక్ట్ దిగట్లేదంటే మనము వీ థింక్ వీఆర్ నాట్ క్వాలిఫైడ్ అండ్ మనం క్యాజువల్ అవ్వకూడదని చెప్పి, అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. దట్ ఈస్ ద రీజన్. సో రైట్, సో మనము టు కంక్లూడ్ ఈరోజు క్లాస్ కంక్లూషన్ ఏం చెప్పామంటే లాస్ట్ 3 శ్లోకాలు రూపగోస్వామి ఆయన రాగాత్మిక భక్త కాబట్టి ప్రేమ భక్త. రాగాత్మిక భక్తులు అంటే ప్రేమ భక్తులు సింపుల్ చెప్పాలంటే. సో ప్రేమ భక్తుల్లోనే ఆ రసాన్ని ఉంటుంది, ఆ సంబంధం అనేది. సో గోపీస్ ఏ రసాలో ఉంటారు, మాధుర్య భావంలో ఉంటారు. ఎందుకంటే గోపీస్ కాదు, అదే గోస్వామిస్ మాధురి భావన ఉంటారు. ఎందుకంటే గోస్వామిస్ అందరూ ఎవరు, వాళ్ళ నిత్య సిద్ధ స్వరూపాల్లో ఎవరు, స్వరూప సిద్ధి ఏంటి వాళ్ళది మంజరీస్ కాబట్టి. గోస్వామిస్ అందరూ మంజరి, రూప గోస్వామి రూప మంజరి, రతి మంజరి, విలాస్ మంజరి, అనంగ మంజరి, వీళ్ళందరూ మంజరీస్ కాబట్టి మంజరీస్ అనేవాళ్ళు వాళ్ళ మాధురి భావంలో ఉంటారు. అంటే గోపికా స్త్రీల యొక్క అసిస్టెంట్స్ వాళ్ళు మాధురి భావంలో ఉంటారు వాళ్ళు. సో రూప గోస్వామి భావ మాధుర్య భావ కాబట్టి రూప గోస్వామి వాళ్ళు వాళ్ళ ధ్యానము ఎవరిని అనుసరించి పాటిస్తారంటే రాధారాణి వారి యొక్క గోపికలని వాళ్ళు అనుసరిస్తారు. అందుకని భాష్యంలో కూడా ఏమని వచ్చిందంటే రాధారాణి
వారి యొక్క చెలికత్తెలు గోపికల్ని అడుగుజాడల్లో వాళ్ళని స్మరించుకుంటూ. సో దే మెరిటెడ్ ఆన్ ద గోపీస్. సో రాగాత్మిక భక్తాస్, మాధుర్య భావంలో ఉన్న రాగాత్మిక భక్తులు గోపికల మీద ధ్యానం చేస్తారనమాట. అది వాళ్ళ స్థాయి అది. సో వాళ్ళు రాధాకుండ యాక్చువల్గా వాళ్ళ కోసం, అది వాళ్ళ స్థాయికి ఉండొచ్చు. మన స్థాయిలో రాధాకుండకి వెళ్తే 2-3 రోజులు బాగానే ఉంటుంది. వారం రోజులు ఉండండి. ఇస్గ్రేస్ దయారాం ప్రభు ఇస్కాన్లో మేనేజ్మెంట్లు చేసి కొన్నాళ్ళు పోయారే, నేను దీనికోసం వచ్చాను ఇస్కాన్కి అని చెప్పి ఆయన వదిలేసి బృందావనం వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఇంచుమించుగా 3 నెలలు ఉన్నారు మధుకరి చేసి. అంటే కేవలము చిన్న టవల్ కట్టుకొని ఉండేవారు రోజంతాన. టవల్, కోపిన్ అంటే మధుకరి చేసుకుంటూ రాధాకుండలో భజన చేసుకుంటూ రోజు కరోనా చేసుకుని ఉన్నారనమాట. 3 నెలలు ఉండలేకపోయారు. ఉం. తర్వాత ఏంటంటే అక్కడ భోజనం పడక డీసెంట్రీ అయ్యి లూజ్ మోషన్స్ అయ్యి ఆరోగ్యము నెక్స్ట్ మెంటల్ ఎంగేజ్మెంట్ లేక అని చెప్పారు, ఓపెన్ చెప్పారు అన్నమాట. సో ఐ కుడ్ నాట్ రిమైన్ ఏ బాబాజీ. నేను బాబాజీ అయిపోవాలని వెళ్ళాను. ఆయన ఐఐటి అని ఆయన. నాకు ఆయన మీద గౌరవం పెరిగింది. ఎందుకంటే రోజంతా మేనేజ్మెంట్ చేసినప్పుడు నువ్వేమనుకుంటావంటే సరే ఈయన టిపికల్ మేనేజ్మెంట్ అంత ప్రచారం అంత ఎక్కువ చేయరు ఈయన ఫస్ట్లో అలాగా. తర్వాత తెలిసింది వాళ్ళు ఆ స్థాయి కోసం కోరుకున్నారు. వాళ్ళు అట్లీస్ట్ ఆ కోరిక కూడా గొప్పది. ఆ స్థాయి కోరుకొని తర్వాత నాకు అర్థమైందంటే లేదు ఆ స్థాయి కాదు, ప్రభుత్వ చెప్పిందే రైట్, మన సైకో ఫిజికల్ నేచర్ని కృష్ణుడి సేవలో ఎంగేజ్ చేయాలని చెప్పి వచ్చి మళ్ళీ మాయాపూర్ ప్రెసిడెంట్ అయ్యి మొత్తం మాయాపూర్ మొత్తాన్ని ఒక ఊపారనమాట ఆయన. సో సో రాధాకుండ ఈజ్ నాట్ ఫర్ రెసిడెంట్స్ మనలాంటి స్థాయిలోని. సెకండ్ థింగ్, రిటైర్మెంట్ టైంలో రాధాకుండ ఉండొచ్చు తప్పేం కాదు, కానీ ప్రభుపాద మూడేది అది కాదు. ప్రభుపాద మూడు ప్రీచింగ్. పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, స్నానం చేయొచ్చా అంటే చేయొచ్చు, కానీ అట్లీస్ట్ అవర్ గురూస్ ఇస్కాన్ గురూస్ టిపికల్లీ మనం చూసినట్లయితే మెజారిటీ దే డోంట్ ఎంకరేజ్, సమ్ గురూస్ మే ఎంకరేజ్ ఆల్సో. సో చేసినా తప్పులేదు, చేయడం తప్పులేదు. నా గురువు గారు వద్దన్నారు కాబట్టి, ఈవెన్ నా గురువు గారు స్వయంగాన ప్లస్ సీనియర్ మోస్ట్ శిక్షా గురువు కూడా దిగరు కాబట్టి నేను ఎప్పుడు దిగాలని ప్రయత్నించలేదు నేను. కాబట్టి నేను కూడా ఎవరిని ఐ డోంట్ ఎంకరేజ్, కానీ చేసినా సరే తప్పు కాదు, ఎందుకంటే శాస్త్ర ప్రకారం చేయొచ్చు. సో దిస్ ఈస్ ద బట్ దెన్ ఆ ఇన్స్పిరేషన్ ఎలా ఉండాలి? వర్షిప్. యశోదామాయ కృష్ణుడు వెంటపడుతుందంటే కృష్ణుడు యశోద చూసి భయపడ్డాడు అంటే ఆ లీలను చూసి మనం దాన్ని అనుకరించకూడదు. ఈ లీలలు రాగాత్మిక అంటే శుద్ధ భక్తులు చేసే లీలల్ని మనము పూజించాలి, వాటిని మన హృదయంలో ఆరాధించాలి, వాటిని మనం స్మరించుకోవాలి, అంతే తప్ప వాటిని మనము అనుకరించకూడదు. సిమిలర్గా రాధాకుండని మనము స్మరించుకోవాలి. ఎప్పటికీ మనకు అక్కడ వెళ్ళి నివసించగలిగే హక్కు వస్తుంది, నివసించగలిగే అధికారం వస్తుంది. సో ఆ భావనలో ఉన్నప్పుడు అప్పుడు నీకు ఒంట్లో శక్తి ఉన్నంత కాలము నువ్వు సేవ చేసుకుంటూ ఉంటే ఫైనల్గా ఒక స్థాయి వచ్చినప్పుడు నీకు ఆటోమేటిక్గానే ఆ ఫీలింగ్ వస్తుంది, నేను బృందావనం వెళ్ళాలి, బృందావనంలో ఉండాలి, అక్కడ శరీరం ఆ కోరిక న్యాచురల్గా వస్తుంది నీకు. భక్తుల సామర్థ్యంలో ఇదే కాన్సెప్ట్ వస్తుంది. ఆ శ్లోకం మీద ఉంటుందన్నమాట. సేవా సాధన రూప సిద్ధ రూప నిత్యద ఒక శ్లోకం వస్తుంది. అంటే నువ్వు సేవ చేసి ఎలా చేయాలి? సాధన భక్తులు చేయాలి. నువ్వు నిజంగా నీకు ఆ స్థాయి వచ్చినా సరే, కానీ లోపల స్మరించుకుంటూ ఉండాలి సిద్ధ భక్తుల్లాగా అని చెప్పి. సిమిలర్లీ ద డిజైర్ షుడ్ బి దేర్, అట్లీస్ట్ కోరిక ఉండాలి, అంతే తప్ప జీవితం అమరావతి ఎప్పుడు డెవలప్ అవుతుంది, ఎప్పుడు 50 అంతస్తు బిల్డింగ్లు వస్తాయి, ఎప్పుడు అపార్ట్మెంట్ వస్తుంది, అపార్ట్మెంట్ ఉండిపోతాను, అలాంటి కోరికలు ఉండకూడదు. సో ఎప్పుడు నేను ఈవెన్చువల్గా రాధాకుండలో భజన చేసుకునే ఆ స్థాయికి చేరుకుంటాను. సో అలాంటి కోరికలు అలా ఉండాలి. కానీ మన యాక్టివిటీ ఎలా ఉండాలి అంటే సాధారణ భక్తుల్లాగా. రూపు కోసం అదే చెప్పారు. కోరికలు ఎలా ఉండాలి? శుద్ధ భక్తుడు కోరికలు ఉండాలి. మన కార్యాలు ఎలా ఉండాలి అంటే శుద్ధ భక్తుల్లాగా ఉండకూడదు, సాధనా భక్తుల్లా ఉండాలి మన కార్యాలు. దట్ ఈస్ ప్రీచ్. మన బాడీని ఎంగేజ్ చేయాలి గురువు సేవలో, కృష్ణుడి సేవలో, ప్రచారానికి ఎంగేజ్ చేయాలి. దట్ ఈస్ ద యాక్చువల్ మూడ్ ఆఫ్ ఏ డివోటీ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ రామ హరే హరే. ఉపదేశామృతం की जय, శ్రీల రూప గోస్వామి పాద్ की जय, శ్రీల ప్రభుపాద్ की जय. సో ఎవరికైనా సరే ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు. దిస్ ఇస్ ఏ లాస్ట్ టాపిక్, కంప్లీట్లీ డిఫరెంట్ టాపిక్ ఇది, బట్ ఐ వాంట్ డూ జస్టిస్ టు దిస్ టాపిక్, అందుకని నేను దాని అప్లికేషన్ కూడా చెప్పాను ఇక్కడ. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయండి? ఆల్రెడీ ఆన్సర్ ద క్వశ్చన్స్ ఒక లెవెల్లో చూస్తే. మురళీ విలాస్ ప్రో, ఎస్ ప్రో, నేను ఎప్పుడు రాధకుండా వెళ్ళాలని అడుగుతారా? అడగండి. హరే కృష్ణ బ్రో, ధన్యవాదాలు. అండ్ థ్యాంక్ యూ సో మచ్, రియల్లీ వెరీ వండర్ఫుల్ సెషన్. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం మనము యాజ్ ఎ సాధనా భక్తి ఆ హైయెస్ట్ లెవెల్ కి రీచ్ అవ్వాలి అని కోరిక, సాధన ఉండాలి.
బట్ ఆడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ దేర్ ఆర్ సో మెనీ కాషన్స్. అంటే అక్కడికి వెళ్ళినా కూడా మనము వీ షుడ్ బి అంటే అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. అంటే చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. అక్కడికి వెళ్ళినా కానీ మనము వీ షుడ్ బి వెరీ కాషియస్ అండ్ వెరీ మచ్ డివోషనల్ గా. అంటే అది ఆ కొంచెం పాట అర్థం కాలేదు. కన్ఫ్యూజన్ ఏం లేదండి ఇక్కడ. మనకి ఆ కోరిక ఉండాలి, కానీ ఇప్పుడు నేను ఆ స్థాయిలో లేను, ఆ స్థాయికి చేరుకుంటాను అనుకుంటూ ఉండాలి. సో అక్కడికి వెళ్ళినా సరే, సో ఐ విల్, మనం ధామంకి వెళ్తాం, బృందావనం వెళ్తాం, మాయపూర్ వెళ్తాం, కానీ ఆ ధామంలో పూర్తి ఉండిపోవడం ట్రై చేయము. కారణం ఏంటి? ఒకటి, మన గురువు గారు చెప్పారు, ప్రీచ్, డోంట్ స్టే ఇన్ ధామ్ అని చెప్పి. రెండోది, ధామంలో పర్మనెంట్గా నివసించడానికి కూడా చాలా హక్కు, అధికారం కావాలి తెలుసా. చాలాసార్లు అపార్ట్మెంట్ ఉండిపోతారు, అపార్ట్మెంట్ పర్చేస్ కొనుక్కునే డబ్బులు ఉంటే అదే నా హక్కు అనుకొని. ఇప్పుడు వాస్తవంగా ధామంలో ఉండి మనం 2-3 డేస్కి వెళ్ళినప్పుడు ధామంగా చూస్తాం, 2 months నుంచి చూడండి, అప్పుడు దాన్ని భౌతికంగా చూస్తాం. కాబట్టి వీ డోంట్ థింక్ వీఆర్ క్వాలిఫైడ్. సో కాబట్టి వన్ థింగ్ వీఆర్ నాట్ క్వాలిఫైడ్, సెకండ్ థింగ్ మన మూడు కూడా ఏంటంటే ప్రీచింగ్. ఫ్రమ్ బోత్ దిస్ పాయింట్స్, సో వీ స్టే అవుట్, వీ ప్రీచ్ అండ్ వీ కీప్ కమింగ్. మధ్య మధ్యలో వచ్చి ధామం యొక్క సాంగత్యం తీసుకుంటాం అనమాట. ఎంత మన హక్కు ఎంత ఉంటే అంతలో మన ధామంలో ఉంటాము. యాక్చువల్లీ ధామంకి వెళ్ళే ముందు కూడా వైష్ణవ బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. నేను అక్కడ అపరాధం చేయకూడదు, ఇది పవిత్ర, ఇది దిస్ డైరెక్ట్లీ లార్డ్స్ అబౌడ్ అని క్వాలిఫై అనే అండర్స్టాండింగ్ ఉండాలని చెప్పి. అది. రెండోది నేను చెప్పినట్టంటే, నేను చెప్పినట్టుగా సేవా సాధన రూప అని చెప్పి, దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు ప్రభుపాద్ ఉన్నారు, ప్రభుపాద్ సిద్ధ పురుష్. సో సిద్ధ పురుషులకి ఈ రూల్స్ రెగ్యులేషన్ అంటే ఉండవు. 16 మాలు చేయాలి, మంగళారతికి రావాలి. సో వాళ్ళు అన్నిటికీ అతీతం వాళ్ళు. కానీ ప్రభుపాద్ ఎలా ఉండేవాళ్ళు? నెక్స్ట్ స్త్రీలకు దూరంగా ఉండాలి. సో వాళ్ళ స్థాయిలో స్త్రీ ఏంటి, పురుషుడు ఏంటి, కానీ వాళ్ళు సేవా సాధన రూప కోసం ఏం చెప్తారు? నిజంగా నువ్వు సిద్ధ పురుషుడి స్థాయికి చేరుకున్నా సరే, నువ్వు బాహ్యంగా ఎలా ఉండాలి, సాధన భక్తుల్లో ఉండాలని చెప్తారు అనమాట. సో ప్రభుపాద్ సాధన భక్తుల్లాగా ఉన్నారు, అవునా కాదా? ప్రభుపాద్ మంగళారతికి ఉండేవాళ్ళు, 16 మాలు జపం చేసేవాళ్ళు, కౌంటర్ పెట్టుకునేవాళ్ళు, కౌంటర్ బీడ్స్. మహాప్రభు ఎక్కడ కౌంటర్ పెట్టుకున్నారు? గోస్వామిస్ ఎక్కడ? గోస్వామిస్ ఆఫ్ కోర్స్ పెట్టుకున్నారు, సంఖ్యా నామక గాననాది అని చెప్పి. సో గోస్వామిస్ పెట్టుకున్నారులేండి ఒక లెవెల్లో. బట్ టిపికలీ స్పీకింగ్ నా, ఫర్ ఏ భజనానందీస్ ఆర్ ఫర్ సిద్ధ పురుషాస్ నా, దే ఆర్ నాట్ బౌండ్. మహాప్రభు ఏం చెప్తారు హరిదాస్ ఠాకూర్కి? ఆల్రెడీ క్రాస్ చేస్తాం అది. మనం ఎక్స్టర్నల్గా చెప్పుకుంటే తప్ప మనం స్మరించుకోలేం కృష్ణుడిని. కానీ శుద్ధ భక్తులకి ఆ స్మరణ అనేది న్యాచురల్గా వస్తుంది. ఈరోజు జయపత మహారాజ్ చేయకపోయినా పర్వాలేదు, ఆయన చేస్తున్నారు, అది వేరే విషయం. అది ఈవెన్ ఇఫ్ ఇట్ డజంట్ డూ యూ థింక్ ఈజ్ నాట్ రిమెంబరింగ్ కృష్ణ? అఫ్ కోర్స్ నాట్. అయినా సరే ఒకటి ఉదాహరణ స్థాపించడం కోసం ఒక కారణం, కానీ అది కూడా అసలు కారణం ఏంటంటే, వాళ్ళు బికాజ్ దే బిలీవ్ ఇన్ దిస్ ప్రిన్సిపల్. యాక్చువల్గా ఏ స్థాయిలో ప్రభుపాద్ ఏ స్థాయిలో ఉన్నా సరే ఆయన సాధన భక్తుల్లాగానే చేస్తారు. కాబట్టి మనం ఎప్పుడు సాధన భక్తుల్లాగా ఉండాలి, ఈ సిద్ధ పురుషులు వెళ్ళినా సరే. కానీ మానసికంగా ఆ స్థాయికి చేరుకున్నప్పుడు మన కోరికలు సిద్ధ పురుషుల కోరికలా ఉండాలని చెప్పి అక్కడ చెప్తున్నారు. సో ప్రభుపాద్ ఇది ఎగ్జాంపుల్. సో ప్రభుపాద్ చివరి రోజు వరకు కూడా సగటు భక్తుల్లాగానే తన సాధన కూడా చేశారనమాట. సాధన భక్తులాగా లేదు, సగటు భక్తుల్లాగా ఆయన స్టాండర్డ్స్ మెయింటైన్ చేశారు. సగటు భక్తుల్లాగానే ఆయన అంటే జపం చేసేవాళ్ళు, సగటు భక్తులాగా భాగవతం క్లాస్లో కూర్చునేవాళ్ళు. సో ఈ ఫాలోడ్ ఎవ్రీథింగ్, ఆల్దో ఈజ్ అబోవ్ ఆల్ దీస్ థింగ్స్, రైట్. అది రెండో ఎలిమెంట్ ఏంటంటే, మనం రాధకుండా వెళ్తాము, విడో ద గ్లోరీస్. సో కాబట్టి అక్కడ వెళ్ళి మనం కోరుకుంటాము, కానీ అక్కడే నివసించే ఆ- ఆ- అలా చెయ్యం మనం, ఎందుకంటే ప్రభుపాద రికమెండ్ చేయలేదు. ప్లస్ మన స్థాయి ఇంకా ఆ స్థాయికి చేరుకోలేదు, ఇంకా మనకి పూర్తిగా హృదయం పరిశుద్ధం అవ్వలేదు. కాబట్టి వీ డోంట్ థింక్ వీఆర్ క్వాలిఫైడ్ ఫర్ దట్. మనం అపరాధాలు చేస్తాం కాబట్టి దూరంగా ఉంటాం. ఆర్టిఫిషియల్గా వెళ్తే ఏమవుతుంది, మనం దెబ్బ అవుతాం, ఎక్కడ దగ్గర స్లిప్ అవుతాం అనమాట. అది. సో ఆఫ్టర్ రిటైర్మెంట్ ఒక స్థాయి తర్వాత చివరి రోజు కాబట్టి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, అది తప్పు కాదు. అకౌంట్ రూపగోస్వామి తప్పు కాదు అది. ఇప్పుడు అకౌంట్ రూపగోస్వామి ఆల్సో ఎవరైతే గోపికా స్త్రీల యొక్క ని ఫాలో అవుతారో వాళ్ళు ఉండాలని చెప్పారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో రాగాత్మిక భక్తులు ఉండాలి, ఆర్ పీపుల్ ఎట్ ద ఎండ్ ఉండొచ్చు. సో రూపగోస్వామి ప్రకారంగా రైటే. కానీ మనం లేటెస్ట్ ఆచార్య ఫాలో అవ్వాలి కదా ప్రభుపాద్. అకౌంట్ ప్రభుపాద్ దాన్ని రికమెండ్ చేయరు. ప్రభుపాద్ ఏమంటారు? ప్రీచ్ అని చెప్తారు. చివరి బాడీలో శక్తి ఉన్నంత కాలం ప్రచారం చేయమని చెప్తారు. అది పాయింట్ నెంబర్ 2. అండ్ థర్డ్ థింగ్ స్నానం. దానికి ప్రభుపాద్ ఓకే, కానీ అంతకన్నా లేటెస్ట్ ఆచార్యులు మన గురువులు కాబట్టి వాళ్ళు నీళ్ళు చల్లుకొని చల్లారు కాబట్టి లేటెస్ట్ ఆచార్యులు వాళ్ళు కాబట్టి వాళ్ళు చెప్పి మనం ఫాలో అవుతున్నాం. సో లైక్ దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అదర్వైజ్ ఇప్పుడు ఈ పుస్తకం చదివినప్పుడు అఫ్కోర్స్ నేను చదివినంత మాత్రాన్ని మీరు చేస్తాను కాదు, కానీ సంబడి ఇస్ రియల్లీ సీరియస్,
నేనేం చేస్తున్నాను ఇక్కడ, ఇంట్లో ఈ తలనొప్పులు ఇవన్నీ హ్యాపీగా రాధకుండ వెళ్ళిపోతాయి కొంతమంది అలా వెళ్ళిపోవచ్చు కూడా, ఉంటారు అలాంటి వాళ్ళు. ఆల్వేస్ రాధకుండలోని ప్రతి సంవత్సరం ఒక 500 మంది వస్తుంటారు కొత్త వాళ్ళు, ట్రై చేస్తుంటారు. 500 మంది మాయం కూడా అయిపోతుంటారు. అదర్వైజ్ ఇప్పుడు రాధకుండ ఎంత నిండిపోవాలి కదా. దెర్ విల్ పీపుల్ హుల్ డిజపియర్ ఆల్సో బికాస్ దే డోంట్ హ్యావ్ దర్ క్వాలిఫికేషన్. సో దే విల్ డిజపియర్ ఆఫ్టర్ సమ్ టైమ్. రైట్. సో మీ ప్రశ్న క్లారిఫై అయిందా లేకపోతే ఎనీథింగ్ ఎల్స్? ఎస్ మురళీ విలాస్ బ్రో. ఆల్ రైట్. సో ఎనీ అదర్? యా, లాస్ట్ క్వశ్చన్. ఇది అయ్యాక వెయిట్ చేయండి, నేను ఓపెన్ బుక్ కూడా ఇప్పుడే చెప్పేస్తాను నేను. ఎస్ కృష్ణమోహన్ ప్రభు. ప్రభుజీ ఇప్పుడు ఇది 1 to 7 శ్లోకాస్ వరకు వైది సాధన భక్తి గురించి చాలా డీప్ గా వివరించారు ప్రభుజీ. సడన్ గా విత్ ఇన్ 4 శ్లోకాస్ లో ప్రేమ భక్తి దాకా వెళ్ళిపోయారు కదా. అవును. అంటే దీన్ని ఎలా తీసుకోవాలి ప్రభుజీ? అంటే ఇది ఇంట్రడక్షన్ లాగా తీసుకోవాలా, అంటే ప్రారంభికులకి లాగా తీసుకోవాలా, లేకపోతే ఇది? అంతే కదా, ఎందుకంటే నేను అది క్లాస్ మొదట్లో చెప్పాను కదా దాని గురించి. ఏమని చెప్పానంటే నేను, ఓకే 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 యా, ఏమడుతున్నాను, క్లాస్ బిగినింగ్లో నేను చెప్పాను కదా, వాట్ ఐ సెడ్ ఇస్ దట్ భక్తుల సాంబ సింధు తీసుకున్నా సరే, ఈ బుక్ తీసుకున్నా సరే, ఈ బుక్ ప్రారంభికులకి. సో ప్రారంభికులకు అనుకున్నప్పుడు ప్రారంభ దశ విషయాలు పూర్తిగా చెప్తారు, కానీ లేటర్ కూడా అలాంటి ఉన్నాయని కూడా, అంటే ఇట్స్ కంప్లీట్ బుక్, ఇట్స్ అ కంప్లీట్ బుక్. కానీ ప్రారంభికులకు వచ్చినప్పుడు ప్రారంభ విషయాలు ఎక్కువ చెప్తారు, ఎండింగ్ అనేవి దాన్ని జస్ట్ బ్రష్ చేసి వెళ్ళిపోతారు. అదే రూపగోస్వామి ఫర్ ఎగ్జాంపుల్ అడ్వాన్స్డ్ డివోటీ కోసం రాసిన పుస్తకాలు ఉన్నాయి, వాటిల్లో కూడా కంప్లీట్ బుక్ ఇనిషియల్ స్టేజెస్ అనేవి 2 చాప్టర్లు వెళ్ళిపోతాయి, మిగతాంతా కూడా జస్ట్ ఆ ప్రేమ భక్తి గురించి ఉంటాయి అన్నమాట. సో అలాగా ఈవెన్ భక్తి రసామృత సింధు కూడా, ఇప్పుడు మనం చదువుతున్న బుక్ ఉంది కదా, ఆ బుక్ పేరేంటి భక్తి రసామృతం, భక్తి రసామృత సింధు కాదు, అవునా కాదా? దట్ ఈస్ భక్తి రసామృతం, నాట్ భక్తి రసామృత సింధు. యాక్చువల్ భక్తి రసామృత సింధు పుస్తకంలో కూడా ఈస్టర్న్ వే వెస్టర్న్ వే 4 ఉంటాయి. అందులో మనము ఒక సెక్షన్ చదవం, మిగతా సెక్షన్ చదవం. అది భక్తి రసామృత సింధు సగం పుస్తకం చదవం అది, ఎందుకంటే అది ప్రేమ భక్తుల కోసం రచించింది, అది మన స్థాయి కాదు. సో ప్రభుపాద దాన్ని అనువదించలేదు, మిగతాది మాత్రమే అనువదించి మనకి దాన్ని భక్తి రసామృతము అనేది మనకి ఇచ్చారు. నెక్టర్ ఆఫ్ డివోషన్ చెప్పి ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో భక్తి రసామృతం ఉంటుంది. భక్తి రసామృత సింధు అని ఉండదు మీరు గమనిస్తే, బికాజ్ మన స్థాయి అందులో ఆ సెక్షన్లో ఏంటంటే అందులో కూడా ప్రేమ భక్తి రాగా ప్రేమ అనే చాప్టర్స్ 2-3 చాప్టర్సే ఉంటాయి అక్కడ. బికాస్ మరి కానీ అది మరి ఆ మాత్రం ఎందుకు తెలుసుకోవాలంటే అట్లీస్ట్ ఒక ఎక్స్పిరేషన్ ఉండాలి కదా, అంటే అలాగ అవ్వాలి, ఇలాంటివి కూడా ఉంటాయి, అంటే ఇంత గొప్ప భక్తి అనేది ఎంత గొప్పది, భక్తి అనేది మనల్ని ఈ స్థాయికి చేర్చగలదు అనే అండర్స్టాండింగ్ తెలియడం కోసం చెప్పారనమాట. యాక్చువల్గా రాధాపతి శ్యామ్ ప్రభు కతార్ ప్రభు ఉన్నారు కదా, మన శ్రీధర్ పవాల్ వియంకుడు, వాళ్ళ మిస్సెస్ నాకు ఒకసారి ఫోన్ చేసి చెప్పారు. సో వాళ్ళు కతార్లో చెప్పినప్పుడు నా లెక్చర్స్ని బేసిక్గా చెప్పేవాళ్ళంట. ఆవిడ చెప్పారు, ఫస్ట్ టైం లైఫ్లో ఉన్నాను ఈ పాయింట్ అని చెప్పి. నాకు ఎప్పుడు అర్థమయ్యేది కాదు, అంటే మన కోసం కాదని చెప్తున్నారు కాబట్టి షార్ట్గా ఇస్తామని చెప్తున్నారు, మరి అలాంటప్పుడు ఎందుకు ఇవ్వాలి అని చెప్పి మీరు అడిగిన ప్రశ్నే. ఆవిడేముందంటే ఈ ప్రశ్నకి ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది ప్రభుజీ, సో వై వీ షుడ్ హియర్ దీస్ థింగ్స్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ మెంట్ ఫర్ మన కోసం కాకపోతే మనం ఎందుకు వినాలి, ఒకవేళ మనం వినొచ్చు అనుకున్నప్పుడు ఎందుకు షార్ట్గా చెప్తున్నారు. సో దాన్ని నా క్లాస్లో చెప్పాను అనమాట, ఇదే పాయింట్ చెప్పాను. ఏం చెప్పానంటే, సో భక్తి అనేది ఒక వ్యక్తిని ఏ స్థాయికి తీసుకెళ్ళగలదు, ప్రేమ భక్తి అనేది ఏ స్థాయికి, అంటే ఆ వ్యక్తి కృషిపడి ఎంతటి, సో ఈవెంట్ అంటే వాట్ స్టేజ్ విల్ అంటే ఎలాగనేది వాళ్ళు ఏమేమి చేస్తారు అన్నీ చెప్పలేకపోయినా సరే అది ఏ స్థాయికి తీసుకెళ్ళడం అనేది ఆ మాత్రం పరిచయాలు ఆ అధ్యాయాలు ఇవ్వడం జరుగుతుంది భక్తుల సమరసిందులో. అది మనం తెలుసుకున్నప్పుడు తెలుస్తుంది మనం ఇంకా ఎంత ముందుకు వెళ్ళాలా అని చెప్పి. అదర్వైజ్ ఏముంది, ఓకే నాకైతే 10 మంది ఫాలోవర్స్ ఉన్నారు, నాకు యూట్యూబ్లో ఒక 10,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు, నేను ఒక డిపార్ట్మెంట్ హెడ్, దీనికే మురిసిపోతే నువ్వు ఎక్కడ వస్తావు అనమాట. సో ఎంత స్థాయి ఉందో తెలుసుకోవడం కోసము అవి అక్కడ ఇచ్చారు, కానీ అంతే ఎందుకు ఇచ్చారు అంటే ఎందుకంటే యాజ్ ఆఫ్ నౌ నువ్వు సాధన భక్తి స్థాయిలో నేర్చుకోవాల్సిన ఇవి కాబట్టి. సో నిజంగా నువ్వు ఆ ప్రేమ భక్తి ఆ స్థాయికి చేరుకున్నప్పుడు, నిజంగా ఈ లైఫ్లో చేరుకుంటే నువ్వు గురువుగా చెప్తారు, అప్పుడు చదవమని చెప్తారు నిన్ను. సో ఫర్ ఇన్ఫర్మేషన్ సమ్ ఆఫ్ ద స్పిరిచువల్ మాస్టర్స్ దే రీడ్ గోస్వామి లిటరేచర్, కానీ ఇస్కాన్లో సాధారణ భక్తులకు అందుబాటులో ఉండవు. ఈవెన్ భాను మహారాజ్ చాలా బుక్స్ రాశారు, అంటే ఆ లెవెల్ స్థాయి పుస్తకాలు, అవి ఇన్ జనరల్ బుక్ స్టాప్లో దొరకవు, కానీ కాలం దొరుకుతాయి, ఎందుకంటే అవన్నీ గోస్వామి లిటరేచర్ వేరు కాబట్టి దాన్ని ఇంగ్లీష్లో అనువదించి ప్రభుపాద అనువదించలేదు అవేవన్నీ.
కానీ భాను మహారాజ్ అన్నిట్లో అనువదించారు. రూపగోస్వామి చాలా లిటరేచర్స్ని, గోపాల్ చంప చాలా లిటరేచర్ భాను మహారాజ్ అనువదించారనమాట. దేర్ ఆర్ పీపుల్ రసిక భక్తాస్ ఇస్కాన్లో ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళు వాళ్ళ పేరు వినిపించాం మనం, ఎందుకంటే వాళ్ళు ప్రీచింగ్లో ఉంటారు కాబట్టి. సో వాళ్ళు ఆ రకంగా దేర్ మూడ్ అలా ఉంది, దే మే బి రీడింగ్ ఇట్. నిజంగా వాళ్ళు ఆ స్థాయికి చేరుకుంటే చదవాలంటే చదువుకోవచ్చు. కానీ ఈ బుక్ అనేది సాధనా భక్తుల కోసం కాబట్టి సాధనా భక్తికి సంబంధించిన విషయాల్ని డీటెయిల్గా ఇచ్చారు. అండ్ సో భావ ప్రేమ భక్తి అనేది జస్ట్ ప్రిలిమినరీ టచ్ ఇచ్చి వదిలేరనమాట. సో దట్ యు అండర్స్టాండ్ ద గ్లో, దాని గొప్పతనం తెలుసుకుంటాము. అంత తెలుసుకోవడం కోసం అది ఇచ్చారనమాట అంతే. నిజంగా నువ్వు ఆ స్థాయికి చేరుకున్నప్పుడు వాటి డీటెయిల్గా వినడం కోసం వేరే గ్రంథాలు ఉన్నాయి. అప్పుడు మీ శిక్షా గురువులు మీకు అది చెప్తారు, మీకు చెప్తారండి అది. సో వెన్ యూ వాంట్ నో డీటెయిల్ యూ ఆస్క్ మీ, ఐ విల్ టెల్ యూ. మీరు ఆ స్థాయికి వచ్చినప్పుడు నాకు చెప్పండి, ఆల్రెడీ వస్తే చెప్పండి, నేను రేపే ఇస్తాను మీకు అవి. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నౌ అగైన్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే నేను ఉపదేశామృతం చెప్పాలి అని నేనే చెప్పాలని కోరుకున్నాను. యాక్చువల్గా దేర్ అదర్ టీచర్స్ వాళ్ళు చెప్పడానికి రెడీగా ఉన్నారు, కానీ నేనే చెప్పాలనుకున్నాను. ఎందుకంటే ఉపదేశామృతము చాలా చాలా ప్రాక్టికల్ బుక్. అండ్ దాంట్లో ఎంత లోపలిగా మనం వెళ్ళినా సరే మనం నేర్చుకోవచ్చు, అంత డెప్త్ ఉంటుంది ఆ బుక్లోని. అంటే బేసిక్స్లోనే అంత డెప్త్ ఉంటుంది అది. కాబట్టి నేను ఒక్కొక్క చాప్టర్ని నాలుగైదు క్లాసులు చొప్పున చెప్పాను. సో దట్ ఇట్స్ రీజనబుల్. డివోటీస్ మీరు ఎన్నిసార్లు వినగలిగితే అన్నిసార్లు వినండి ఈ బుక్ని, ఈ లెక్చర్స్ని కూడా. రైట్. సో భక్తి శాస్త్రాన్ని పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాదు, ఎన్నిసార్లు వింటే అన్నిసార్లు మీకు క్లారిటీ వస్తుంది. మీకు తెలుసో లేదో, ఐ కెన్ టెల్ యూ ఆనెస్ట్లీ, అంటే మనం ఎంత డెప్త్లో చెప్పుకున్నామంటే మనము ద క్లారిటీ ఆఫ్ మెనీ ప్రాక్టికల్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనము భేదభావం చూపించాలా వద్దా అను, సో అది సింపుల్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ మీద ఒక గంట చర్చించుకున్నాం మనము, ఎలా చూపించాలి, ఏం చూపించాలి. సో దిస్ ఈజ్ ద ట్రెజర్. నాకు నా సుపీరియర్ నుంచి వచ్చిన జ్ఞానాన్ని నేను మీ అందరితో పంచుకున్నాను. సో ఐ కెన్ టెల్ యూ పర్సనలీ ఐఎమ్ వెరీ హ్యాపీ. సో మీకు కూడా సేవ చేయగలిగాను అని అనుకుంటున్నా. సో ఎస్, ఎగ్జామ్ ఉంది, మనం రాసేస్తాము, ఇట్స్ ఓవర్, ఫైన్. బట్ స్టిల్ ఖాళీ ఉన్నప్పుడు వింటూ ఉండండి. వందల కొద్దీ యూట్యూబ్ షార్ట్స్ ఇవి అవి వింటూ ఉండొచ్చు, ఆన్లైన్ దొరుకుతుంది. సో వీ డోంట్ హ్యావ్ టు హియర్ థౌజండ్స్ ఆఫ్ థింగ్స్. తప్పులేదు వినడం, కానీ ఆ బేసిక్స్నే మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు వింటే మీకు అన్నిసార్లు ఇంకా ఇంకా డీప్గా అర్థమవుతుంది. కాబట్టి ఈ ఒక్క బుక్ మీరు ఇది భక్తుల సామర్థ్యం, ఈ రెండు పుస్తకాలు మీరు ఎంత డీప్గా వెళ్తే మీకు అంత మీ సాధనా భక్తి స్థాయిలో అంత మీకు అర్థమవుతుంది ఈ భక్తుల సామర్థ్యం ఎన్నోఐ. అందుకనే నేనే చెప్పాలి, ఎందుకంటే భవిష్యత్తులో వాళ్ళకు కూడా ఉపయోగపడాలని చెప్పి నేను ఐ హ్యావ్ పర్సనల్గా నేను కూడా ఇంజనీరింగ్ లెక్చర్స్ ప్రిపేర్ అవ్వను నేను. బట్ ఉపదేశామృతం కోసం నేను ఎంత ప్రిపేర్ అయ్యానంటే నాకే తెలుసు. సో దిస్ ఆర్ వెరీ వెరీ, ఎందుకంటే ఎప్పటికీ ఉండాలి లెక్చర్స్ అని చెప్పి. సో యూ ట్రై టు హియర్ ఇట్ అగైన్ వెన్ ఎవర్ యూ గెట్ ఎ ఛాన్స్. అండ్ యాజ్ ఫార్ ది ఎగ్జామ్స్ ఆర్ కన్సర్న్డ్, మేబీ టైం అయిపోయింది కాబట్టి నేను మీకు తర్వాత మీకు సెపరేట్గా పెడతాను. రెండు రెండు ఓపెన్ బుక్ ఉన్నాయి కదా, ఒకటేమో యాజ్ యూజువల్గా నేను ఆల్రెడీ ముందే చెప్పే ప్రశ్న, రెండో ప్రశ్న నేను మీకు గ్రూప్లో పెడతాను నేను. సో యూ టేక్ యూర్ టైమ్ అండ్ రైట్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ. సో ప్రశ్న మాది ఒక ప్రశ్న ఏదో ఉందో, వెళ్ళిపోకుండా వెళ్ళిపోవచ్చు, టైం అయిపోయింది. ఉండాలి కూడా ఉండండి, ప్రశ్న అడుగుతున్నాం ఆవిడ. ఎస్ మాతాజీ. ఏంటి రోజు ఒక లెక్చర్ అప్లోడ్ అవ్వలేదు. ఒక లెక్చర్ అప్లోడ్ అవ్వలేదు రోజు. అది చేస్తాం, మీరు చెప్పిన తర్వాత చేస్తాం, దాన్ని చూసుకోండి. శ్లోక 5 పార్ట్ 2 కదా చేసాం అది. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. మీరందరూ శ్రద్ధగా విన్నారు కాబట్టి, ఉత్సాహంగా విన్నారు కాబట్టి, యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు కాబట్టి ఐ ఆల్సో ఫెల్ ఇన్స్పైర్డ్ టు స్పీక్. సో నేను ఏదైనా సరే తప్పుగా మాట్లాడినా సరే, నేను నేను నా మాటలు ఎక్కడ మీకు బాధించినా సరే, డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ. నేను ఎవరు వ్యక్తిగతంగా నేను ఏమీ టార్గెట్ చేయలేదు. బట్ కొన్నిసార్లు ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు నలుగురు మంచి కోసం కొంచెం చెప్పుండొచ్చు, అంతే తప్ప ఐ డోంట్ వాంట్ టు టార్గెట్ ఎనీవన్. ఏదైనా తప్పు నుండి క్షమించండి. హరే కృష్ణ. శ్రీమద్ శిల ప్రభుపాద్కి జై.